హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉన్నారా? బుర్ర తక్కువ లేని మెదలు. జగన్ బోళ్ళంటి పథకాలు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు. కేరా ఎర్రిపప్ప, ఏ కష్టము పడకుండా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమటలు పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ సీట్ లో కూర్చునండి. ఏ అంత పొగరుంటే ఏం నచ్చలేదు మీకు జగన్ పరిపాలనలో? ఈ మాట ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. నేను బ్రతుకున్న రోజులు ఆ ప్రజల్లోనే ఉంటాను, పోతే కూడా ఆ ప్రజల్లోనే పోతాను. ఈ రాజకీయాలు మనకు అవసరమా? నెల తక్కువ పుట్టిన ఎదవలు మాత్రమే. మీరు కూడా కొన్ని బూతులు మధ్య మధ్యలో అలా వదులుతున్నారు కదా. పొలిటికల్ పక్కన పెడితే రోజా గారు ఇన్ని బూతులు ఎలా తట్టుకుంటుందిరా బాబోయ్ ఈవిడ. తెలివున్నవాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా అయితే బలంగా ఏమనుకున్నారు? ఇప్పుడు ఏం కావాలని అనుకున్నారు? ఏం లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి దుష్ట శక్తులు ఏమన్నా అడ్డపడితే మిమ్మల్ని ఏమంటారంటే మరో శ్రీరెడ్డి అంటున్నారు. అయితే ఓటేసి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టి చెప్పింది నేనే. కులం మీద ఎవరన్నా అంటే మీరు ఒప్పుకోరు. సో నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నా, కులాన్ని కాదు. నిన్నగాక మొన్న మధుప్రియ సింగర్ ని టార్గెట్ చేశారు, తర్వాత రోజక్కని, ఆ తర్వాత శ్యామలక్కని. తెలిసి కూడా కావాలని ఏదో వీడియో కోసం అలా వెళ్ళడం అనేది మీరు కాస్టింగ్ కౌచ్ గురించి ఫలాని ఫిలిం ఇండస్ట్రీ ఒకటి ఉంది, అవునా? దివ్యల మాదిరి అంటే మీకు ఎందుకు కోపం? మర్చిపోయా. రోజా గారు ఆనంద బాష్పాలు తీసుకోండి. ఏం మే రోజక్క, ఇది నోరా లేకుండా తాటి మట్టమే ఏంది మే నువ్వు మాట్లాడుతావు కదా. మీరు మీ పదవిలో ఉన్నప్పుడు నాకు ఈ పౌరాణికం సంబంధించి పౌరాణికం మా వారు ఇదే అంటాడు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ పార్టీ ఏదన్నా ఫండ్ ఇచ్చిండుంటే నేను నిజంగా పార్టీకి ఈ రోజు ఆ పార్టీ కండ వేసుకొని పలాని పార్టీ ఇచ్చింది. ఆగండి, సీత గారిని ఇంత కోపంగా నేను చూడలేను. ఈ టాపిక్ కట్ చేద్దాం ఫస్ట్. ఇవాళ మన స్టూడియో హాట్గా ఉంది. ఇవాళ స్టూడియో మరి ఎవరు వచ్చారో తెలుసా? మన రోజక్కని ఒక రేంజ్లో బీభత్సంగా ఆడేసుకుంటున్నారు. ఒక ఆవిడ వచ్చారు. పాప యాంకర్ శ్యామల, ఆవిడ పేరు వింటనే దడుచుకుంటారే, ఆవిడ వచ్చారు ఇవాళ స్టూడియోకి. మరి అలా చిన్నగా రీల్స్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాలలో మెల్లగా మన వెంకట్రావు గారి పెళ్ళవండి గుర్తొచ్చిందా? ఆవిడ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను ఒక రేంజ్లో అల్లాడిస్తుంది. మరి ఇప్పుడు మన స్టూడియో ఎలా అల్లాడిపోద్దో చూద్దాం ఆమె డైలాగులతో. ఆమెకు రాని పని లేదు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది, అద్భుతంగా పాటలు పాడుతుంది, మహాద్భుతంగా నటిస్తుంది. ఇక మాటలు అవి మామూలు బాణాలే. ఇంకా అలాంటి మాటల తూటాలు అంటారు కదా, అవి. మరి ఆ మూర్తి భవించిన స్టార్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. పులి సీత గారు. అంటే సీత అనే పేరు వేరు, పులి అనే పేరు వేరు. ఈ యొక్క సీత అంటే ఒక సాధ్వీమని, లేదంటే ఒక మంచితనం మూర్తి భవించిన అమాయకురాలు లాంటి మన మైండ్లోకి వస్తుంది. కానీ ఈవిడ పక్కన పులి పెట్టుకొని పులిలా ఎలా మారిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఫైనల్ సూపర్ అండి. మిమ్మల్ని చూసాక మాకు కొంచెం
ఓకే. సూపర్. సీత గారు, హ్మ్. ఆహ్, సో, ఎలా మొదలు పెట్టాలో గూడా అర్థం గావట్లేదు. ఎందుకంటే ఓకే. మీకు చాలా పాత్రలున్నాయి మీవి. ఓకే. సో, హ్యాపీగా ఉన్నారా? యాహ్! ఐ యామ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే మీ ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని మీ వీడియోలు దాని కింద కామెంట్స్ చూస్తుంటే హ్మ్. నాకే భయమేస్తుంది. ఓకే. ఇన్ని బూతులు ఎలా తట్టుకుంటుందిరా బాబోయ్! ఈవిడ. హ్మ్. ఈవిడని తిట్టి, వాళ్ళ అమ్మాయిని తిట్టి, వాళ్ళ ఆయన్ని తిట్టి, ఆ! ఈ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు గదా! హ్మ్. ఏం మీకేమి ఇబ్బంది అనిపించట్లేదా? ఎందుకనిపిస్తదండి? ఆ! నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు తెలివున్నవాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా అయితే, సో, ఫస్ట్ ఏం మాట్లాడతారంటే, ఈ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? అనే విషయం ఆలోచిస్తాడు. బుర్ర తక్కువ లేని వెధవలు, లేకపోతే నెల తక్కువ పుట్టిన ఎదవలు మాత్రమే ఇలాంటి కామెంట్స్ పెడతారని నాకు ప్రగాఢ విశ్వాసం అనమాట. ఓకే. కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? హ్మ్. పెట్టేవాడికి వాడికే అసహ్యకరంగా అనిపించినప్పుడు నాకెందుకు? కాదండి. హ్మ్. ఎవరో కామెంట్ చూసా. కొన్ని కామెంట్స్ నేను రిఫర్ చేస్తూ మిమ్మల్ని అడుగుతాను. హ్మ్. చక్కటి భర్త, చక్కటి పిల్లలు, హ్మ్. మంచి పొలము, ఆ పొలంలో ఒక అరటి చెట్టు, దాని కింద 2 మా ఏంటిది మిరప ఒక్కొక్కరు. చెట్లు. వాటిని చూసుకుంటూ ఇంకేదో చెట్టు పెట్టారుగా ఆ మధ్యలో దాని చుట్టూ ఉన్న గడ్డి కోస్తూ కనిపించారు. ఆ! గంధపు చెట్టు. గంధపు చెట్టు. హ్మ్. ఇంత అద్భుతమైన లైఫ్. హ్మ్. రైట్? హ్మ్. అది వదులుకొని ఈ తిట్లు తింటూ ఈ హ్మ్. రాజకీయాలు మనకు అవసరమా? అవసరమే గదండీ! అవునా? 100% అవసరం కదా! ఓకే. ఇప్పుడు నేను ఆ మాట చాలామంది అడిగారు. ఆ! నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నానో లేదో నాకు తెలీదు కానీ, ప్రతి ఒక్కరు మనకెందుకు హ్యాపీగా బతుకుతున్నాం కదా! హ్యాపీగా సంపాదించుకుంటున్నాం కదా! అని ఏదో ఒక ఎకరా పొలం ఉంది కదా! మనం మన మన ఇదిలో మనం ఉన్నాం కదా! అని అనుకుంటే సొసైటీలో మార్పు అనేది ఎలా వస్తుంది? ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక విమర్శించాలన్న ఆలోచన థాట్ ఎవరికొకరికి రావాలి కదా! ఓకే. మరి ఆ థాట్ నాకొచ్చిందని అనుకుంటున్నాను. అలాంటి భావాలు నాకున్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. ఓకే. ఒకవేళ నేను స్వార్థంగా ఉండి నాకు ఫ్యామిలీ ఉంది. మంచిగా బయట సంపాదించుకుంటున్నాను. మూవీస్ చేసుకుంటున్నాను. సో, ఎవరితో మనకెందుకులే అనుకుంటే ఈరోజు మాట్లాడకపోతుండే. నా భావం అలా కాదు. హ్మ్. నా మైండ్ సెట్ వేరే ఉంది. సో, మనం పుట్టాం గదా! సో, ప్రజలకి ఏదో ఒకటి చేద్దాము. అంటే ప్రజలకి ఏదో ఒకటేనంటే అంత చేసే అంత కెపాసిటీ ఎనకాతల వేల కోట్లు నాకు లేవు కానీ, సో, నా వాక్‌ని ఎందుకు నేను వినిపించకూడదు అనేది ఒక ప్రగాఢంగా నమ్ముతాను. దాని గురించి ఇంత ధైర్యం అన్నమాట. అంతేనా? అంతే. లేదంటే ఫండ్స్ ఏమన్నా వస్తున్నాయా? ఫండ్స్ ఏం రాలేదండి. మాట్లాడడానికి ఫండ్స్? లేదండి. ఇప్పటి వరకు కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అసలు మా నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కూడా పలానా అమ్మాయి మాట్లాడుతుంది. ఇంత చక్కగా మాట్లాడుతుంది. ఇంత కౌంటర్ ఇస్తుంది అని ఎవరు కూడా వి ఆర్ నాట్ అప్రిషియేటింగ్. అవునా? హ్మ్. నమ్మలేకపోతున్నానండి. నిజంగా అండి. ఆ! ఇప్పుడు ఎవ్వరు కూడా నేను ఆయన చెప్పుండేవాళ్ళని కదా! ఇలా వచ్చారండి నా వీడియో పెట్టినాక విని మా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఇలా వచ్చారు అని చెప్పేసి ఎలక్షన్స్ జరిగినప్పుడు మా ఆత్మకూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి, ఆనం రామనారాయణ రెడ్డి గారు హ్మ్. ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. అయితే ఓటేసొచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టి చెప్పింది నేనే. పబ్లిక్‌గా చెప్పింది నేనే. ఓటేసిన తర్వాత ఎవరు చెప్పరు. అవును. కానీ నేను ధైర్యంగా చెప్పాను. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పరిపాలన పోవాలి. ఒక మంచి పరిపాలన రావాలి. ప్రజలు మంచిగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక ఇదితో నేను పెట్టాననమాట. ఇప్పటికి గూడా ఉంది ఆ వీడియో. సరే, నేనొక కామన్ మ్యాన్‌గా అడుగుతున్నా మిమ్మల్ని. హ్మ్. జగను బోలెడంత పథకాలిచ్చాడు, నవరత్నాలిచ్చాడు, హ్మ్. డబ్బులే డబ్బులు జనానికి. జేబుల్లో ఒద్దు బాబోయ్ అన్న కుక్కాడు గదా! హ్మ్. ఏం నచ్చలేదు మీకు జగన్ పరిపాలనలో? రాష్ట్రం అభివృద్ధి చెందలేదు కదా! ఆ! ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మీకు అమ్మఒడి ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు. అదే పథకాలు నవరత్నాలని చెప్పారు అవును. కదా! నవరత్నాల్లో కొన్ని చేశాడు. ఓకే. ఇస్తున్నాడు. దానివల్ల ఏంటి ఒరిగిండేది? హ్మ్. ఇప్పుడు మీకిచ్చే 4,000తో, 5,000తో లేదంటే 10,000తో అవి సరిపోతాయా మీకు? మీ హ్మ్. పిల్లలకి ఉద్యోగాలొస్తాయా? చదువులొస్తాయా పోనీ? సో, దానికి మీరేమి యాడ్ చేయకుండానే ఈ డబ్బులతోనే బతికేస్తున్నారా? లేదు కదా! అవును. సో, ప్రజల్ని సోమరిపోతుల్ని చేసి, వాళ్ళు ఒక ఈజీ మనీకి అలవాటు చేసి పడేస్తే ఎట్లా అండి? నువ్వు హ్మ్. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. సూపర్ 6 గురించి మాట్లాడండి సీత గారు అని హ్మ్. చెప్పి నన్ను క్వెషన్ చేస్తున్నారు. అక్కడికే వస్తున్నా నేను హా! గూడా. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. హ్మ్. ఒక సాధారణమైన కుటుంబంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్‌లో డబ్బులేస్తున్నారో, ఇప్పుడు అది పక్కన పెడితే, ఆ డబ్బులతో మీరు బతకట్లేదు. అవును. ఇంకొకటేంటంటే, మీ ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే, వాళ్ళు చదువుకొని ఎడ్యుకేషన్ మంచిగా చదువుకొని, తర్వాత జాబ్స్ లేకుండా ఉంటే, ఆ డబ్బులతో మీరు ఆ బిడ్డను చూసుకుంటూ అలాగే ఉండగలుగుతారా? బహుశా తినడానికి వస్తాయేమో! ఆ పిల్లలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? హ్మ్. ఎప్పుడొస్తాయి?
రాష్ట్రం అభివృద్ధి చెందితేనే కదా వస్తాయి. ఇప్పుడు ఆయన నవరత్నాల్లో ఇప్పుడు ఈ యొక్క సూపర్ 6లో ఆయన డబ్బులు ఇవ్వనంత మాత్రాన మీకేం జరుగుతుంది? రేపు రాష్ట్రం అభివృద్ధి చెందితే మీ ఇద్దరు బిడ్డలకి జాబ్స్ అంటే వస్తాయి. అది చెప్పే కదా ఆయన అధికారంలోకి వచ్చాడు. నేను సూపర్ 6 ఇస్తా అని. చెప్పారండి. ఆ! ఆయన మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టారు కదా! ఈ మధ్య చంద్రబాబు నాయుడు అవును. గారు. నేను సోషల్ వెల్‌ఫేర్‌కి ఇవ్వలేకపోతున్నాను. ఏదైతే వచ్చిన అవును. డబ్బులు నేను రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పెడుతున్నాను అనే దానికి నేనేం చెప్తున్నానంటే, ఆ ఫ్యామిలీలో ఇద్దరు బిడ్డలుంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు కాకుండా రేపు వాళ్ళకేదైనా ఉద్యోగాలొస్తే నెలకి 50, 60 వేలు సంపాదిస్తారు కదా ఇద్దరు. రూ. 1,00,000 ఇన్‌కమ్ వస్తది కదా! కాదండి. వాడు తినడానికి తిండి లేకపోతే, అవసరాలు తీరకపోతే, చదువు ఫీజు కట్టలేకపోతే, హ్మ్. వాడు రేపు చదువు ఎట్లా కంప్లీట్ చేస్తాడు? నేను ఉద్యోగం చెప్పేది ఎట్లా కూడా అదే. సంపాదిస్తాడు? ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఇచ్చిన డబ్బులతోనే ఫీజులవుతున్నాయా? చదువులొస్తున్నాయా? చన్నీళ్ళకి వేడి నీళ్ళు కదండీ. తోడు కదా కొంచెం. అదేనండి. నేను చెప్పేది కొంచెం మీరు తోడవుతున్నాయంటే, ఇప్పుడు ఆ తోడు అవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని పిల్లకాయల్ని చదివించుకుంటారు. ఈ నవరత్నాలు పెట్టకముందు పరిస్థితేంటి? మీరు చదువుకోలేదా మీ అమ్మ, మీ నాన్నలు? నన్ను హ్మ్. చదివించలేదా? ఎంతమంది ఐఏఎస్‌లు అవ్వలేదు? ఎంతమంది ఐపీఎస్‌లు అవ్వలేదు? అప్పుడేం నవరత్నాలున్నాయా? ప్రజలు బతుకుతున్నదేంది? ప్రజలు బిడ్డలు కనేది దేనికి? వాళ్ళు కష్టపడిన డబ్బుని, ఆ డబ్బు ఎవరికి పెడతారు? తమ ఏదైతే కన్నారో తన బిడ్డలకు పెట్టుకుంటారు. వాళ్ళు సంపాదించేది కూడా బిడ్డల గురించి. నువ్వు ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు కదా! నువ్వు ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదు కదా! ఎవడు హ్యాపీగా సంపాదించుకొని మంచిగా జ్యువెలరీస్ కొంటున్నాడు, మంచిగా శారీస్ కొంటున్నారు, మంచిగా వాళ్ళ యొక్క జీవన అభివృద్ధికి ఇంట్లో సామాన్లు కానీ వాటెవర్ అంతా చేసుకుంటున్నారు. మధ్యలో నువ్విచ్చినాక చేసేదేముంది? ఇది మొదటి నుంచి వస్తుంది కదా! నువ్విచ్చినా బతుకుతారు, ఇవ్వకపోయినా బతుకుతారు. ఈ మధ్యంతా బతకలేదా? ఓహ్! ఆగండి. సీత గారిని ఇంత కోపంగా నేను చూడలేను. ఈ టాపిక్ కట్ చేద్దాం ఫస్ట్. కాసేపు ఆగి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంత ఓకే. సీరియస్ అయిపోతే మళ్ళీ సీరియస్ బాగోదు. కాదు. అడిగే వాళ్ళకి చెప్పాలి కదా సమాధానం నేను. సూపర్ అవునవునవునవును. 6 గురించి చెప్పండి అనంటే, నీ యెస్. ఇంట్లో బిడ్డలకి ముందు ఉద్యోగాలొస్తే ఆటోమేటిక్‌గా సొసైటీలో మీకో గౌరవం పెరుగుతుంది. అరే! పలానా వాళ్ళ బిడ్డలు పలానా ఇక్కడ జాబ్ చేస్తున్నారా? పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నారా? అంటే ఒక హుందాతనంగా ఉంటుంది. రేపు ఆ బిడ్డలకి పిల్లలు ఇవ్వాలంటే కూడా వాళ్ళిస్తారు. ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి. సరే అండి. మీ ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్న 2 కులాల్లో మీదొకటుందా? హా! ఉందా ఒకటి? ఆ! ఏది? మేము ఓసీకి చెందిన వాళ్ళమేనండి. ఆ ఆ! రెండిట్లో ఆ మూడిట్లలో ఉందా ఆ! పోనీ? ఆ మూడిట్లలో ఒకటి. ఓకే. ఆ ఓకే. మూడిట్లలో అధికార పార్టీలో వాటిలలో ఉందా ఒకటి? ఆ! ఓకే. హ్మ్. సో, ఎందుకడుగుతున్నానంటే, అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే హ్మ్. అని అడిగే వాళ్ళకేం జెప్తారు? ఇప్పుడు నన్ను ఒకరు ఓసీ అయినా పర్వాలేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుకున్నా పర్వాలేదండి. హ్మ్. నేనిదే చెప్తాను. కులాలతో, మతాలతో నాకు సంబంధం లే. నా వాక్ ఏదైతే వినిపించాలనుకున్నానో దాంట్లో నేను స్పష్టంగా ఉంటాను. హ్మ్. సో, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో అంటున్నారని నేను వెనకడుగేయను, బెనకను గూడా. హ్మ్. ఆ! మీ కులాన్ని మీరు కాపాడుకుంటారు. కులాన్ని కాపాడడం ఏంటి ఆటోమేటిక్‌గా అదే ఉంటుందని ఓకే. ప్రత్యేకంగా కాపాడడానికి ఏమీ అంటే లేదు. మీ కులం మీద ఎవరన్నా అంటే మీరు ఒప్పుకోరు. అన్న కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కులాల హ్మ్. మీద కూడా అన్నారు అనంటే కులాల మీద గాదు. మీ వాళ్ళిప్పుడు అధికారంలో ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళనేమన్నా మీరు తట్టుకోరు. తట్టుకునేదు అనంటే ఎవరైతే మంచి మార్గంలో ఎళ్తున్నారో, రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళని అంటే ఎవరు ఒప్పుకోరు కదండీ! హ్మ్. అది కులాన్నే ఎందుకు కులం పక్కన పెట్టేసేయండిలే. నేను గురించి అక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. ఓకే. ఆ వ్యక్తులు అన్ని కులాలు కలిస్తే కదండీ! మన ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అవును. అంటారు కదా! అవును. అన్ని కుల మతాలు కలిస్తేనే కదా! అలాగే పార్టీలనే వాళ్ళు ఎస్సీలుంటారు, ఎస్టీలుంటారు, బీసీలుంటారు, ఓసీలుంటారు అవును. అందరూ ఉంటారు కదా! అందరూ అవునవును. ఉంటేనే కదా పార్టీ అవుతుంది. సో, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నా కులాన్ని కాదు. రైట్. ఇది రైట్. రైట్. అదే అండర్ అండర్‌లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే మీరింత బలంగా బాబుని వెనకేసుకొస్తుంటే వెనకేసుకు ఏదో ఒక రావడం రీజన్ లేదు. ఉండాలి గదా! అని ఇది అడిగాను లేదు. మిమ్మల్ని అందుకే. దానికి కులానికి సంబంధమే లేదు. ఓకే. ఆయనంటే ఒక విజనరీ లీడర్‌గా ఒక అభిమానం. ఆయన హ్మ్. చూసి పాలిటిక్స్ ఎలా చేయాలో ఏంటనేది ఆయన చూసి నాకు అంటే రామారావు గారు నేను చూడలేదు. ఓకే. ఆయన పరిపాలన నాకు తెలీదు అప్పుడంత అవును. ఇది అవును. లేదు. సో, నేను చూసింది, ఇది చేసింది రాజశేఖర్ రెడ్డి గారు, దాని తర్వాత ఈ చంద్రబాబు నాయుడు అవును. గారు అవును. ఇద్దరు ఈక్వల్. అవును. నేను దానికి ఐ అగ్రీ విత్ అనమాట. హ్మ్. నాకు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తెలుసు. బాబు గారి పరిపాలన తెలుసు. ఆయనంటే బాగా అభిమానం. ఎవరు వాళ్ళ మన వాళ్ళ అబ్బాయంటే మాత్రం నచ్చదు. ఎవరబ్బాయి? రాజశేఖర రెడ్డి గారి అదే అబ్బాయి. ఆయన కడుపున పుట్టి, ఆ విధంగా ఎందుకు పరిపాలన చేయలేకపోతున్నారా అనేది నా క్వెషన్. ఓకే. ఆ! హ్మ్. సో, అంటే రాష్ట్రాన్ని బాగా ఇబ్బంది పెట్టాడు జగన్. మరి అంతే కదా! ఆ! నువ్వు ఎక్కడో వెళ్ళేసి బటన్ నొక్కేస్తే డైరెక్ట్ జోబీలో పడిపోతాయి డబ్బులు. ఓకే. వాస్తవము. సో, హ్మ్. దాని ద్వారా అప్పులు పెరుగుతాయి తప్పితే నీకు ఇన్‌కమ్ కావాలి కదా! ఒక్కో అవును. కుటుంబంలోనే అంతే కదండీ! హ్మ్. ఇప్పుడు మీకు అప్పులు పెరుగుతున్నాయంటే మీరేం చేస్తారు? ఇన్‌కమ్ సోర్స్ ఎతుక్కోరా? ఏం చేయాలి? ఈ అప్పులను అవును. తీర్చాలంటే అవును. ఎతుక్కోరా? అవును. అవును. సో, ఇంత చిన్న పాయింట్ ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారని నిజంగా నాకు అర్థం కాదు. ఓకే. 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 రైట్. పాపం అంటే నేను చూస్తున్నా ఓకే. నిన్న గాక మొన్న మధుప్రియ సింగర్‌ని టార్గెట్ చేశారు. హ్మ్.
తర్వాత రోజక్కని, ఆ ఉమ్, తర్వాత శ్యామలక్కని. ఉమ్. ఓన్లీ లేడీసేనా మీ టార్గెట్? పురుషులు మీరు పట్టించుకోరా? అట్లా ఏం లేదు. ఆ! అంటే నాకు అది చూస్తున్నప్పుడు ఆ పాయింట్ అనిపించింది. నాకెందుకో నచ్చలేదు. ఇప్పుడు ఒక గర్భగుడిలో ఎవరు వెళ్ళాలి ఏంటనేది కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. గర్భగుడి అంటే అవును. దాంట్లోకి ఎవరు అడుగు పెట్టకూడదు. అవును. ఓన్లీ పూజారి మాత్రమే ఎళ్తారు. అది అందరికీ తెలుసు. అవును. తెలిసి కూడా కావాలని ఏదో వీడియో కోసం అలా ఎళ్ళడం అనేది అమ్మాయి ఇంతకు ముందు కూడా అద్భుతంగా శివయ్య అంటే కూడా నాకు చాలా భక్తి. శివయ్య మీద చాలా పాటలు పాడింది ఆ అవును. అమ్మాయి. సో, అమ్మాయి సింగర్‌గా ముందుకెళ్ళిపోతుంది. అలాంటి ఒక విలువలు కలిగినటువంటి ఒక అమ్మాయి అన్ని మంచిగా ఒక పేరున్నటువంటి అమ్మాయి ఇలాంటివి దీనిలోకి ఎందుకెళ్ళాలి? అంటే నేను గొప్పదాన్ని నన్నెవరు ఏం చేయరని ఒక పొగరా? హ్మ్. లేకపోతే తెలిసి తెలియనితనం అనుకోవడం అంటే అది తెలిసి తెలియనితనం కాదు. సో, తను ఆల్రెడీ అన్నీ తెలుసు. ఎందుకు వెళ్ళింది? అలా ఎందుకు చేయాల్సొచ్చింది? వాళ్ళు వద్దంటున్నా కూడా అంత బలవంతంగా అక్కడికెళ్ళి ఆ! ఎందుకు నలుగురి నోట్లో పడాలి? నువ్వు హ్మ్. వెళ్ళకుండా ఉంటే అయిపోతుండే గదా! అక్కడికెళ్ళి దేవుడిని తీయాలా? ఎక్కడుంటాడు భగవంతుడు? అవును. మనం నమ్మితే చెట్టుల్లో, పుట్టలో అన్నిట్లో భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా! అనేది నా పాయింట్. హ్మ్. సో, మీకు రోజా గారికి ఎక్కడ చెడింది? అంటే గతంలో ఏమన్నా మీకు పాలిపగలు అట్లా నో. ఏమన్నా? నో. 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 అసలు నేను డైరెక్ట్ ఆవిడని చూడను కూడా చూడలేదు. ఆవిడ అవునా? ఫేస్ కూడా చూడలేదు నేను. అవునా? ఆ! ఫేస్ టు ఫేస్ లేదు. ఆ! ఆవిడ మాట్లాడే మాట తీరు నాకు నచ్చదనమాట. నువ్వు చేసిన తప్పునే తిరిగి మళ్ళీ ఎదుటి వాళ్ళకి అంటిస్తుంటే నాకు అది ఎందుకో కొంచెం నచ్చదు. అంటే తొక్కిసలాటలో జనం చనిపోతే ఏమి అనకూడదా? ఆమె పాపం ఆ ఏరియా లీడరే గదా! ఆమె ఏం మాట్లాడకూడదా? మాట్లాడాలంటే ఎలా పోనీ ఆమె ఏం మాట్లాడాలి? మాట్లాడాలో మీరు జెప్పండి. ఇప్పుడు, ఇప్పుడు ఏం చనిపోయారండి. మాట్లాడాలి? ఇప్పుడు చనిపోయి చనిపోయారు. మొన్న తిరుపతిలో విషయం అవును. జరిగింది. సో, దానికి ఆ విషయం జరగంగానే వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం యొక్క అసమర్థత, చేతగానితనము అది ఇది అని చెప్పేసి దుర్భాషలాడింది. ఆ! సో, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలు జరగకుండా ఉన్నాయా? జరిగాయి కదా! హ్మ్. సో, దానికి నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నావు. ఎప్పటికైనా కూడా లీడర్లు అనేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ హుందాతనంగా ఇంకా మనం ఫ్యూచర్‌లో ఇలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగిపోవాలంటే ఒక మాట్లాడే తీరుంటుంది. ఇప్పుడు ఆ పాయింట్‌ని పట్టుకొని నువ్వు విచ్చలవిడిగా మాట్లాడావు. ఈరోజు ఆవిడ అక్కడికెళ్ళింది. కుంభమేళాకెళ్ళింది. అక్కడ వందల మంది చనిపోయారు. సో, చనిపోతే ఈరోజు ఆమె నువ్వెళ్ళావనే లెగ్గేనా? అంటారు. ఆ! ఇప్పుడు ఆవిడేం చెప్పాలి? ఇప్పుడు మీరనేసారుగా. మీరడిగారు. ఇప్పుడు ఆమె ఎలా మాట్లాడాలండి అని చెప్పేసి ఆ! అడిగారు మీరు. ఎలా అవును. మాట్లాడాలి? ఇదిగో ఇలా జరుగుతుంది. దీని గురించి ఒక మార్చే విధానం చూడండి. ఇలాంటి ఇబ్బందులు పడకుండా, ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఏదన్నా ఉండాలని మీ దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరిప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం మేము. మిమ్మల్ని ప్రశ్నిస్తాము చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పాలి. అవునా హ్మ్. కదా? హ్మ్. ఆళ్ళు నోరుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? హ్మ్. అది కరెక్ట్ కాదని అంటున్నా. ఈరోజు నీకు అప్పుడు జరిగిన విషయం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. పలానా రోజు ఐరన్ లెగ్గు అని. విధి ఆ కర్మ ఆమె వల్లే చనిపోయారా ఇప్పుడు? ఆమె వల్ల చనిపోయిందని కాదు. ఆ! నువ్వు ఈ ఈ విధంగా జరిగిన దాన్ని పెద్ద ఓవర్ యాక్షన్ చేసి 1, 2 సార్లు మీడియా ముందుకొచ్చి పదే అరిగిపోయిన టేప్ రికార్డర్‌లాగా మాట్లాడావు కదా! హ్మ్. మరి కర్మ అనేది వదిలిపెడుతుందా? ఈరోజు ఎవరు స్టార్ట్ చేశారేమో బహుశా నేనేనేమో అనుకుంటాను. ఫస్ట్ ఆ వీడియో అవును. పెట్టింది ఆ! నేనే. మీరే. అవును. ఈరోజు యావత్ మొత్తం అందరూ వీడియోస్ చూస్తే ఐరన్ లెగ్. అవును. ఈరోజు నువ్వేమంటున్నావు? నేను ఐరన్ లెగ్ కాదో బాబో అనే ఒక స్థితికి నువ్వొచ్చినావు. ఎందుకనాలి? ఇది కర్మఫలం కాదంటారా? నాకలానే అనిపిస్తుంది. ఇప్పుడు హ్మ్. ఆవిడ వల్ల కాకపోయినా బట్ ఆవిడకి అంటుకుంది. సో, అది జరిగింది. అది మామూలుగా నార్మల్‌గా జరిగినా కూడా ఎవరికి దిద్దాలని చూసావు? పలానా సో అండ్ సో అండ్ పార్టీ నాయకుడికి దిద్దాలని చూసావు. హ్మ్. మరి అది దెప్పి కొట్టదా? కర్మ ఎవరిని కర్మ వదిలిపెట్టదండి. వదిలిపెట్టదా? హ్మ్. ఓకే. ఓకే. సో, అంటే రోజా గారు మీరేమన్నా మళ్ళీ మాట్లాడుకున్నారా ఈ మధ్య నో. నో. కాలంలో? నో. నో. ఫోను గాని అసలు ఆవిడ చూడనే చూడలేదు. ఆ! నేను మాట్లాడినా నాకు యాక్టర్ పోనీ ఆమె ఏమన్నా ఫోను చేసిందా? ఎందుకని నన్ను తగులుకున్నారు అని ఆమె ఏమన్నా? లేదు. ఆ! ఆహా! కౌంటర్ ఏమన్నా ఇచ్చిందా ఎప్పుడన్నా? లేదు. ఇవ్వలేదు. అమ్మో! ఓకే. ఇస్తే ఎట్లాగా మళ్ళీ పెద్దోళ్ళయిపోతారు గదా! పెద్దోళ్ళయిపోతారా మరి. మీరు? ఓకే. ఓకే. ఆ! ఆ! ఇంటూ ఉంటారు కానీ ఇవ్వరనమాట. ఇది ఓకే. నేనైనా అంతే. ఇప్పుడు నా కింద ఎవరైనా కామన్ మ్యాన్ నన్నేదన్నా మాట్లాడినప్పుడు అవును. తిరిగి వాళ్ళని ఎందుకు మాట్లాడతాం అచ్చచ్చా! మనం? ఓకే. ఆ ఓకే. విధంగా అనుకుంటారు కదా! ఓహ్! సో, మనం ఓకే. అన్నీ సమానంగా చూడాలి. ఎవరిని హెచ్చు తగ్గులు కాదు. ఏమి ఉండదు. సో, ఇప్పుడు మీరు అనధికార ప్రతినిధి. హ్మ్. ఇప్పుడు శ్యామలేమో అధికార ప్రతినిధి. మీరు యెస్. అనధికార ప్రతినిధా? అవును. ఏ పార్టీకి? కూటమి ప్రభుత్వానికి. మొత్తం ఆ! కూటమి ఆ! ప్రభుత్వానికి. అంతే. అందులో అంటే పార్టీలు 3 ఉన్నాయి గదా! వాట్లల్లో కూటమి ప్రభుత్వమేనండి. ఆ! రేపు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్స్ రాదు. ఒక 10, 15 ఏళ్ళు మటుకు ఇలాగే కొనసాగుతూ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాము. హ్మ్. కాబట్టే ఈరోజు గెలిపించుకున్నాము. రేపు అలాంటిదేమన్నా ఒకటి జరిగిందనంటే దాంట్లో ఒక పార్టీలోకి మటుకు కంపల్సరీ వెళ్తాము. ఆ పార్టీ నాయకుడికి తోడుగా ఉంటాము. కొంచెం ఇప్పుడే పేరు నో. నో. చెప్తే నో. 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 బావుండు. అహా! లేదు. అంటే చెప్తానండి. మాకు డైలమా. అంటే మీరు మెగా ఫ్యామిలీ అంటే మీకిష్టము. అవును. బాబు గారంటే మరి రకరకాలుగా హ్మ్. మీకిష్టము. హ్మ్. ఇంతకి మీరు ఎటువైపు అని?
అది ఎలా చెప్తామండి? ఆ! చెప్పం కదా! రేపు నాకు ఎవరైతే నాకు ఇది చేసి పిలిచి నా మెడలో టవలేస్తారో, నేను ఆ పార్టీకి ఎవరైతే నాకేదిష్టమో నా మనసుకి తెలుసు కదా! అవును. సో, ఆ పార్టీ అప్పుడు చేరినప్పుడు నేను డెఫినిట్‌గా మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. అబ్బో! సూపర్ ఫస్ట్ ఇవ్వాలి. మీ ఇంటర్వ్యూ యెస్. యెస్. మీ అయితే మీడియాకే నేనే ఇస్తాను. వస్తాలేండి. మీరు రానక్కర్లే అప్పుడు. అప్పుడు మీరు పెద్దోళ్ళయి పూడుస్తారు గదా! నేనెక్కడ ఎంత పెద్దదాన్నైనా ఒకవేళ రేపు ఉత్తరోత్తర ఎమ్మెల్యే, ఎంపీ అయినప్పటికి హ్మ్. కూడా నేను అవ్వనని నాకు ఉత్తర తెలుసు. ఉత్తర ఏంటి అయిపోతారండి బాబు. ఆల్రెడీ అవ్వనని తెలుసు. కామెంట్స్ పెడుతున్నారు. సీత, ఎమ్మెల్యే సీత, ఎమ్మెల్యే సీత అని. ఓడియమ్మ! అప్పుడే చేసారారా? అయినా కూడా ఆ! నేనెప్పుడు సీత మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే స్టైల్‌లో ఉంటుంది. ఇదే మాటలుంటాయి. ఇదే వండర్‌ఫుల్. డౌన్ టు ఎర్త్ ఇలానే ఉంటాను. అవును. హ్మ్. నాకు తెలుసు. అంటే మీ స్వచ్ఛత నేను చూస్తున్నాను ఆ! గదా! మీ వీడియోలన్నిట్లో గూడా మీకున్న అది ఆ బలం లేకపోతే, ఆ నైతిక బలం లేకపోతే కష్టమైపోతుంది. తట్టుకోలేరు మీరు. ఇంత హ్మ్. ప్రెషర్స్‌ని తట్టుకోలేరు. అవును. సో, మీరు ఊర్లో ఉన్న సీత హ్మ్. హైదరాబాద్‌కెలా వచ్చిందసలు? నేను మా వారు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా వారు ఎవరో ఇక్కడ జాబ్ అని చెప్తే ఆ! సో హైదరాబాద్‌కొచ్చాం. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా అతను జాబ్ చేయించుకొని మా ఆయన చేత ఒక 6 మంత్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అయ్యో! ఎగ్గొట్టేసేసిన తర్వాత ఇబ్బందయిపోయింది. అప్పుడు యూసఫ్‌గూడలో ఉన్నాము. ఆ! ముగ్గురు పిల్లలు. అంటే పెద్దోడు రాలేదు. పాప, ఓకే. చిన్నోడొచ్చారు. ఓకే. అప్పుడు మా చిన్నోడికి ఐ థింక్ వాడికి ఒక 1 ఇయర్ బాబో ఏమో ఇక్కడికొచ్చేటప్పటికి. అబ్బా! చాలా ఇబ్బందయిపోయింది. వాళ్ళకి ఇదికైనా బిస్కెట్‌లకన్నా డబ్బులుండాలి కదా! అంతేగా. సో, అట్లా అని చెప్పేసి ఒక గడ్డ మీద నిలబడితే వాళ్ళు అట్లా రోజు పోను చీకటితో 3 గంటలకు లేను గడ్డ మీద నిలబడను ఎవరు అవకాశం ఇయకపోతుండే. ఎవరు? ఎంఎస్‌సి మా వారు. తను ఇప్పుడు ఆర్టిస్టా తను గూడా? లేదు ఆర్టిస్ట్ కాదు. ఏదో ఒక పని దొరుకుతుంది కదా! అని ఎవరో ఓహో! సజెస్ట్ చేశారు యూసఫ్‌గూడలో. మై గుడ్‌నెస్. ఆ! ఇట్లా వెళ్తే ఏదన్నా పనులుంటాయండి. మట్టెత్తే పనులు ఏవో ఆ! పనులుంటాయి గదా! ఆ! మా వారేంటంటే ఒకసారి వన్స్ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత సక్సెస్ పోవాలి. రాంగ్ స్టెప్ ఏసి ఎనక్కి తిరిగి పోకూడదనేది ఆయన విశ్వాసం అన్నమాట. గట్టిగా ఓహ్! నిలబడ్డాడు. ఆ! గంజి తిని తాగిన నీళ్ళు కూడా చాలా రోజులున్నాయన్నమాట. అబ్బా! ఓన్లీ గంజి తాగిన గడిచిన రోజులు. అన్నం లేకుండా పిల్లోడికి మాత్రమే బిస్కెట్‌లవి ఇచ్చి కొనుక్కుంటూ, ఆ పక్కన యూసుఫ్ గూడలో ఇప్పటికి నేను మర్చిపోను. వాళ్ళు మాకు మీకు డబ్బులున్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి రైస్ ఇవన్నీ ఇచ్చారు. సో, అవన్నీ మై మర్చిపోకూడదు. గాడ్. ఆ! నేను అంతకుముందు కూడా ఒకసారి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఎళ్ళొచ్చాను. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాం కదా! మీరు మాకు రైస్ అవన్నీ ఇచ్చారు కదా! అంటే మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేసామనుకోండి అది వేరే విషయం. అదేలెండి. ఆ! అంటే మాకు గుర్తు రావట్లేదు అనంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా అన్నమాట. మారిపోయాం కదా! అబ్బబ్బబ్బా! ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా? ఇదంతా దాదాపుగా ఒక 11, 12 ఇయర్స్ బ్యాక్ అండి. ఓహ్! 12 సంవత్సరాల క్రితం. ఆ ఆ! విధంగా జరిగింది. తర్వాత ఆయనక్కడ బోయపాటి గారి 'సరైనోడు' మూవీకి ఆ సెట్ ఇదికి రమ్మని చెప్పారంట. ఆ సెట్ ఏసేటప్పుడని ఆ! రాసుకోవడానికి అవంతా ఆ! పనుంటుంది ఆ! కదా! ఓకే. అక్కడ ఎవరో ఒక అతను మేనేజర్ తీసుకెళ్ళాడంట. పిల్లాడు బాగున్నాడు, మంచిగా హ్మ్. చదువుకున్నాడు హ్మ్. అనని చెప్పేసి. ఈ మూవీస్‌లో మనకి పని చేస్తే డబ్బులు చాలా లేట్‌గా ఇస్తారు కదా! అవును. అవును. అప్పటికప్పుడు ఇచ్చే పరిస్థితులు లేవు అవును. కదా! తర్వాత 1 మంత్‌కి, 2 మంత్స్‌కో చేసిన తర్వాత డబ్బులిచ్చారు. సో, ఆ తర్వాత ఆ డబ్బులు పెట్టుకొని మేము రెంట్ కట్టడం గాని, ఆ రెంట్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఓనరు. డబ్బులంటే పని చేస్తున్నామండి ఇస్తాము అని ఆ! చెప్తే కొంచెం ఓపిక పట్టాడులే అతను గూడా. రిక్వెస్ట్ చేస్తే, ఓకే. అవును అక్కడి నుంచి ఖాళీ చేసుకొని ఇంక వేరే దగ్గరికెళ్ళిపోయాం. ఆ తర్వాత నేను ఖాళీగా ఉండకూడదు. నా భర్తకి వేడి నీళ్ళు, చన్నీళ్ళలాగా అని చెప్పేసి, ఈ బాబుని కూడా బుడ్డోడుగా ఉన్న వీడిని కూడా మా అత్త, మా మామయ్యకిచ్చి ఇట్లా అంటే, "ఓకేనమ్మా మీరు కష్టపడి సంపాదించుకోండి. మీ బిడ్డల్ని మేము చూసుకుంటాం" అని చెప్పేసి మా అత్త, మా మామయ్య సపోర్ట్ మామూలుగా కదండీ. వావ్! ఆ! ఇచ్చారు. అప్పుడు నేను ఫస్ట్ పని చేసింది వెల్లంకి స్వీట్ హోమ్‌లో పనిచేశాను. ఆ! స్వీట్స్ ఉంది ఆ! కదా! ఆ! వెల్లకి అందులో స్వీట్స్. ఆ! మేనేజర్‌గా పనిచేశాను. అప్పుడు నాకు 10,000 ఇచ్చారు. అప్పుడు 10,000 అంటే 12 ఇయర్స్ బ్యాకు సూపర్బ్ అమ్మో! అసల. రూ. 1,00,000 అంతే గదా! నిజంగా. అవును. ఊపిరి ఆడలేదనమాట. ఆ! సో, ఆయన కూడా హెల్ప్ చేశాడు. తర్వాత ఇంక ఉంటారు కదా! అక్కడ ఉండేవాళ్ళు. సో, అవును. మనకెవరైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనంటే ఖతం. ఆ పక్కనుండి ఎప్పటినుంచో ఉండేవాళ్ళు. ఇది సీతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడే సారు. ఇట్లా అని కొన్ని ఇది ఉంటుంది కదా! అవును. ఆ తర్వాత వాళ్ళు అయి చెప్పను, ఇయి చెప్పను, స్వీట్ తింటుందనో లేకపోతే చిన్నవనమాట. అయి చెప్తే మీరు రోజు తింటున్నారంట అంటే ఇప్పుడు ఎట్లా ఓడియమ్మ! టేస్ట్ చూడాలి. వాళ్ళే అవును. చెప్పారు టేస్ట్ చూడాలని. అవును. అవన్నీ సీసీ కెమెరాలు ఇప్పుడు తినాలనుకుంటే దొంగచాటుగా తినొచ్చు కదా! పబ్లిక్‌గా ఎందుకు తింటా నేను? అవును. అది వచ్చిన ఫుడ్ అంతా టేస్ట్ చేయాలి కదా! సో, అది పెట్టి ఇంకా ఏదో సరింగా పని చేయట్లేదని ఈళ్ళు చెప్తే వీళ్ళు చెప్పేది వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈవిడని రైట్. రైట్. తీసేయాలి. తీసేయాలి. వన్స్ ఒక ఫైన్ మార్నింగ్ 11:30 అప్పుడు ఇలా అంటే, "నేను తప్పు చేయంది ఎవరికీ భయపడను సార్. నాకు మీరు ఆపదలో ఉన్నప్పుడు జాబ్ ఇచ్చారు. ఐయామ్ రియల్లీ థాంక్స్ టు యూ. బట్ మీరు అన్నదానికి నేను ఒప్పుకోను. నేనే తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను. ఎళ్ళిపోమని ఎళ్ళిపోతాను" అంటే, ఆయన అపాలజీస్ చెప్తేనే ఇక్కడ ఉండు లేకపోతే ఎళ్ళిపో అన్నాడు. ఓకే. డన్. ఓకే. అని చెప్పేసి ఆవిడకిచ్చాడు ఫోన్ పక్కన మేనేజర్‌కి. అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి క్లియర్ చేసి ఇచ్చేసేయండి అన్నారు. అప్పుడు 11:30 12 అయితుంది.
మాదాపూర్ కావలి హిల్స్ లో మధ్యాహ్నం. పనిచేస్తున్నా మధ్యాహ్నము. ఆ! అవునా తీసుకున్నాను. తీసుకొని ఆ డబ్బులు ఇచ్చారు. తీసుకొని అన్నం బాక్స్ కూడా తీసుకొని 12 గంటలకు వచ్చాను. మాదాపూర్ కావలి హిల్స్ బస్ స్టాండ్ లో అవునా కంటి నిండా నీళ్లు ఉన్న పోయిందే అని చెప్పేసి ఇప్పుడు అవును. ఏం చేయాలనేది అప్పుడు ధైర్యం విశ్వాసం చూడండి. అంటే ఇది ప్రతి ఒక్కరు లేడీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. ఆ! అది ఎక్కడ నేను ఇది కాకుండా బెండ్ కాకుండా వాళ్ళకి లొంగకుండా వాళ్ళు చెప్పిన వాడికి అపాలజీస్ చెప్పకుండా వచ్చాను. బస్సొచ్చింది. కంటి నిండా నీళ్లు. బస్సెక్కాను. ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి యూనిఫార్మ్ వేసుకొని కూర్చొనుంది. నేను అడిగాను అమ్మాయిని, "నువ్వెక్కడ పని చేస్తావంటే, నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నాననింది." సో, నాకు జాబ్ వస్తదా అనంటే, ఎందుకు ఇవ్వరక్క ఇస్తారు. అందులో కావాలి అని గచ్చిబౌలిలో కొత్తగా షాప్ పెట్టారంట. ఓకే. సో, రేపొద్దున ఎళ్ళండక్క నేను గూడా ఉంటానక్కడ అని జెప్పేసనంటే, అందరికన్నా ముందు 8:30 పోయి ఆడ కూసున్నా. అబ్బా! వాళ్ళు 10 గంటలకొచ్చారు. అబ్బా! సరేలే వెయిట్ చేద్దాం అని చెప్పి మన అవసరం కదా అది. వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఆ రోజే జాయిన్ అయ్యాను. నెక్స్ట్ దానికి ముందు రోజు ఇక్కడ వీళ్ళు పంపించేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ 12:30 కల్లా అక్కడ జాయిన్ అయిపోయాను. 7,500 సరే పోనీలే సరే ఏదో ఏదో ఒకటి ఒకటి. గుడ్డులో ఆ! ఆ! మెల్లలాగన్నట్టు. సరే అని చెప్పేసి సేల్స్ చేయడంలో అవి అమ్ముతుంటే మనకది వస్తుంది కదా! ఎక్కువగా ఇచ్చే సాలరీ కాకుండా. కమిషన్. కమిషన్ వస్తుంది కదా! ఆ! ఈ కమిషన్ ఎక్కువైపోయింది. సేల్ చేసేదాన్ని. ఆ! ఈ సారీ తీసుకోండి వచ్చిన వాళ్ళంతా కూడా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అవును. మంచిగా సారీ చూపించడం గాని, ఇలా యేసుకొని ఇది బావుంటుంది మేడం. మీకు ఇది బావుంటుంది. మీ కలర్‌కి ఇయన్నీ అవునవును. మార్కెటింగ్ మాటలు ఉంటాయి గదా! సో, అది నాకు ఈ ఈ అమౌంట్ కన్నా ఈడిచ్చే 10,000 కన్నా ఇందులో సాలరీ కాకుండా వారానికి 3, 4 వేలు వచ్చేటియి. ఓయ్! ఆ! వారానికి. ఇంక అప్పుడు ఎంత డబ్బులొచ్చుంటాయి చూడండి. సో, అవును. అట్లా అందరూ షేర్ చేసుకునేవాళ్ళం హ్యాపీగా. అక్కడ గూడా నేనెక్కువ సేల్ చేస్తున్నాను. అక్కడ గూడా కొన్ని విధి విధానాలు. ప్రతి ఒక్కరికి కుళ్ళండి. అంతే సొసైటీ గదా! మారాలన్నమాట. కానీ మారదు అదంతే. ఆ తర్వాత ఆ బ్రాంచ్ అని, ఈ బ్రాంచ్ అని మొత్తానికి అమీర్‌పేట ఆర్ఎస్ బ్రదర్స్‌కొచ్చాం. ఆర్ఎస్ బ్రదర్స్‌కొస్తే అక్కడ రాజు గారని వీళ్ళు నలుగురుంటారండి. సత్య సారు, వెంకటేశ్వర సారు హ్మ్. వీళ్ళని. ఆయన ఈయన చూస్తూ ఉన్నాడు ఒకరోజొచ్చి రాజుగారొచ్చి, "ఈ అమ్మాయి ఏంటి ఇంత మాట్లాడుతుంది, సేల్ గూడా చేస్తుంది. అసలేం చదువుకుంది ఏంటనేది" పిలిపించారనమాట. "ఏం చదువుకున్నావు నువ్వు" అనంటే, "సార్ నేను బీఎస్సీ బయోటెక్నాలజీ సార్. ఇట్లా సో అండ్ సో అని కొంచెం చదివాను. అది ఇది" అనంటే, "అయితే ఇది 10థ్ ఫెయిల్ అయినోళ్ళు అట్లాంటోళ్ళరా? మరి చదువుకున్నావు కదా! కంప్యూటర్ వచ్చా?" అంటే, నాకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో లేదు. ఆ! కంప్యూటర్ సిస్టమ్ పెట్టలా. "లేదు సార్ కొంచెం లైట్‌గా టచ్ ఉంది గానీ తెలీదు" అనంటే, "టాలీ వచ్చా నీకంటే?" రాదని చెప్పి. ఆయన టాలీ నేర్చుకొని నా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని రా ఆ! నేను ఇస్తాను. నాకు అప్పుడు చేయాలని బాగా ఇష్టంగా ఉన్నింది. ఓకే. దానికి సెట్ కూడా రాసా నేను. లాయర్ అయిపోదాం అనుకున్నా. బట్ ఆ! కుదరలేదు. అయిపోయింటే దుమ్ము లేపేవాళ్ళసల. కుదరలేదు. ఆ తర్వాత ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత పట్టుబట్టి 3 నెలల్లో నేర్చుకోవాల్సిన టాలీ 1 మంత్‌లో నేర్చుకున్నా. బా! నేర్చుకొని సర్టిఫికేట్స్ తీసుకొని ఆడికెళ్ళిపోయా. ఆడికెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆదర్శ్ రిటైల్ ప్రైవేట్ కంపెనీ సనత్ నగర్ ఉంది కదా! అవును. ఆర్ఎస్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ! కంపెనీ అని. ఆ! సో, అందులో ఆయన వీళ్ళు హెచ్ఆర్ ఉంటారు కదా! హెచ్ఆర్ కింద అకౌంట్ సెక్షన్‌లో అకౌంటెంట్‌గా జాబ్ ఇచ్చారు. సో, అప్పుడు నా సాలరీ 13,000 13,000 ఓకే. అంటే ప్రతి రోజుకి నా గ్రాఫ్ ఇలా ఎళ్తూనే ఉంది. అవును. అక్కడ ఇంక ఎక్కడికెళ్ళినా ఇదే. ఈ అమ్మాయి బాగా హుషారుగా ఉంది, అదే. మాట్లాడుతుంది అని ఇదని చెప్పేసి ఇంకా మూవీస్‌లో అనుకోకుండా ఒక డైరెక్టర్ వచ్చాడు అక్కడికి యాడ్స్ కోసం. ఆయనుండి "బా అందంగా ఉన్నావు కదా! హోమ్లీగా ఉన్న అమ్మాయి మూవీలో ట్రై చేయొచ్చు." అప్పటి వరకు నాకు నిజంగా తెలీదు సార్. అవునా? అప్పటి వరకు నాకు పలాని ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటుంది. అందులో యాక్ట్ చేస్తాము. తెలీదు నాకు. ఆ! నాకు తెలీదండి అసలు. దట్టు ఎక్కడుందో కూడా ఏంటనంటే, "భలేదానివమ్మ దానిదే ఉంది. పలాని బోయపాటి గారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారంట. అవును. ఆయన 'జై జానకి నాయక్' అని ఒక మూవీ చేయబోతున్నారు. సో, అక్కడ కో డైరెక్టర్ నంబర్ ఇస్తాను. ఆ నంబర్ తీసుకొని ఒకసారి కాల్ చేయండి. వాళ్ళ ఆఫీస్ ఎక్కడో చెప్తారు" అన్నారు. ఆ నంబర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది చేశాను. ఇది చేస్తే అక్కడ వాళ్ళు షూటింగ్‌కి పిలిచారు. అక్కడికెళ్ళినాక ఫస్ట్ పరిచయమైంది బోయపాటి గారు. సో, ఎంత హుందాతనంగా ఆ! మాట్లాడారో. చాలా గ్రేట్ ఆయన. హ్మ్. బోయపాటి సార్ నిజంగా ఆహ్, చాలా మందికి అవకాశాలిస్తాడు చాలా ఆయన. మందికి అవకాశాలిస్తారు. అవును. దట్టు అందరికి అన్నం పెడతాడండి. బా! సెట్‌లో ఉండేవాళ్ళు. అది చాలా ఎక్కువ మంది డైరెక్టర్‌లకి ఇది ఉంటుందా? ఆ భావం ఉంటుందో లేదో నాకు తెలీదు కానీ, సో, ప్రతి ఒక్కరికి కడుపు నిండా సపోజ్‌కి అనంటే ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు ఉందనుకో, ఏమన్నా అవసరం పడతదేమో ఇంకున్న 2 రోజులు. ఆ! సో, ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు. నిజంగా అచ్చచ్చ! దేవుడు భయపడేశారు. అంటే మామూలుగా అందరికి పెడతారు కదా! అన్ని సినిమాల్లో. పెడతారు. అంటే అలా స్పెషల్ కాదు. ఏంటి? ఆ! అంటే ఆయన మాట్లాడే విధానం అండి. ఓకే. తిన్నారా? ఓకే. ఆ! అందరూ ఆ! ప్రతి ఒక్కరిని పేరు పెట్టి తిన్నారా? మర్చిపోరింకా. ఆయనకి అంత అది. ఇదిలో అప్పటికి 'జై జానకి నాయక' అంటే ఆయన అప్పటికి స్టార్డమ్ డైరెక్టరు. అవునవునవును. అందరిని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కానీ కరెక్ట్. ఆయన అందరితో "ఏమ్మా తిన్నారా?" అది అని చెప్పేసి అందరి దగ్గరకొచ్చి మాట్లాడేవాళ్ళు. టైమ్ టు టైమ్ అనమాట. అట్లా బాగా చూసుకోండి. ఎవరికీ ఇబ్బందిగా ఆ! వచ్చేదిలా. అవును. కంపెనీ అవును. ఆర్టిస్ట్‌లయినా కూడా. హ్మ్. అట్లా నేను కంపెనీ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యాను అచ్చచ్చా! అప్పుడు. ఓహో! సో, ఆ! తర్వాత నాకు 10 రోజులకి కాలొచ్చింది వాళ్ళ ఆఫీస్ నుంచి. ఇట్లా
లెక్చరర్ క్యారెక్టర్ అండి రావాలని చెప్తే ఒక వారం రోజులు అప్పుడు అనిపించింది అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చేది 13,500 సంథింగ్ ఎంతో నెలకి. సో ఈడ ఒక రోజుకి 4,500 రోజులకి 7 రోజులకి అవి బాగానే వచ్చినాయే అక్కడ అక్కడ అనిపించింది అనమాట. సో కష్టమైనా సరే కొద్ది రోజులు ఇక్కడ పోరాటం చేద్దాము, ఎట్లా మనకి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి మొదటి నుంచి స్టేజ్ మీద పాటలు ఇవన్నీ పాడటం ఇష్టం అనమాట. సో ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పేసి అక్కడికి పోతే ఆయన మీరు లీవులు పెడుతున్నారండి, ఇట్లా అందరు కంప్లైంట్ చేస్తున్నారు మీ మీద అన్నారు. అక్కడ వెంకటేశ్వర సార్ గారు ఆర్ఎస్ బ్రదర్స్ లో. లేదు సార్ ఇట్లా మూవీలోకి వెళ్ళాలనుకుంటే ఓకే ముందు నువ్వు మూవీలో చూడు, 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయలేం కదరా, ఒకవేళ నువ్వు అక్కడ సక్సెస్ అయితే ఓకే, లేదు అంటే మళ్ళీ నీ పోస్ట్ ఇలానే ఉంటది, నువ్వు 2 ఏళ్ళ 3 ఏళ్ళ చూసుకుని టార్గెట్ పెట్టుకొని చూడు, లేదు అంటే నువ్వు మళ్ళీ ఇట్లాగే వస్తే నేను నీకు జాబ్ ఇస్తానన్నాడు. అసలు ఎంత మాట అది వెంకటేశ్వర గారు. రాజు సార్ కూడా అదే అన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటారేమో తెలియదు కానీ నిజంగా వాళ్ళకి రాజు సార్ మటుకు కృతజ్ఞత చెప్పాలి. పంపించండి ఇంటర్వ్యూ చేద్దాం రాజు గారు. అయితే ఇట్లా చెప్పేసి నా నుంచి వచ్చాము. వచ్చేసిన తర్వాత ఇంకా కొద్ది రోజులు కష్టాలు మామూలుగా లేదండి బాబు. సినిమా కష్టాలు మామూలు. అయ్యో ఆ తర్వాత మధ్యలో ఇది నెలకి శాలరీ ఇన్కమ్ పడిపోయి ఉండేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కష్టపడితేనే రావాలి. అట్లా ఆ కొద్ది రోజులు అంటే ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇబ్బంది ఉంది. తర్వాత ఇంకా ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్ళి మన ఫోటోలు, అప్పుడు ఫోటోలు ఉండే, ఇప్పుడు మొబైల్ లేకపోతుండే, వెనకాతల పేరు ఫోన్ నెంబర్ రాసి అట్లా పోతే చిన్న క్యారెక్టర్ అది ఇదని కాదండి, సినిమా రిలీజ్ అవుతాయా లేకపోతే పాతయా చిన్న ఏమి ఇలా ప్రతి మామూలు అస్సలు ఫుల్ గా చేసుకుంటూ పోయా. ఆ ఇన్కమ్ అసలు బాగా వచ్చింది. ఆ మూవీ ఈ మూవీ అని కాదు అని చెప్పి చేసుకుంటూ పోయా. అంటే ఇప్పుడు లైక్ కంపెనీ ఆర్టిస్ట్ అంటే పక్కన ఎట్లా నిలబడుకోవాలి, ఏదైతే ముందు మనకు డబ్బులు కావాలి ప్రజెంట్, అది వాళ్ళు అక్కడ ఆఫీస్ లో పక్కన ఇది ఇది ఉంటాయి కదా ఏమది సపోర్టింగ్ రోల్స్ లా కాకుండా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కొంచెం పైన అనుకోండి, అలాంటివి ఉన్నాయి కూడా మనకి రోజుకు పోతే ఇంత వస్తుంది కదా, రోజుకి 5,000 6,000 వస్తున్నాయి కదా. 6,000 అంటే మామూలు విషయమా నెల వచ్చేసరికి? అట్లా అసలు ముందు వెనక్కి తిరిగి చూసుకోవాలా ఏదైనా కూడా. పాప మేనేజర్లు కో డైరెక్టర్లు మూవీలో ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తారండి మనల్ని, పలానా మూవీ ఉంది సీత గారు అక్కడికి వెళ్ళండి, నిస్వార్థంగా, మళ్ళీ ఏదో నాశించి కాదు, ఎవరో కొందరు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళందరూ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా చిన్న అది కూడా ఏం పెద్ద ఇదేం కాదండి. మీరు కాస్టింగ్ కౌచ్ గురించి ఏం లేదని చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం లేదు నిజం, నేను అది కూడా ఇప్పుడు చెప్తున్నా, కాకపోతే సరదాగా మాట్లాడతారు ఏంటండి మీ ఇంటికి రావచ్చా ఇంటికి రావచ్చా అని, అంటే మనం అది అర్థం చేసుకోవాలి. దాన్నే కాస్టింగ్ కౌచ్ అంటే ఎలాగా, ఎవరి యొక్క అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి, అది వాళ్ళ పర్సనల్, మనం దాని గురించి మాట్లాడే. ఒక్కొక్కరు ఒక ఇదిగా ఉంటారు, ఇంకొకరు ఇంకొక రకంగా ఉంటారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ చాలా గొప్పది. మిమ్మల్ని చూసి భయపడతారేమో నాకు డౌట్. అడగరండి నిజం, ఇది పట్టుకు ఈ అమ్మాయి రఫ్ గా ఉంది టక్కన ఏమన్నా అంటుందేమో, ఏమన్నా కొట్టదైనా కొడుతుందేమో అని మాట్లాడే వాళ్ళు కాదు. సో అట్లా మేనేజర్లు కానీ చెప్పేవాళ్ళండి, ఈ మూవీలో ఉందండి ప్రతి ఒక్క మేనేజర్ పాప నిజంగా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ మూవీలో ఒక అవకాశం ఉందమ్మా, అది చేసుకో ఇది చేసుకో, 5 రోజులు ఉంటది 10 రోజులు ఉంటది ఇట్లా అని చెప్పి చాలా మంది హెల్ప్ చేశారు. సో వాళ్ళందరికి కూడా నేను ఈ రోజు ఈ మీడియా ద్వారా అందరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సరే అండి, ఇదంతా బాగుంది. ఇది ఎలా జరిగింది. అకౌంట్స్ వరకు ఏ హస్బెండ్ అయినా ఓకే, సినిమాల్లోకి వెళ్తారంటే ఒప్పుకోవడం కష్టం కదా. ఎలా ఒప్పించారు మీ అత్త మామల్ని కానీ హస్బెండ్? నేను చెప్పాను ఇట్లా బాబాయ్, నేను నెంబర్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ నెంబర్ ఇంటికి తీసుకొచ్చి చెప్పాను, బాబాయ్ ఇట్లా ఒక ఆయన నెంబర్ ఇచ్చారు, ఇట్లా నాకు యాక్టింగ్ అంటే నేను చేస్తాను బాబా, నాకు మామూలుగా అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు డ్రామా ఆర్టిస్ట్, ఆయన ఈ గీతలు హరిదాసుగా పాటలు పాడటం అదంతా బాగా ఇదనమాట. అది ఎవరికి రాలేదు, బయలకు నాకు వచ్చిందేమో, అది నా బ్లడ్ లో ఉందేమో నాకు తెలియదు కానీ, సో అట్లా అలవాటు ఉంది, నాకు ఇష్టం బాబా నేను యాక్టింగ్ చేస్తాను అని అంటే, కాదబ్బా ఇండస్ట్రీ ఎట్లా ఉంటది ఏమో చూసుకో అని అంటే, పర్వాలేదు బావా నువ్వు నా మీద నమ్మకం ఉంటే ఎట్లాంటిదైనా సరే వాళ్ళని ఇది తిమ్మిని బొమ్మిని చేసి ఏదో ఒక విధంగా సొరచేపలాగా జారిపోతాను, నీకు అది మాట గ్యారెంటీ అని చెప్పా. నా భర్త నన్ను నమ్మాడు. మాది లవ్ మ్యారేజ్ అండి, లవ్ అండ్ అరేంజ్డ్ మాది. సో ఆ నమ్మకం అనేది లేకపోతే ఈ రోజు ఈ సీత పులిగా మారుండేది కాదు. సో సపోర్ట్ నా భర్త ఎంతగానో ఉంది. సో ప్రతిసారి గైడెన్స్ ఇచ్చేవాడు, ప్రతిసారి ఆఫీస్ కి రావాలని నా భర్త వచ్చేవాడు, వదిలిపెట్టి వచ్చి ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటికి ఆడిషన్ తీసుకుంటారు కదా, వచ్చి బయటకి అప్పుడంతా ఆటోలు అనమాట. తర్వాత డాక్టర్ కాపర్ అని ఎంఎస్ఆర్ కాపర్ అని అది అందులో జాబ్ చేశారు, ఒక 4-5 సంవత్సరాలు అందులో జాబ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఇబ్బంది లేదనమాట, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలా. సో మనీ పరంగా కూడా ఇద్దరం కూడబెట్టుకొని శుద్ధంగా ఇంట్లో కొంచెం లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాము, చిన్న చిన్నగా కారు కొనుక్కున్నాం, పిల్లలు చదివించుకున్నాము.
మా మామ ఇల్లు కట్టారు మా పెళ్ళప్పుడు. అచ్చచ్చా! ఆ! దానిపైన జస్ట్ ఫ్లోర్‌లు లేపామండి. అచ్చచ్చా! అంటే ఓకే. పెద్ద ఓకే. ఓకే. ఇల్లంటే ఏం లేదు. ఇప్పటికి కూడా లేదు. లేదు. ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. పర్లేదు. పర్లేదు. సో, ఒక కారు ఎవరో ఒకరు కొనుక్కున్నాము. ఇప్పుడు 'బాబు' గారో, 'పవనో' ఎవరో కడతారులెండి. డోంట్ వరీ. సో, మీకు నాకంత ఆశలేమి వస్తాయి. లేవండి. వస్తాయండి. గూగుల్ పే వస్తది. మీకు త్వరలో వస్తది. మీకు ఏం ఆ అవసరం సిస్టమ్ లేదు. నేను ఈరోజు కోరేదేంటి అంటే, గోమాతల్ని ఇది చేయాలనేది నా ప్రగాఢ విశ్వాసం అవునవును. అనమాట. ఆవుని కాపాడాలని. నాకెందుకో దాదాపుగా ఎప్పటినుంచో అనిపిస్తుంది అలాగా. అందుకే నేను తోట ఫార్మ్ చేయడం కూడా అందుకే. ఒక ఎకరా కానీ మీరు కొని చెప్తే బావుండు. మీరు కొని ఆ గోవు పక్కన నిలబడి చెప్తే అందుకేనండి. అంటే బావుంటది. ఇప్పుడు నేను తోట ఫార్మింగ్ చేస్తున్నప్పుడు 1 అవును. ½ ఇయర్ అవుతుంది. కొంచెం చెట్లు పెద్దయ్యాయనుకో, హ్మ్. అంటే హ్మ్. గోమాత ఉండాలి కదా! ఏమీ అవును. లేకుండా ఉండాలి. అయితే కరెక్ట్. ఎర్రటి ఎండలో కరెక్ట్. ఇదైపోతది కదా! అవును. అవును. ఇది వాటర్ కూడా ఇబ్బంది లేదు. మంచిగా వాటర్ పడింది. సూపర్. దాని గురించి ఇది చేస్తున్నాను. ఈ ఈ నైస్. గోమాతని మంచిగా అభివృద్ధి చేసే ఇదిలో కూడా నేను ముందు పదవి హ్మ్. వేస్తానని అనుకుంటున్నాను. గ్రేట్. అది గ్రేట్. గ్రేట్. ఆ కృష్ణ భగవానుడు నాకు ఆ శక్తి అవుతదిలెండి. ఇస్తాడని అనుకుంటున్నా. మీకు లేని శక్తే ఉందిలెండి. అయితే హ్మ్. ఫిబ్రవరి 14థ్ వస్తుంది గదా! ఈ సందర్భంగా మీ లవ్ స్టోరీ కాస్త చెప్తే మా ప్రేక్షకులు ఎంజాయ్ జేస్తారు. ఫిబ్రవరి 14థ్ అట్లేం లేదండి. వాలంటైన్స్ డేని గూడా ఎంజాయ్ జేస్తారు. మా ఎలా వారు కలిసారు? ఎలా జరిగింది? ఎలా ఒప్పుకున్నారు? అబ్బే! అదేం లేదండి. మేము మా ఊరు సమరసింహారెడ్డిలాగా ఏమన్నా సుమోలు అయ్యయ్యో! ఎగరడాలు? అట్లేం లేదు. హ్మ్. మా వారు చాలా సాఫ్ట్ అనమాట ఆయన. అవును. ఆహ్, చూసాం మేము వీడియో. అయితే నేను స్కూలుకెళ్ళాలంటే మా ఇంటి మీదుగానే ఎళ్ళాలి. ఓకే. మా వారోళ్ళ ఇంటి ఇది మీదుగా స్కూల్ బస్సు లవ్ కూడా స్టోరీ అక్కడే ఇది? దిగాలి. ఆ! స్కూల్‌లో 8థ్ క్లాస్ చదివేటప్పుడు ఆయన నన్ను చూసాడంట. నేను ఆయన చూడలేదులే. 8థ్ క్లాస్. 8థ్ క్లాస్ ఆ! అప్పుడు చూసాడంట. సో, సూపర్. అప్పటినుంచి ఆయన డిగ్రీ చదువుతూ బీఈడీ చేస్తా ఇంత ఏ ఇదిలో ఊరిది? మాది ఏఎస్‌పేట అండి. నెల్లూరు దగ్గర ఓకే. ఆత్మకూరు తాలూకా ఏఎస్‌పేట మండలం. ఓకే. ఓకే. మాది పక్కన పెద్దబ్బిపురం అనే గ్రామం. ఆత్మకూరు అంటే మంచి ఫ్యాక్షన్ విలేజ్ అదేనా? ఆత్మకూరు అంటే మీరు కర్నూలు దగ్గర కర్నూలు ఆత్మకూరు కాదు. అచ్చచ్చ! ఇది వేరే. నెల్లూరు ఓకే. దగ్గర ఆత్మకూరు. ఓకే. రైట్. ఆ! అక్కడ రోజు బస్సెక్కి మా ఊర్లో పెద్దబ్బిపురంలో బస్సెక్కి ఈడ ఆ! పేటకి కూడా హై స్కూల్‌కి పోయి చదివేవాళ్ళం. ఆ! ప్రైవేట్ స్కూల్ అంత సీన్ లేదు మాకు. ఆ! గవర్నమెంట్ స్కూలే. ఓకే. మొదటి నుంచి కూడా. అందరూ ఆహ్, అదేలెండి. ఆ! ఆ! మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనండి మాది. హ్మ్. ఇప్పటికి హ్మ్. కూడా అదే. ఓకే. పెద్ద హై ఏం కాదు. అయితే ఇంకా వచ్చేటప్పుడు చూసాడంట. తర్వాత ఎళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు కరెక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో కరెక్ట్ అయ్యాడు. అచ్చా! 8థ్‌లో స్టార్ట్ అయ్యి ఎయిత్‌లో ఇంటర్మీడియేట్‌ల. చూసి మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో అచ్చా! వచ్చాడు. ఆయన ఓకే. చదువులో ఆయన ఉంటాడు అవును. గదా! అంతే గదా! చూస్తే ఈ ఈ అమ్మాయి అప్పుడు చూసిన అమ్మాయి, ఈ అమ్మాయి, ఆ అమ్మాయి ఒకటేనా అని కొంచెం డౌట్ వచ్చిందంట. అదంతా పెళ్ళైన తర్వాత చెప్పాడండి నాకు. పెళ్ళికి ముందు చెప్పలేదు. ఓకే. ఆ తర్వాత నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పేసి ముందు మా నాన్న దగ్గరికొచ్చి మాట్లాడాడు డైర్‌గా. ఓహ్! ఇట్లా అంకుల్ నేను మీ అమ్మాయిని ఇష్టపడతాను. నేను చెప్పాను మా నాన్న దగ్గరికొచ్చి మాట్లాడాలంటే నాదేముందని చెప్పాను నేను. ఆ తర్వాత మా నాన్న దగ్గరికొచ్చి అడిగారు. అడిగిన తర్వాత సరే నాయనా అది కాదు ఇప్పుడు నువ్వొచ్చి మాట్లాడిన ఓకే. మీ అమ్మ, మీ నాన్న ఏంటి కులం, గోత్రం అయన్నీ తెలియాలి కదా! అనంటే అవును. అప్పుడొచ్చారు. వచ్చి మాట్లాడిన తర్వాత సేమ్ అని చెప్పేసి మా మామయ్య కొంచెం అంటే ఆయన అనుకున్న వేరే ఇదే అమ్మాయిని చేసుకోవాలి. ఫ్రెండ్ కూతురిని అచ్చచ్చా! చేసుకోవాలనే ఇదిలో ఉండే పాపం. ఆయనకి తెలీదు కదా! అవును లవ్ గదా! చేస్తున్నాను అనే విషయము. అవును. ఆ తర్వాత ఆయన లేదు నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను నాన్న అని చెప్తే ఒగ్గానొక కొడుకు కదా! ఇంక వాళ్ళు కూడా సరేలే వాడి మేలే మనకు కావాలి. మనం ఎక్కువ డబ్బులోటి ప్రయోజనం ఏముందిలే. వాడు సుఖంగా ఉంటే చాలనుకోని మా హ్మ్. మామయ్య వచ్చి మా ఇంటికొచ్చి మా నాన్నగారు, మా అన్నతో, మా వదినతో అందరితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంక పెళ్లి చేసేసారు. కాదండి. మామూలుగా ఆడపిల్ల ఏం చూస్తదంటే, హ్మ్. ఈయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏం సంపాదిస్తున్నాడు? కార్లు, బంగ్లాలు ఉన్నాయా? లేదా? ఆ! అన్నీ చెక్ చేస్తారు గదా అమ్మాయిలు. అప్పుడు మరి కుర్రోడు మంచోడు. హ్మ్. ఎంక్వైరీ మామూలుగా చూస్తారు కదా! పేటలోనే కదా! హ్మ్. కాబట్టి హ్మ్. ఎప్పుడు పొద్దున్న లేసి పేటలోనే ఉంటారు అందరూ కూడా. ఓకే. ఆ ఊర్లో ఉండేవాళ్ళందరూ కూడా. హ్మ్. సో, కుర్రోడు మంచోడు చదువుకున్నాడు. ఎంఎస్సీ బీఈడీ చేసున్నాడు. తర్వాత ఇది గవర్నమెంట్ జాబ్‌లు కూడా 1, 2 సార్లు అచ్చచ్చా! ఒక మార్క్, అర మార్క్ పోయిందట. ఓహోహో! ఓన్లీ ఓసీ వల్ల పోయింది. ఓకే. ఓసీ ఎవడో వల్ల రైట్. పోయింది. హ్మ్. ఆ తర్వాత ఇంకా మంచిగా ఉన్నాడు. కుర్రోడు కూడా చాలా మంచోడు. అవును. మంచిగా ఒక్కడే మంచి కొడుకు. హ్యాండ్సమ్ బ్రహ్మాండంగా ఉన్నాడు. అవును. బావుంటాడు. అవును. అండ్ అత్త, మామ కూడా చాలా మంచివాళ్ళు. మా మా నాన్నగారికి అందరూ అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా ఊర్లో. అవును. అవును. అత్త వాళ్ళకి సంబంధించి అమ్మో! వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? వాళ్ళు ఆత్మకూరులో అంత ఆస్తులు బావున్నాయి. మంచి కుటుంబం అసలు. అచ్చచ్చా! వెంకట స్వామి అన్న చాలా మంచోడు. అది ఇది అని చెప్పేసి చెప్పారప్పుడు మా నాన్నగారికి. వాళ్ళు ఓకే. చూసుండేవాళ్ళు. బాగా అచ్చచ్చా! పరిచయం ఆ! ఉన్నవాళ్ళు. ఆ! సరే ముందు వెనక చూసుకోవాలా మా నాన్న. ఆ! ఓకే. మన అమ్మాయి అందులో ప్రేమించుకున్నారు కదా! ప్రేమించంటే బాగా చూసుకుంటాడని అవును. బాగా నమ్మకం ఇంట్లో వాళ్ళకి. అంతేగా. ఆ! సో, అట్లా ఇచ్చి చేశారు. సో, మొత్తానికి మీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ!
నిలబెట్టుకున్నాడు. ఆయన హ్మ్. నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టాను. బ్రహ్మాండంగా. సో, అంతా బావుంది. ఆ! ఇది బిఫోర్ ఇంటర్వెల్. హ్మ్. మీరు తట్టాబుట్ట సర్దుకొని అన్ని కష్టాలు మరి అంత ఆస్తిపాస్తులు అన్నీ ఉండి, హ్మ్. తట్టాబుట్ట సర్దుకొని హైదరాబాద్‌కొచ్చి ఆ! పాలకి, గంజికి ఆ! ఇలాంటి ఈ సినిమా కష్టాలేంటి? ఎందుకొచ్చి అంటే తెలుసుకోవచ్చా అయ్యో! అది? తెలుసుకోవచ్చు. ఓకే. భలేవాళ్ళండి. ఆ! అక్కడ ప్రతి ఒక్క కుటుంబంలో మామూలుగా ఇయి ఉంటాయి గదా! ఉంటాయి. సో, అంటే అత్తాకోడళ్ళు ఇదంటారు కదా! సో, ఓకే. అట్లది. అమ్మో! ఇది చాలా పెద్ద సో, మా స్టోరీ. అత్తమ్మ చాలా సాఫ్ట్ అనమాట. నేనే కొంచెం మాట అంటే ఆ! ఆ చిన్న ఏజ్‌లో 17 ఏళ్ల వయసండి నాకు అవునవును. అవును. పెళ్లయింది. ఓకే. ఆ 18 సంవత్సరాలకి అంటే 21 సంవత్సరం వచ్చేసరికి ముగ్గురు పిల్లలు. మై 21 గుడ్‌నెస్. సంవత్సరానికి నాకు ముగ్గురు పిల్లలు. లోక జ్ఞానం గూడా అంత పెద్దగా తెలీదు కదా! అంతేగా అవును. అయితే ఏదో ఒక అంటే ఎక్కువ పనవ్వడం వల్ల మా అత్త మీద అరిచేసేదాన్నండి. నేనే అరిచేదాన్ని. పాపం అచ్చా! ఆవిడ నిజంగా దేవత అండి. ఆ! ఈరోజు నిజంగా ఆమె పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకోవచ్చు. వావ్! ప్రతి ఒక్క దానికి గొడవ పెట్టుకునేదాన్ని. ఇంకా ఆవిడ కూడా ఏదో ఒకటి కోపంలో ఆవిడ పాపం మాకు హోటల్ ఉండిందప్పుడు. అచ్చచ్చా! ఆవిడ అన్నీ మొత్తం ఆవిడే చూసుకోవాలి. మా ఓకే. అత్తమ్మ, మామయ్య. మా మామయ్య కష్టపడి ఇల్లు కట్టి ఈరోజు చేసుకున్నారు అనంటే వాళ్ళిద్దరి కష్టమే అది. మా వావ్! మధ్యలో మా ఆయన కూడా ఆ హోటల్‌లో అంగడిలో ఉండి చదువుకుంటూ ఆయన కూడా కష్టం. ముగ్గురు కష్ట ఫలితం అండి అది. కొద్ది రోజులు మా ఆడపడుచు పెళ్లి ఓకే. కానంత వరకు. ఆ! అట్లా ఉన్నప్పుడు ఇంక ఈ గొడవలొస్తాయి గదా! ఏదో చిన్న ఒకసారి గొడవొస్తే మా మామయ్య ఒచ్చి ఈయన అంగడ పెడుతుంటే ఇంట్ల దగ్గర ఏదో కొంపలు అంటుకుపోతా ఉండయి. నీ భార్య అదే ఏమొద్దు ఇంట్లో నుంచి ఇదే అంటారు కదా పెట్టా మామూలుగా. బెడ సర్దుకొని పోరా ఇంట్లో నుంచి. ఆ! బూతు మాటలేదో అంటారు గదా! అదనేసరికి ఇదేంటి మా నాన్న కూడా ఇప్పుడు అత్తాకోడలు కామన్ కదా! మా నాన్న కూడా పెద్దోడయ్యుండి ఏందమ్మా ఎన్ని కాదులే పోమ్మా అట్లా అని చెప్పి అనాల్సింది పోయి ఇట్లా అన్నాడే ఏంటి అని చెప్పి ఆయనకి మైండ్‌లో పడింది. ఓకే. అట్లా అని జెప్పేసి మేము ఎక్కడో దూరంగా ఉండి చూడలా. సో, మా మామయ్యకి కొంచెం ఇది చేయడం కోసము పక్కనే మా ఊరు పక్కనే ఒక ముస్తాపురం అని అక్కడ 2 బర్రెలు ఇది పుస్తెల తాడు పెట్టేసి ఆ! 2 బర్రెలు బతకాలి కదా! అవును. సో, పాల కోసం అంటే గడ్డి తెచ్చి ఆ బర్రెలు పెట్టుకొనుంటే, ఆ బర్రెలు పెద్దగా కలిసి రాలేదు. ఓకే. ఆ తర్వాత నాకు మళ్ళీ పాము కరిసి హాస్పిటల్‌కి అయిపోయి, అయ్యా! అట్లా ఉన్నాము. తర్వాత మళ్ళీ మా మామయ్య ఈ పిల్లకాయలు లేకపోయేసరికి ఆయన కొంచెం ఒక్కగానొక్క అంతే కొడుకు, గదా! అవును. కోడలు బయటికెళ్ళేసరికి మేమేందంటే ఆయన్ని చూసుకుంటూ పక్కనే ఉన్నాం. ఎక్కడికో అవును. దూరంగా ఎళ్ళిపోలా. ఓకే. ఓకే. ఆయన్ని కొంచెం మార్పు కలిగించడం కోసం మా వారు చేసిన ఇదనమాట ఇది. ప్లాన్ అచ్చచ్చచ్చా! ఆ! అనమాట. ఆ! ఆ! వదిలిపెట్టి పోవాలనే ఆ కాన్సెప్ట్ కాదు. కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి బాలేక హాస్పిటల్‌లో ఇదయిపోయాడు. షుగర్ ఎక్కువైపోయింది. అవునా! నేను పోంగానే మావయ్య అంటే మీరొచ్చేయండమ్మా అది ఇది అన్నాడు. ఆ! అంటే ఆవేశంలో అంటారు గదండీ! అంతే గదా! సో పెద్దవాళ్ళకి కొంచెం ఉంటుంది గదా! అవును. ఇదంటారు. ఇంకా అట్లా అని చెప్పేసి మళ్ళీ "ఏం లేదు మామయ్య మేము అక్కడికి పోలేదు. ఇక్కడే కదా ఉన్నింది. సో, ఇప్పుడు అది కూడా వచ్చేస్తాం" అని చెప్పి ఇంటికొచ్చేసాం. 1 ఇయరేనండి దూరంగా అదేలే. ఉన్నింది. ఓకే. ఆ ఓకే. 1 ఇయర్ ఏంటంటే, ఆ 1 ఇయర్ లోపలే ఈయనకి హైదరాబాద్‌లో ఇదొచ్చింది. సో, అంతకుముందు అచ్చచ్చా! పెరల్స్‌లో పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అది లేదు కదా! సో, ఏం చేద్దాము? పోయి అక్కడికి పోయి చేసుకుందామా ఏంటి అని చెప్పి ఆలోచనొచ్చింది. సరే బావ పోదాము. నువ్వు ఎట్టంటే అట్టా అని చెప్పేసి అన్నాను. అప్పుడు పిల్లకాయల్ని తీసుకొని ఎళ్ళాము. అప్పుడు చెప్పాను. మా మామయ్యోళ్ళన్నారు, "ఓకేరేలా సంపాదించుకోండి పొయ్యి" అని చెప్పేసి పాపని చిన్నోడిని తీసుకెళ్ళాం. ఆ! పెద్దోడిని మీ దగ్గరే పెట్టుకుంటాం లేరా అన్నారు. ఆ! ఆ తర్వాత ఇప్పుడు నేను కూడా జాబ్ చేయాలని వచ్చింది చెప్పినాను చూడు. అవును. అవును. అప్పుడు వాళ్ళ దగ్గరికొచ్చి పిల్లల్ని వదిలిపెట్టి, "అత్తమ్మ వీళ్ళని కూడా చూసుకోండి. మీ కొడుకు ఇద్దరం మేము సంపాదించుకుంటాం" అంటే, "బ్రహ్మాండంగా నాయనా" అని మా మామయ్య ఆ! సపోర్ట్ చేశాడు. వెరీ గుడ్. "లేదులేమ్మా మీరు సంపాదించుకోపోండి. పిల్లకాయలు ముగ్గురిని మేము చూసుకుంటాం. మీరు ఇబ్బందే పడకండి" అని ఈరోజు వాళ్ళ యొక్క పెంచిన తీరు గాని, వాళ్ళని చూసిన విధానం కానీ నిజంగా నా బిడ్డలు అంత ఇదిగా పెంచారండి వాళ్ళు. బ్రహ్మాండంగా పద్యాలు గూడా చదివేస్తున్నారు గదా! మా చిన్నగాడు ఆ! ఆళ్ళ పెంపకం చాలా గొప్ప పెంపకం అండి అసలు. నా దగ్గర మేము పెంచుంటే అలా ఉండేవాళ్ళు కాదేమో. అవునా? సో, వాళ్ళు పెంచారు కాబట్టి అంత పద్ధతిగా వచ్చారు. ఆ! నా పెద్ద బిడ్డ గాని, చిన్నోడు కానీ, పాప కానీ సో, ఎంత మెచ్యూర్డ్ మైండ్‌తో ఆలోచిస్తారు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. "మమ్మీ, డ్యాడీ మీరేం ఇబ్బంది పడకండి. ఇక్కడ నాయనమ్మ, జయనని చెప్పినట్టు ఇంటాము, స్కూల్‌కెళ్తాము, చదువుకుంటాము, మీ డబ్బులకి ఇబ్బంది కలగకుండా మీరు పెట్టే ప్రతి ఒక్క పైసాకి ఇదవుతాము మమ్మీ" అని చెప్పేసి నా బిడ్డ చెప్తూ ఉంటే, వావ్! ఇంక అంతకన్నా ఏం గావాలి? కదా! నా బిడ్డలు మాకు చెప్పే సో స్థాయికొచ్చారు అంటే ఆ స్వీట్. పెంపకంలో ఉంటుంది అవును. కదా! అవునండి. సో, అవును. నిజంగా నేను రుణపడాల్సిన వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ఒకటి మా హస్బెండు, తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తులు మా అత్త, మా మామయ్య, తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే నా ముగ్గురు పిల్లలు. అంటే ఓకే. వీళ్ళ యొక్క 6 మందికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. రుణపడుంటారు. అంతే. ఇప్పుడు మీ పిల్లలు చూసి మిమ్మల్ని చూసి గర్విస్తారేమో గదా! అయ్యో! మామూలుగా స్టార్ మా మమ్మీ స్టార్. స్టార్ ఏమనరు కానీ, మా మమ్మీ ఈరోజు ఈ సిట్యుయేషన్స్‌లో ఉంది అనంటే చాలా హ్యాపీయే కదండీ. పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఆ! 70 ఎంఎం స్క్రీన్ మీద మదర్ కనిపిస్తుందంటే ఎవరికైనా అంతే హ్యాపీ గదా! కదా! ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నారా? అట్లేం లేదండి. అట్లేం లేదు. సెల్ఫీలు, స్కూలుకెళ్ళినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్స్. చూస్తారనమాట. ఆ! స్కూలుకెళ్ళినప్పుడు మా ఆవిడ పిల్లలు క్లాస్‌మేట్స్ "మీ మమ్మీ భలే మాట్లాడుతదిరా! మీ మమ్మీ యాక్టింగ్ భలే ఉంటదిరా" అని వాళ్ళతో ఆ! చెప్తారంట. సో,
అది చాలా హ్యాపీగా ఉంటది మమ్మీ మాకు అని చెప్పేసి అంటే మా పెద్దోడు ఏంటంటే ఇప్పుడు 9th క్లాసు, మమ్మీ ఒక 5-6 ఏళ్లలో నేను జాబ్ కొట్టేస్తాను మమ్మీ, ఇంటర్మీడియట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో నేను క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయంట. నాకు తెలియదు ఆ విషయం, వీడికి తెలుసు. వీడి సర్చింగ్ చూడు ఎలా ఉందో. మేము జాబ్ కొట్టేసిన తర్వాత నువ్వు హైదరాబాద్ నుంచి ఏం వద్దు మమ్మీ, ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా తోటలో ఉండొచ్చు, నీ కోరిక కదా, మీకు డాడీకి నీ కోరిక కదా మమ్మీ తోటలో ఉండాలని. ఒక తోటలో చిన్న గుడి చేసుకొని 2 కుక్క పిల్లలు 2 కోడి పిల్లలు. మనసులో అనుకున్న తోటలో కాదు, పేట ఎమ్మెల్యే కావాలరా అది మనసులో. అదే అంటే నేను అనుకోలేదండి, అది దైవిచ్చ అనమాట, మనం అనుకుంటే జరగదు. నిజంగా ఒక ఎమ్మెల్యే అయ్యే అర్హత రాకున్నప్పటికీ నా దగ్గర డబ్బులు లేవు. నేనేమనుకుంటానంటే ఓటుకి నోటు లేకుండా చేసే పరిపాలన చేయాలనేది నా ఉద్దేశం. నేను ఒకవేళ రేపు ఎవరైనా సపోర్ట్ ఇచ్చి నిలబడ్డా కూడా నేను ఎవరికి ప్రజలకు రూపాయి ఇచ్చి వేసే తత్వం నా దగ్గర లేదు. నా కోసం నన్ను నమ్మి ఆ ప్రజలు కనుక నన్ను కానీ నేను గెలిపిస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళలో ఒక మనిషి పనిచేస్తా, లేదు అంటే లేదు. కాదండి, మీరు మొన్న ఎవరికో మీ నియోజకవర్గంలోనూ మీ ఊర్లోనూ ఎవరికో కష్టం వస్తే ₹1,00,000 ఇచ్చారంట, నిజమేనా? ఎవరు చెప్పారండి? తెలిసింది నాకు. ఎవరు ఎట్లా తెలుసుకున్నారు మీరు? తెలుస్తా. నేను అసలు ఈ విషయం ఎవరు చెప్పుకోవాలా. మేము ఆ రోజు అయ్యప్ప పూజ చేస్తా ఉంటే బయట 2 lakhs తీసుకొని వచ్చి చేసాము. ₹1,00,000 అయిపోయింది. ఇంకొక 1,00,000 మరుసటి రోజు ఆయనకి ఇచ్చేద్దామా అనుకునేటప్పటికి ఇతను వచ్చారు, వీళ్ళు వచ్చారు. 1,00,000 అప్పు చేశారా? 2 లక్షలు అప్పు తీసుకొచ్చాం పూజ చేయడం కోసం. పూజ అంటే ఆ టయానికి చేతిలో డబ్బులు లేవు, తీసుకొచ్చేద్దాము తర్వాత నిదానం కట్టుకుందాము అనే ఒక లెక్కలో ఉండింది. అయితే తీసుకొచ్చిన తర్వాత మిగతా 1,00,000 రిటర్న్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు వచ్చారు మా ఊరు నుంచి, అంటే మా అమ్మగారు ఊరు నుంచి వచ్చారు. వాళ్ళు తోటోళ్ళు అనమాట. వచ్చి తెలుసు కదా అందరూ ఏం మా కూర్చోండి అని అంటే, ఊర్లో అంటే అందరు వరుసలు పెట్టి పిలుచుకుంటాం కదా, నేను అట్లా తత్వం ఏం లేదు, అందరు నా వాళ్ళే అనుకుంటాను. వస్తే ఇట్లా బాబు కొంచెం ఎక్కువ అంతే కదా, అంతే. అట్లా ఇది రాంగ్, ఇది అందరు నా వాళ్ళే, అందరు ఒకటే. అయితే ఇట్లా సీత బాబుకి వాడికి ఏదో బాగలేక ఇది పొజిషన్ లో ఉన్నాడు, బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి ఆ బాబు ఒక ఫోటో చూపించారు. అంత ఒళ్ళంతా సూదులు గుచ్చి పెట్టేసి ఉన్నారనమాట. నాకైతే మనసు అబ్బా ఒకలాగా అనిపించింది. అవును, నేను మా వారితో చెప్పాను, ఉన్నాయి కదా 1,00,000 ఇచ్చి ఆ పిల్లోడికి ఇచ్చేయి అని చెప్పా. మా వాడు ఉండి నేను కూడా అదే అనుకుంటున్నాను, అబ్బా పిల్లోడు బాగా పొజిషన్ చూస్తే బాగాలేదు కదా. ఆ నెల్లూరు కలెక్టర్ కూడా 50,000 ఏమో ఇచ్చారంట. సో అందరికల్లా ఎక్కువ ఇచ్చింది నేనే, ₹1,00,000. ఎందుకంటే అందరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ ఎందుకు ఇవ్వాలని ఒక ఆలోచన, ఇచ్చే బుద్ధి కూడా అందరికి రావాలి కదా, మనసు కూడా. ఆ తర్వాత సరే ఒకరిననే హక్కు మనకు లేదు, వాళ్ళ ఇష్టం అది. సో ఇది మటుకు రాంగ్, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నా దగ్గర లేకపోయినా నేను ఆ అప్పులోనే ఇచ్చాను, మళ్ళీ నేను తీర్చుకున్నాను అనుకో, అది వేరే విషయం. ఆ తర్వాత వాళ్ళు ₹1,00,000 ఇస్తానని చెప్పేసి ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పేశాను, మా వారు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఒక 3-4 డేస్కి ఏమో వాళ్ళ అకౌంట్కి వేసాను. నేనేమనుకుంటున్నా అంటే ఎన్ని కోట్లు సంపాదించుంటారు, ఇట్లా 1,00,000 ఇట్లా ఎడం చేత్తో ఇచ్చేసారంటే మామూలు విషయం కాదనుకుంటున్నాను. సో ఎమ్మెల్యే అయిపోయినట్టే అని నేను దాంట్లో ఉన్నాను. లేదండి, ఆ ఇచ్చిన డబ్బులను ఇచ్చాము, బట్ ఈ రోజు కూడా సఫర్ అవుతున్నాం. ఓకే, నో ప్రాబ్లం. అదొక ఆనందం, ఒకరికి సహాయం చేయగలగడం, అది కూడా ఒక అదృష్టం. మనసు రావడం కూడా ఒక ఇది కదా, మనం ఒకరు చేస్తే మనకి ఇంకొకరు చేస్తారనేది నేను నమ్ముతాను దాన్ని. అంటే మన దగ్గర జేబులో 100 ఉంటే 10 ఇవ్వడం చాలా గొప్ప విషయం, 10 ఇవ్వడమే చాలా గొప్ప. మీ దగ్గర లేని డబ్బుని తీసుకొచ్చి అప్పు చేసి ఇవ్వడం అనేది అద్భుతం. ఇంకా అంటే నాకు చాలా చేసాము, అదొకటి చేసాము. ఇంకెవరన్నా ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు కదా, 5-10,000 అని ఎవరన్నా వచ్చినా కూడా అట్లా 10,000 ఇట్లా అని చెప్పేసి ఇస్తూ ఉంటాము. ఈ మధ్య మా బంధువులకి ఒకరికి ఆపరేషన్ కావాలంటే మొత్తం మాట్లాడేసి అంతా చేయించాము. లాస్ట్కి మొత్తం అంతా చేయించి అంతా అయిపోయిన తర్వాత ఆపరేషన్ అంతా సక్సెస్ అయిపోయి బాగా లాస్ట్ ఇదే వచ్చిన తర్వాత నువ్వు కాకపోతే ఇంకొకరు చేయించి ఉండేవాళ్ళు, నువ్వు ఎందుకు చేయించావని చెప్పేసి ఆ మాటలు కూడా అడిగిపించు. ఇట్లాంటి బంధువులు అంటారు కానీ అంత కొందరు మంచి వాళ్ళు ఉంటారండి, అందరూ కొందరు నీతి మాలిన వ్యక్తులు ఉంటారనమాట. వాళ్ళు ఇంకంతే, వాళ్ళు అలా మాట్లాడేదారంటే ఇంక లైఫ్ లాంగ్ వాళ్ళు అలానే ఉంటారు, ఇంకా వాళ్ళు పైకి రారనమాట. సహాయాన్ని కూడా వాళ్ళు అట్లా మాట్లాడడం నా మీద దుర్భాషలాడి దుమ్మెత్తు పోసి ఇంత చేశారు. అరే నువ్వెవరో తెలీదు, నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను, ఏదో బంధుత్వం ఏదో భావ వరుస అని చెప్పేసి అంత ఇది చేసి నేను రికమెండేషన్ చేసి వాళ్ళు అన్నారు నాకు. ఏం చెప్పారు అని అంటే, ఇది ఏదన్నా మీ ఇంట్లో వాళ్ళకి, మీ మామయ్య కూడా ముసలోళ్ళు కదా, అవకాశం అనేది ఒకసారి వాడుకో. వీళ్ళు ఎవరంటే లేదండి అతను మా బావగారు అని చెప్పి నేను అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి 10 లక్షలు కావాల్సిన ఆపరేషన్ యాంజియోగ్రామ్, ఇది లోపల ఉంటాయి కదా బ్రెయిన్ లోపల, దానికి తీసుకెళ్లి నేను 4 లక్షల్లో కంప్లీట్ తీసుకొని వస్తే నేను అన్ని వదిలిపెట్టేసుకొని మా వారి తోట గిట్ట పిల్లల్ని పెద్దలంతా వదిలిపెట్టేసుకొని నా షూటింగ్ షెడ్యూల్ వదిలిపెట్టేసుకొని అపోలో ఇక్కడ ఇది హాస్పిటల్ ఇది
అమ్మో ఏఐజీనా? ఏఐజీ హాస్పిటల్. ఏఐజీ హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్ మీకు తెలుసు. అవును. అక్కడికి లోపల డోర్కి వెళ్ళాలంటేనే ఎక్కువ క్యాష్ ఉండాలి లోపలికి అంతేగా, వెళ్ళాలంటే. అవును, అవును. అలాంటి హాస్పిటల్ రికమెండేషన్ చేసి నేను మాట్లాడిచ్చి అంత మనిషిని ఇందులో ఇంకా కంటి చూపు కూడా పోతుంది, ఇంకో రోజు బ్లాస్ట్ అయిపోతుంది లోపల ఉండేది, ఇంటర్నల్ గా చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్తే నేను అంత కష్టపడి మా వారు ఒక పక్క నేను ఒక పక్క నిద్రలో లేకుండా వాళ్ళ దగ్గర ఉండి చేపించి అంత చేస్తే లాస్ట్కి సింపుల్ గా నువ్వు కాకపోతే ఇంకొకరు చేయించి వాళ్ళు ఉంటే నువ్వెందుకు చేయించావని మాట్లాడితే ఎంత బాధగా ఉంటది అలాంటి విషయాలు. ఇప్పటికైనా అర్థమైందా? అంటే సమాజంలోకి వస్తే ఇట్లా ఉంటది, కానీ ఇట్లాంటి అందరూ అలా ఉండరు కదా సార్. ఇప్పుడు నేను ఆ రోజు ₹1,00,000 ఇచ్చానా, అవును. ₹1,00,000 వీళ్ళకి అంతకన్నా ఎక్కువ పెట్టాను నా అవును. అనుకోని, నా అవును. వాళ్ళు అనుకోని. కానీ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా కూడా ఎంత కృతజ్ఞతగా కనిపించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నేనే వేరే ఆశించలా. కానీ మనిషి అభిమానం అంతే కదా, చూసారా, అంతే కదా. అవును. ఆ ఇది ఉంటుంది కదా. సరే ఏదైనా కూడా మనం ఒకసారి ఒకసారి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తిట్టని అంతే, అభిమానించని ఏం అంతేనండి. అవును. చేయమని. కానీ నువ్వు కాకపోతే ఇంకొకరు చేసి ఉండే వాళ్ళు అన్నప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు రావాలి, వాళ్ళ చేత చేయించుకోవచ్చు కదా. ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళ పట్టుకొని నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానక్క, నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి అన్న పిల్ల అంతా అయిపోయిన తర్వాత నవ్వుతూ ఎకిలి వేషాలు వేస్తూ నువ్వు కాకపోతే ఇంకొకటి చేయించుండేవాడని మాట్లాడితే మరి అప్పుడే పోవాల్సింది కదా. ఆ, సో అలాంటివన్నీ చూస్తే కొన్నిసార్లు అనుకుంటే నేను ఈ అమ్మాయి మీద ఇంత ఎఫెక్ట్ పెట్టి ఇంత ప్రేమతో నేను చేపిస్తే ఇలా మాట్లాడింది ఏందా అని. సో నీతి మాలిన బుద్ధులు ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి అనుకొని కాదులేండి, మీకు అంటే రుణభారం తట్టుకోలేక మీ మీద అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అలా మాట్లాడుంటారు. నేను చెప్పానన్నమాట. నాకు ఎవరైతే ఇప్పుడు అది ఒక్క క్రెడిట్ నేను తీసుకోవద్దు, ఎవరైతే అక్కడ మాట్లాడి చేసిన సార్, ఆ సార్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన అనేది అంత గట్టిగా పట్టి చేయకపోతే ఈరోజు ఆపరేషన్ కూడా అయి ఉండేది. అంటే వీళ్ళకి నాకు ఆయన, సో ఆయన కూడా చెప్పకపోతే అది తప్పు అవుతుంది. నేను హాస్పిటల్ ఓనర్ ఏం కాదు, ఆయనకు తెలిసిన వాళ్ళు కాబట్టి డాక్టర్తో డైరెక్ట్ మాట్లాడి ఓనర్స్ మాట్లాడి చేశారు కాబట్టి ఎంతో ఆయన పాత్ర నాకన్నా ఆయనదే ఎక్కువ ఉంది. అది నేను చెప్పాలి, చెప్పకపోతే అది ఇదవుతుంది. సూపర్. సో ఇంకా మంచి పనులు చేస్తూ ఇలా సాగుతున్న మీరు సడన్ గా రాజకీయ ఎంట్రీ ఎలా జరిగింది? రాజకీయ ఎంట్రీ అంటే దానికి ఒక స్టోరీ ఉందండి. అయితే 2019లో మా అన్న జగన్ అన్న వచ్చాడు కదా ముఖ్యమంత్రిగా, వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశారు. సరేలే మా అన్న ఎలా చేస్తాడు, బాగా చేస్తాడేమో అని అనుకుంటా ఉంటుంది. సరేలే అని చెప్పేసి అనుకుంటా పోతుంటే అట్లా 1 year అయిపోయింది. 2 years కి కరోనా వచ్చింది. అందరూ ఇంట్లోనే ఇదైపోయారు. అప్పుడు కూడా చాలా సఫర్లు అయ్యాము, ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇదైపోయినాము. ఓకే ఆయన మటుకు ఏం చేస్తాడు ఏమండి, ఆయన రాగానే ఆయన వచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను ఐటీ, నాకు ఇప్పుడు ఇది లేదండి, రేషన్ కార్డు లేదండి, నాకు నా 3 పిల్లలకి నాకు రేషన్ కార్డు లేదు. ధనవంతులకు ఇవ్వరుగా. ధనవంతులు ఏంటి అంటే ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఏదో కార్ కోసం లోన్ కోసం ఐటీ ఫైల్ చేసేంత మాత్రం తీసేస్తారా? మరి ఐటీ ఫైల్ చేసి రిటర్న్, నేను చెప్తున్నాను ఇది, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినంత మాత్రాన ఇవన్నీ ఇవ్వకూడదు, అమ్మ ఒడ్లు ఇవన్నీ రాకూడదు, క్యాన్సిల్ చేస్తామని అంటే మరి మా ఓటు కూడా ఎందుకు వేయించుకుంటున్నారు, ఎందుకు అడుగుతున్నారు? కాదండి, అది పేదవాళ్ళ కోసం కదా, మీలాంటి వాళ్ళ కోసం. అంటే మీలాంటి వాళ్ళంటే ఎవరండి, మాలాంటి వాళ్ళంటే ఎవరు? మేము మధ్య తరగతికి దిగువన ఉండే వాళ్ళమే కదా. అంటే మా దగ్గర వేల కోట్లు లేవు కదా. మామూలుగా రేషన్ కార్డు, నన్ను తిట్టకండి, రేషన్ కార్డు అంటే పేదవాళ్ళు, అన్నానికి లేను కూలీలు, అట్లాంటి వాళ్ళకి సాయం చేయడం. మరి అట్లాంటప్పుడు ఐటీ రిటర్న్స్ కట్టకుండా వేల కోట్లు ఉండి, తర్వాత లక్షల ఎకరాల మాగానుండి, 100 ఎకరాల మాగాని, మరి వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా. మరి వాళ్ళకి మేము ఒకటే ఎలా అవుతాము? మాకు మాగాని కూడా ఏం లేదు, ఉంటే దాంట్లో మేము సంపాదించుకుని ఇది చేసుకుంటున్నాము. అట్లాంటి మాకు ఏదో కారు కొనడం కోసం, ఇల్లు కొనడం కోసం, లోన్ కోసం ఒక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేపిస్తే నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నావు అని చెప్పేసి నాకు రేషన్ కార్డు లేదు, అమ్మ ఒడి లేదు, బొమ్మ ఒడి లేదు, ఏ ఒడి లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అలా ప్రతీకారంతో మొదలైంది. ప్రతీకారం కాదు, ఓకే నేను దానికి అగ్రి విత్, నేను ఓకే, నాకు సరే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసాం, మన దౌర్భాగ్యం ఏం చేస్తాం, మనం ఏదో లోన్ కోసం పెట్టుకున్నాము, ఓకే అయిపోయింది. ఆ తర్వాత మేము మా అత్తమ్మ గారికి మోకాళ్ళ ఆపరేషన్కి వచ్చాం. అప్పటికే దాదాపుగా 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. ఆయన వచ్చి 3.5 సంవత్సరం 4 సంవత్సరంలో ఉన్నారు. ఆడికి పోతే అపోలో హాస్పిటల్కి పోతే ఆవిడ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇది పక్కకు నడవడం వల్ల వెనక వెన్నెముక ఇదైపోతుంది, బెండ్ అయిపోతుంది, తొందరగా ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అడిగిపోయి ఇది ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఎంతో వందల మంది, వేల మంది లబ్ధి పొందారు, ఆరోగ్యం బాగా చేయించుకున్నారు, అందరు దండాలు పెట్టారు. సో ఆ లెక్కలో మా జగనన్న కూడా పులివెందులు పులి కదా అని చెప్పేసి మేము వెళ్తే, ఆడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్య ఇలా చూసి డాక్టర్ ఇలా ఇసిరేసాడు, ఇవి బట్టి పోయి సలిమంట కాసుకోపోండి,
ఇదంతా ఏమి సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత వీటిలో డబ్బులు అసలు లేనే లేవు, దాదాపు 2 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాము, ఎవరికి చేయడం లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటే క్యాష్ ఉంటే తెచ్చుకొని చేస్తాము, లేకపోతే లేదని చెప్పారు. మరి మేము అన్ని చేసాము అని అంటే మరి నువ్వు మా బోటి వాళ్ళకి లేకపోతే మాకన్నా ఇంకా తక్కువ ఉండే వాళ్ళకి అక్కడికి పోయి ఎంతమంది అండి, అసలు నిరుపేదలకు చెవుల్లో కమ్మలు లేని ఒక ఆవిడ వచ్చింది ఆ రోజు మేము పోయినప్పుడు. ఏమని తెలుసు నెల్లూరు స్లాంగ్ లాంగ్వేజ్ ఇచ్చే అంటే ఇది అనకూడదు, అది బీప్ చేయండి. నేను ఎప్పుడు అలా మాట్లాడను. అంటే ఆవిడ అన్న మాట చెప్తున్నా, నాతో గెలిపించుకొని మేము అన్యాయం అయిపోయినామమ్మా, ఈ రోజు ఇంటి ఆయనకి చేయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవడానికి మాకు ఇది ఆరోగ్యశ్రీ పథకం పనిచేయలేదు అని ఎంతమంది రిజెక్ట్ అయిపోయి బయట అల్లో రామచంద్రన్ ఏడుస్తున్న డబ్బులు లేక. ఇప్పుడు నేను ఈ రోజు ఒక మంచి ఇదిలో ఉన్నాను కాబట్టి, మమ్మల్ని చూసి 10 మంది డబ్బులు ఇస్తారు కాబట్టి, అప్పుకైనా పుట్టదు కాబట్టి మేము మా అత్తకి 10 లక్షలు పెట్టి చేయించాము. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 రూపాయలు పెట్టి వడ్డీ పెట్టి తెచ్చి చేయించాము, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ కలిగింది నాకు, అక్కడ వచ్చింది బీజం, అక్కడ వాళ్ళ కొంతమంది పరిస్థితి చూసి వచ్చింది. ఎందుకు ఆరోగ్యశ్రీ పని చేయడం లేదు, ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ మీద వీళ్ళకి చేయడం లేదు? లేవన్నారు, డబ్బులు లేవంట, వాళ్ళు డబ్బులు కట్టట్లేదంట, చాలా మందికి చేసి వాళ్ళకి ఫండ్ రాలేదంట, అది చెప్పారు. ఇవన్నీ ఎంక్వైరీ చేసి హాస్పిటల్ అంతా. మీరేమైనా ఆఫీస్ రాదు ఇదని మాట్లాడారు. లేదండి, జస్ట్ క్యాజువల్గా కనుక్కుందామని అంటే, లేదు మేడం అసలు సీఎం ఫండ్ నుంచి కానీ ఇట్లా ఆరోగ్యశ్రీ కిందకి మేము చాలా ఇయర్స్ టు 1 year చేసి మాకు ఫండ్ రాలేదు, మేము చాలా లాస్ అయ్యాము, అందుకే చెప్పేస్తున్నాం మేడం మొహమాటం లేకుండా అని చెప్పారు. సో మీ మొదటి వీడియో ఏది? పొలిటికల్ వీడియో ఏదో ఉందండి, నాకు గుర్తులేదు. అప్పుడు పొలిటికల్ ఫస్ట్ వీడియో ఏంటి అంటే ఇతను చిరంజీవి గారి గురించి రోజా, మీనా గారు, రమ్యకృష్ణ గారు మాట్లాడారు కదా, సో అక్కడ స్టార్ట్ అయింది. సపోర్ట్గా మాట్లాడినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఏం తిరిగి చూసుకోవాలా, ప్రతిసారి ఏదో ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద పెడుతూనే ఉన్నా రోజా గారి ఇన్సిడెంట్. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ లేడీస్ అయినా, జనసేన పార్టీ లేడీస్ అయినా, టీడీపీ పార్టీ లేడీస్ అయినా ఎవరైనా సరే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పుడు ఆవిడ వీడియోలు ఏదో చూపిస్తున్నారు కదా రోజా గారిది, అది దాని గురించి మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. ఆవిడ ఏం చేసిందో ఏంటంటే మనకు తెలియదు, కానీ ఏదో ఒక చిన్న విషయాన్ని ఒక నిజంగా మీకు తెలుసుంటే కనుక ఆవిడ ఆడుకో హోటల్లోకి పోయిందని తెలుసుంటే కనుక మీరు ఆవిడ పర్సనల్ అది పోతుంది. దాంట్లో హోటల్కి పోయినంత మాత్రాన దీనికే ఎందుకు అనుకోవాలి? ఏ ఆడపిల్ల అయినా అనకూడదు కదా. సో అట్లా అని చెప్పేసి మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉంటారు కదా, సో తప్పు మాట్లాడకుండా రాజకీయ పరంగా మాట్లాడని చెప్పిన వీడియో పెట్టినా నేను. ఫస్ట్ వీడియో రోజాను సమర్థిస్తూ పెట్టాను. దాని తర్వాత ఎక్కడ చెడింది మరి? చెడింది అని అంటే ఆవిడ మాటలండి. నేను ఇప్పటి వరకు కూడా రోజా గారు కానీ, శ్యామలా గారు కానీ, జగన్ అని కానీ ఏదైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాకుండా పొలిటికల్ గా పార్టీ పరంగా పొలిటికల్ విషయం పరంగా మాట్లాడతారు. ఎప్పుడు వల్గర్గా మాట్లాడలేదు, ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకురాలేదు. ఆ విషయంలో అలాగే మాట్లాడతాను. నా వీడియోస్ అని రాబోయే వీడియోస్ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ రేపు ఏదైనా ఉత్తర నేను ఒకవేళ ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే అయినా కూడా ఇలాగే మాట్లాడుతాను. ఆ వే ఆఫ్ టాకింగ్ ఇలానే ఉంటుంది. ఎవరిని కించపరిచే విధంగా నేను చాలా మంది ఇలా మాట్లాడు అని చెప్పేసి అంటున్నా కూడా నేను మాట్లాడను. నాకు నా భర్త ఒక సంస్కారం నేర్పించాడు. 17 ఏళ్ళు మా అమ్మల దగ్గర ఉన్నానండి, మిగతా జీవితం మొత్తం నా భర్త దగ్గర ఉన్నా. నా భర్త నాకు కొన్ని నేర్పించారు, మా అత్తమ్మ కొన్ని నేర్పించారు. వాటిని అవలంబించుకుంటూ నేను మాట్లాడుతుంది తప్పితే ఎవడో ఏదో 10 రూపాయలు ఇచ్చి మాట్లాడమన్నని నేను మాట్లాడను. నాకు ఒక సంస్కారం ఉంది. ఆ రోజు అది మళ్ళీ ఒకసారి చెప్పారా? అది మామూలు ఫేమస్ కాదండి. ఏం మే రోజక్క, ఇది నోరా లేకుండా తాటి మట్టమే, ఏంది మే నువ్వు మాట్లాడుతా ఉంటావా? మీ పదవిలో ఉన్నప్పుడు ఏం మే హరికథలు బుర్రకథలు జరిగాయి, అప్పుడు కూడా రేపులు మాటలు జరిగినాయి కదా మే, ఎందుకు మే ఈ వంతులు ఎక్కువ మాట్లాడుతా ఉన్నావు నువ్వా? కొంచెము నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడమే, ఎట్టినట్టు మాట్లాడబాకు, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సరేనా అక్క, నీ మేలు కొరికి చెప్తా ఉండా నేను. మరి నేను ఎక్కడ బూతులు మాట్లాడను కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆమె అని మానేసాను, అక్క మీద ప్రేమ తగ్గిపోయింది. మా అక్క మీద ప్రేమ లేదు నాకు. అలా అంటే ఏ విషయం ఆ విషయం చెప్పుకోవాలి. కానీ పొలిటికల్ పక్కన పెడితే రోజా గారు ఇస్ గుడ్ యాక్టర్ అండి. నవ్వు కానీ ఫేస్ కానీ ఇప్పుడు కొంచెం లావే అలా అయింది, కానీ నాకు ముఠా మేస్త్రి, ముగ్గురు మనగాళ్ళు సినిమా భైరవ దీపం నాకు బాగా ఇష్టం అన్నమాట. సో ఆ పాట చాలా ఇష్టం, గొప్పగా ఉంటుంది. మంచి గుడ్ యాక్టర్ అండి, చాలా ఇష్టం నాకు యాక్టర్ పరంగా. రోజా గారు ఆనంద బాష్పాలు తీసుకోండి, మీ శత్రువు మిమ్మల్ని పొగిడారు ఇవాళ. అయ్యో ఏదో చెప్పుకోవాలి కదండి, పొలిటికల్ వేరు దానికే ఉండాలి, ఉందాతనంగా ఉండాలి ఏదైనా కూడా. సో మీరు పాటలు స్టార్టింగ్ లో డాన్స్ బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు మానేసారు ఎందుకు?
స్టార్టింగ్ నేను డాన్స్ చేయటండి అసలు ఏదో 2 వీడియోలే ఉంటాయి. నాకు డాన్స్ చేయడం రాదు, పెద్దగా రాదు. బ్రహ్మాండంగా కొంచెం చేశారు వచ్చు అంతే. అదే చాలా బాగా చేశారు, నేను చూసాను నాకు కదా, వావ్ అనుకున్నా. నచ్చదు, ఇష్టం ఉండదు పెద్దగా డాన్స్ చేయడం. ఓకే. అంతే. స్టార్టింగ్ లో మంచి హెయిర్ స్టైల్స్ చేసేవాళ్ళు, డాన్స్లు ఉండేవి, మళ్ళీ ఆహా లేదు మెల్లిమెల్లిగా లేదు, మీరు ఇదే ఒక్కదానికి కన్ఫైన్ లేదు అయిపోయారు. లేదు, డాన్స్ ఎప్పుడూ లేదు నాది. మీరు ఫస్ట్ టైం చూసుకోవచ్చు. సో డాన్స్ ఒక్క 2 వీడియో మొన్న రీసెంట్ గా ఒక రెడ్ కలర్ సారీ తోటలో ఒకటి, అదొకటి, తర్వాత ఎప్పుడు మా ఆడబిడ్డల ఊరికి పోయినప్పుడు ఓకే నాటికే అదే తమిళ సాంగ్ ఒకటి, ఆ 2 డాన్స్. ఇప్పటి వరకు మిగతా ఏం లేదండి. ఓకే ఒకటి బర్రెల దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరం అవుతుంది అనుకో, 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయేమో అనుకో ఇక 2 నెలలకు. అప్పుడు ఒక్కట పాట మొత్తం 3 ఉంటాయండి అంతే, 3 సాంగ్స్ ఉంటాయి. దానికి అదరగొట్టారు, నచ్చాయి మాకు, ఏం చేస్తాం. అదే మీకు ఫ్యాన్స్ అలా పెరిగిపోయారు. ఒక 10 లక్షల మంది ఉంటారండి మీ ఫ్యాన్ బేస్. ఆ, ఉంటారండి. సూపర్ సూపర్. సో మీ డైలాగ్ డెలివరీ అంటే చాలా చూసాను, మీరు ఏకపాత్ర అభినయాలు చిన్నప్పుడు వేసారా స్కూల్లో? లేదు లేదండి, ఇష్టం బాగా. ఇప్పుడు మన రామారావు గారి డైలాగ్స్ అట్లాంటి, సావిత్రమ్మ గారివి ఇట్లాంటి డైలాగులన్నీ వాళ్ళ యాక్టింగ్ రోజుకు 2 సినిమాలు చూసి పడుకుంటా. పాత సినిమాలు, కొత్త సినిమాలు నాకేమి ఇష్టం ఉండదు. కాకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం మూడు బాగాలేనప్పుడు నేను మా వారాలు చూడాల్సింది తప్పితే అదర్వైజ్ అదే ఇదిగా ఏం ఉండదు నాకు. ఈ పౌరాళికం సంబంధించి పౌరాణికం మా వారు ఇదే అంటాడు, మెంటల్ ధర ఇది కాదే ఇది అంటాడు. నువ్వు చెప్పి చెప్పి నీకు అలవాటు అయిపోయింది, ఎవరన్నా నేను ఎగతాలు చేస్తారా అంటాడు. ఓకే సరే అదేలే బావా అంటా నేను. అయితే అవి ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, సో అలాంటివి బాగా ఇష్టం నాకు. సావిత్రమ్మ గారు ఒక్కటి అలా వదిలేండి మా కోసం, నాన్ స్టాప్ డైలాగ్ ఒకటి. నాన్ స్టాప్ డైలాగ్ సావిత్రిదా ఒకటి ఏదో చూసా, అదే ఆ 2 కలిపి మిక్స్ అయి ఉంటది. భువనైక సుందరి శరత్చంద్ర సుఖానుభూతిలో విరహగీతాలు ఆలపించవలసిన విలాసివే, వీరాలాపనంతో విజృంభించుట కడు విచిత్రంగా ఉన్నది. శిరోశోభితమైన మనోజ్ఞమూర్తివి నీవెక్కడ, ఈ రణరంగం ఎక్కడ, యమగడ్డ సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాక్రము నకమ్ములు బెండువల్చే మొదద్గండ వేదాండ పాదగడ్డ భూపరాగ విషదావితంపై హృదయపురబేట సముద్ర ఏషాఘోష సంకట సంపుటితమైన ఈ సమరంగం ఎక్కడ, అబలవు నీవెక్కడ, శాస్త్ర విమర్ది కంఠీరుడైన ఈ నరక సార్వభౌముడు అభము శుభము తెలియని ఒక్క అబలతో యుద్ధము చేయుటయా, ఛాచాచా అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్ను ఆశ్రయించు, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తా అని ఎస్పి రంగారావు గారు చెప్తారు. ఇప్పుడు ఛీ నీచుడా, పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు, పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు, అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతముల బద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకమై వచ్చిన నిన్ను రక్షించలేరు, నీతో భూమి కృంగిపోవచ్చున్నది, నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను అని ఒక పద్యం పాడుతుంది. చాలా చూసాను మీ డైలాగులు. నేను అనుకున్నాను పేపర్ ముందు పెట్టి చదువుతారా, అదే డౌట్ వచ్చి ఇప్పుడు మీరు టెస్ట్ పెట్టారు. నాకు డైలాగ్ నేర్చుకున్నానంటే ఇంకా మర్చిపోను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఒకటి, అది నేను మామూలుగా దొరకవు యూట్యూబ్ లో గూగుల్లో కూడా దొరకవు వాటికి లిరిక్స్. నేను ఒక్కొక్క పదం ఇంటూ, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, యమగడ్డ సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాక్రంబు నకంబుల బెండు వరచే మదోద్గండ వేదాండ పాదగట్ట భూ పరాగ విశ్రాపితంపై హృదయపురబెట్టిన సముద్ర ఏషాఘోషల సంకట సంపుటితమైన ఈ సమరరంగం ఎక్కడ, అబలవు నీవెక్కడ అనేదంతా ఒకటే డైలాగ్, ఒకటే పదం. అది దాన్ని నేను కట్ చూసి నేర్చుకో రాసుకో, ఇది కరెక్టా కాదా, మనం కరెక్ట్ గా చెప్తున్నావా లేదా అని. అది నేను దాదాపుగా నాకు ఒక 3/4 గంట పట్టింది నేర్చుకునేసరికి, రాసుకునేసరికి. ఈ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ వచ్చా? అవునా, ఒక్కటి వదలండి. ఏమంటివి మానవ జాతి నీచమంటివా, ఎంత మాట ఎంత మాట, వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం సైతం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాసముల చేత గడ్డిపోచ వలె గావించి ప్రాణహరణ మిమ్మలనే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచంగా మా మానవ జాతి మూలంగా ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా, ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదుపుడని కించభావాన్ని కుక్కట వేలతో సహా ప్రకటించి వేసేదా, ముక్కలు పొందే ముక్కటి దేవతలు దిక్కులని అష్ట దిక్పాల చేతో జై హో నరుడు హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించేదా, వర్ణ రత్న మణిమయ ఖజాగృతమైన సభా మంత్రిమన అక్కుట సేవా పరివార సమూహ మధ్యమన భూతలా పరిరక్షణ ఈ రౌరవమన సతదా సర్వదా సహస్రద పాపంకరమైన కుల మత జాతి కుపములను శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్? వావ్,
సారీ నువ్వు కూడా చప్పట్లు వా 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 సూపర్ సూపర్ నిజంగా. అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ప్యాషనా? ఇష్టం అండి. సో కాకపోతే మన డైరెక్టర్లు కొంచెం లేట్ గా చూస్తుండ్రు. ఓకే నాకేంటంటే డైలాగ్స్ వచ్చాయి సినిమాలో ఇప్పటివరకు ఏమన్నా డైలాగ్స్ పడ్డాయా? మొన్న దేవరాకి బాగా దేవరకు పడ్డాయా? ఫస్ట్ పార్ట్ లో ఉందా? దేవరా చూడలేదా మీరు? అది బాగా చూశాను. పేరు వచ్చిందండి నాకు. F3 మూవీ తర్వాత బాగా పేరు వచ్చింది నాకు దేవరాలో. వెంకట్రావు గారి పిల్లవే బాగా గుర్తు. అది అనిల్ రావుపూడి సార్ దయ, అవును, తర్వాత నిజంగా. కొరటాల శివ సారు. అవును. ఇదే ఈ పౌరాళికవి అన్ని ఉంటాయి కదా. అది దక్ష యజ్ఞంలో కన్నమ్మ గారు చెప్పిన మగని Okay. కన్నా ముందుగా మరణించే మహద్భాద్యం కోరుకున్న నాక ఇంత దుస్థితి కట్టించడం, పతిని సతిని కోల్పోయి తీరడం దుఃఖంలో ముంచడానికేనా మీరు ఈ యాగాన్ని సంకల్పించింది? మీరు లేకున్నాను మీ పాదదాసి నివసించలేదు స్వామి, మీరు లేకున్నా నాకు ఈ జీవితం లేదు స్వామి స్వామి అని పరమేశ్వర పరాత్పర నా పతియే జీవిత సర్వస్వం నమ్మి నా జీవితాన్ని నాశనం చేస్తే కానీ నీకు వైరాగ్యం చల్లలేదా? నన్ను భక్త విమురుడు చేసేది నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ ఆనాదనాన్ని నా పైన కక్షించు, నా నాదుని పునర్జితులు గావించి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు అని ఒక డైలాగ్ పెట్టా. ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. సో ఆ డైలాగ్ చూసి నాకు అవకాశం F3 లో అలా వచ్చిందా? ఇది దేవరా. దేవరలో ఏ క్యారెక్టర్ దేవరాలో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత అమ్మాయి హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఉంది కదా. ఒక అమ్మాయి తిడతా పోతది, ఏమే నా కూతురు జీవితంలో నిప్పులు పోసి. ఫస్ట్ శ్రీకాంత్ గారితో స్టార్ట్ అవుతుంది. శ్రీకాంత్ గారు అంటారు, అది కానీ కుదిర్చిందా ఏందిరా అంటే, ఏంది కుదిర్చేదా నిప్పెట్టినది నాకు నా కాబోయే అల్లుడు నిన్న అది ఆయనతో మాట్లాడి లోపలికి వెళ్ళి ఇప్పుడు రేపు సెకండ్ పార్ట్ లో కూడా ఉంది అన్నమాట. కంటిన్యూషన్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా, అది ఏందనేది తర్వాత ఉందని చెప్పారు. అప్పుడే చెప్పారు ఫస్ట్ లోనే. ఆ పాత్ర కూడా ఎక్స్టెన్షన్ ఉందా? అట్లా అన్నమాట. ఇంకా మంచి పాత్రలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇలాంటి ఉంటే బాగుండు. నాకు లేడీ ఓరియంటల్ గా చేయాలని బాగా ఇష్టం అండి. అంటే ఒకవేళ ఈ మీడియా తరపున ఎవరైనా చూసి ఎవరైనా ఆఫర్ ఇవ్వాలనుకుంటే నా దగ్గర కష్టపడే తత్వం ఉంది, మంచిగా చేస్తానని అనుకుంటున్నాను. 100కి 100% ఇస్తానని నా మీద నమ్మకం. అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉండాలి కదా. నమ్మకం ఉంది నాకు. లేడీ ఓరియంటల్ ఎలా అంటే ఇప్పుడు విజయశాంతి గారు పోలీసు క్యారెక్టర్ ఎట్లా చేసింది. సో అలాంటి చేయాలంటే బాగా ఇష్టం. ఒకవేళ అలాంటి కాకుండా నాకు లేడీగా అంటే ఒక వదిన క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, సో ఇలాంటి విభిన్న పాత్రలో ఓన్లీ ఎక్స్పోజింగ్ లేకుండా నార్మల్ గా చేసేటి బాగా ఇష్టం అండి. మంచి ఆ ప్లేస్ ఖాళీ ఉందండి, నిజంగా ప్లేస్ ఉంది. అది చూసి మీరు కర్తవ్యంలో విజయశాంతిలా కష్టపడాలి అలా పోలీస్ పాత్రలు రావాలంటే. అంటే ఫుల్ ఎక్సర్సైజ్లు చేసి అదైనా అది కాకపోయినా ఒకవేళ ఇలా అయినా చేయాలన్నా కూడా అంటే ఇప్పుడు ఒకరు ముందుకు వచ్చి మీకు ఈ పాత్ర చేయాలనుకుంటున్న ఒక భరోసా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతా ఉండే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. నేను వదిన క్యారెక్టర్లకి అంటే నేను నాటు హీరోయిన్ కాదు కదండి, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కాబట్టి ఒక హోమ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హోమ్లీ క్యారెక్టర్స్ ఇష్టపడుతున్నాను. సో అవి పెద్దలు దయించి ఇస్తే సంతోషం. ఓకే ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు కష్టపడే తత్వం ఉంది. శుద్ధంగా మా తోటలకి 4 బర్రెలు పెట్టుకుంటారు, ఆవులు పెట్టుకుంటారు. అంటే కృంగిపోయేది ఏం లేదు. సో ఇప్పటి వరకు నాకు మంచి ప్రముఖ డైరెక్టర్లు ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. మంచిగా బతికాను, ఇన్ని రోజులు ఇండస్ట్రీ మీద బతికాను నేను. సో నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను డైరెక్టర్లు కానీ ఇండస్ట్రీ ఈ కళమ్మ తల్లికి నేను రుణపడి ఉంటాను. ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ అందరూ వస్తాయి. సో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క కో డైరెక్టర్ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి అందరూ కూడా నాకు చెప్పారు. ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ వస్తే చేయరా? చేయనండి, నాకు నచ్చదు. సో రోజుకి నాకు 1,00,000 ముగ్గురు బిడ్డలు, 1,00,000 కాదు 4 లక్షలు ఇచ్చినా కూడా నా బిడ్డలు రేపు ఒక థియేటర్ లో నేను ఎక్స్పోజింగ్ చేస్తా ఉంటే నా బిడ్డలు తలెత్తుకొని తిరిగే పని నేను చేయనండి. వాళ్ళు చూస్తే మా మమ్మీ యాక్టింగ్ ఇంత బాగా చేసిందని వాళ్ళు గర్వపడేటట్టు ఉండాలి కదా తప్పితే ఇలా వల్గర్ గా. అది అసలే మీరు కాబోయే ఎమ్మెల్యే, ఇలాంటి మళ్ళీ బాగోదు, మీకు ఇబ్బంది అవుతుంది. యాక్చువల్ గా మీరు మీ టార్గెట్ సింగర్ అవ్వడం, అది వదిలేసి అన్ని చేస్తున్నారు ఏంటి? అదేనండి, సింగర్ అవ్వాలనుకుని అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయాను. ఏదో ఆర్టిస్ట్ గా వచ్చింది కదా పోతా ఉందంటే అనుకోకుండా ఇప్పుడు ఇప్పుడు జనం అనుకుంటున్నారు ఏమో సాయం సంధిగాల ఇప్పుడు అంటున్నా లైవ్ పెడతారనమాట ఇది యూట్యూబ్ లో. ఎమ్మెల్యే సీత గారికి జై జై అంటారు. సంతోషం. ఫోన్ నిజంగా అవ్వకపోయినా ఆ ఫీల్ ఒక రకంగా ఉంటుంది. అవ్వకపోవడం ఏంటండి, మంచి ఇంత పాపులర్ అయ్యాక. కాదండి, నాకు చిన్న క్వశ్చన్, మీరు నాకన్నా పెద్దవాళ్ళు, మీకు అనుభవం తెలిసి ఉంటుంది. నేను ఎలా అవుతాను ఎమ్మెల్యే అని చెప్పండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత మంచి ప్రశ్న అడిగారు, నేను చెప్తాను. చెప్పండి. ఒకటి ఇప్పుడు ఈ రోజులలో 2 ఉండాలండి. ఒకటి బాగా పాపులర్ అయి ఉండాలి,
ఎమ్మెల్యే కావాలంటే. ఓకే. బాగా దుడ్లుండాలి. ఆ! ఈ 2 ఉండాలి. అవును. ఓకే. హ్మ్. మీరు అయితే దీంట్లో ఇంకొక వెసులుబాటు ఏంటంటే మీరు బాగా పాపులర్ అయ్యారనుకోండి. హ్మ్. డబ్బులు ఆటోమేటిక్‌గా మీ దగ్గరకొచ్చేస్తాయి. ఓహ్! అవునా? ఇది గూడా ఉందా? ఆ! మంచి ఆఫర్ ఉంది. అదే కదా నేను చెప్పేది. ఓకే. జనానికి కూడా అందుకే నమ్మకం మీరు ఎమ్మెల్యే అయిపోతారనేది నమ్మకం ఎందుకంటే ఓకే. ఇచ్చేస్తారు మీకు. ఎందుకంటే కంపల్సరీ గెలుస్తది ఈవిడ అని వాళ్ళకి నమ్మకం వచ్చిందంటే ఓకే. మీ మీద ఒక 50,00,00,000 అవలీలగా పెట్టేస్తారు. ఓకే. నిజంగా అండి. నాకు అలాంటి వాళ్ళు మన ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరన్నా పెట్టేవాళ్ళుంటే హ్మ్. డెఫినెట్‌గా నేను వాళ్ళు పెట్టిన దానికి అంటే నేను ఈ నోటుకు ఓటుకి నాకు నచ్చదండి. అవును. ఒకవేళ వీళ్ళు అంటే ఈ ఖర్చు పెట్టడం అంటే ఏ విధంగా అంటే ఓటుకి డబ్బులివ్వడం కాదు. సో, ఆ! మనం ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దానికి ఎంతో కొంత ఖర్చవుతుంటది కదా! అవును. అంతే సో, కదా! అక్కడ ఎవరైనా ప్రజలొచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ చూసుకోవాలి కదా! ఫుడ్ దగ్గర నుంచి, అవును. వాటర్ దగ్గర నుంచి కొన్ని వెసులుబాట్లు చూసుకోవాలి కదా! సో, అలాంటి వాటికి ఎవరైనా ఎనకాతల ఉండి డబ్బు ఫండ్‌గా పెడితే డెఫినెట్‌గా నా శాయశక్తిలో నాకు ఆ నియోజకవర్గంలో ప్రజలకి ఏం చేయాలనేది నేను కంపల్సరీ చేస్తాను. నా వాయిస్‌ని బలంగా వినిపిస్తాను. ఓకే. ఆ బలంగా వినిపించాలి అనంటే ఇప్పుడు నన్ను ఎవరో ఒకరు ఆహ్వానించాలి కదా! అంతేగా ఎవరో అవును. ఏదో ఆహ్వానిస్తున్నా నేను మాట్లాడాలి. అది కూడా చెప్తున్నా క్లారిటీ. ఓహో! ఏదో ఎవరో పిలిచారా? ఇస్తారని పిలిచారా ఎవరన్నా ఇంతవరకు? లేదండి. పిలిచుంటారే ఈ పాటికి. లేదండి. ఎవరు పిలవలేదు. ఆ! సో, ఎవరు మనకి అక్కడ ఓకే. ఓకే. మెయిన్ పార్టీల నుంచి ఎవరు మనకు కాల్ అచ్చచ్చ! రాలేదు. ఓకే. ఒకవేళ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. ఒకవేళ కాలొచ్చి పిలిస్తే నా వాయిస్‌ని ఇంకొంచెం పెద్దగా పిలిచి మన పార్టీ ఏం చేసింది అనే వాళ్ళకి ఇంకొంచెం స్పష్టంగా చదువుకొని, ఇంకొంచెం నేర్చుకొని, సో, బయట నాలెడ్జ్ కొంచెం నేర్చుకొని ఏం చేసింది, ఇది చేసిందిరా నాయనా అని చెప్పడానికి కూడా ఇంకొంచెం దోహదపడడానికి, బలంగా వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే. లేదు ఇలా ఎవరు పిలవలేదు, ఎవరేమి ఈగిపోయి నన్ను గుర్తించకపోయినప్పటికి కూడా హ్మ్. నా వేలో నేను మాట్లాడుతుంటాను. సరే మీకు ఊరికే అనుకుందాం. మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చామనుకుందాం. ఆ! ఓకే. ఆవేశపడకండి. మీకిచ్చారే అనుకోండి. ఆ! ఈ మీ రాష్ట్రాన్ని ఏం జేస్తారు? రాష్ట్రాన్ని ఏం చేస్తానండి? మీకొక బేసిక్ ఐడియా ఇట్లుంటే బావుండనేదేమన్నా ఉందా? మీ డ్రీమ్ మన రాష్ట్రం ఇలా ఉండాలి. నేను అంత దూరం ఆలోచించలేదండి. ఆ! అంటే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. రైట్. అంత ఎమ్మెల్యేగా అవగాహన ప్రమాణం జేస్తున్నాను. అప్పుడు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నానప్పుడు నేను ఏదైతే కొన్ని మా నార్మల్ మీదే నియోజకవర్గం? ఆత్మకూరండి. ఆత్మకూరు. రైట్. నేనేదైతే నార్మల్ పర్సన్‌గా ఉన్నప్పుడు, ప్రజల్లో ఒకరిగా ఉన్నప్పుడు బాధపడ్డానో, సో, ఆ బాధలు నేను అనుభవించాను కాబట్టి, మిగతా నా నియోజకవర్గ ప్రజలు బాధపడకూడదు. అక్కడ ఎక్కడెక్కడ ఏ వెసులుబాట్లున్నాయండి, వాళ్ళకి ఏం చేస్తే బాగుపడతారు, ఏం చేస్తే ఇదవుతారనేది వాళ్ళ గురించి నేను పైన వాళ్ళకి ఇది చేసి మాట్లాడి, నా వాయిస్‌ని వినిపించగలడం అయితే చేస్తా. సో, బేసిక్‌గా అంటే కారు, బిల్డింగ్ ఉన్నా గూడా రేషన్ కార్డ్ ఇప్పిస్తారు ఫస్ట్. కారు బిల్డింగ్ అదెట్లండి? ఆ! కారు బిల్డింగ్ అంటే దానికొక ఇది ఉంటుంది గదా! ఇప్పుడు ఏం జెప్పారు నేనేం జెప్పాను? నాకు ఓన్లీ ఒక ఐటీ రిటర్న్స్ కారు కోసమో, లేకపోతే ఈఎంఐ కోసమో నేను పెట్టుకున్నాను కాబట్టి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాను కాబట్టి, అవును. వీళ్ళు చెప్తారు కదా! బ్యాంక్ రూల్స్ ఉంటాయి కదా! దాని అవును. గురించి నాకు తీసేశారు. అట్లా అని జెప్పేసి నాకేం వేల కోట్ల ఆస్తులు లేవుగా! మీరు దాన్ని గూడా ఆ! పరిగణించాలి గదా! ఓకే. ఓకే. దాన్ని కొంచెం చూసుకోవాలి గదా! రైట్. రైట్. కేవలము వీళ్ళున్న ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం, ఈ అమ్మాయి వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటే మా మావయ్య కొంచెం పొలిటికల్‌గా తిరుగుతాడన్నమాట టీడీపీకి సంబంధించి ఓకే. బయట. ఆయన కొద్ది ఆ! రోజులు పనిచేశాడు. ఇప్పుడు కూడా టీడీపీలోనే ఉంటాడు. ఆయన అచ్చచ్చ! తుది శ్వాస వరకు టీడీపీకే వెరీ ఉంటాడు. గుడ్. ఆ! అని చెప్పేసి మాయి తీసేశారు. వీళ్ళు ఆ! టీడీపీ మనుషులు, పొలిటికల్. ఓకే. ఓకే. పొలిటికల్ మనుషులు ఓకే. వీళ్ళు హ్మ్. అనని చెప్పి కక్ష కట్టి తీసేశారు. నేను దాని అది. గురించి మాట్లాడుతున్నా. కరెక్ట్. అప్పుడు ఇది అమ్మఒడి ముందు జెప్తే మాకు టెన్షన్ ఉండేది ఇది గాదసల. అమ్మఒడి అనంటే పిల్లలందరూ నా పిల్లలు కూడా కదండీ! ఇప్పుడు నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినంత మాత్రాన నా పిల్లలు చదువుకోవద్దా? అంటే హ్మ్. వీళ్ళు సంపాదించుకుంటారో చేసుకో అంటారు. అదే విధంగా అందరూ సంపాదించుకుంటారు గదా! హ్మ్. ఇప్పుడు భార్యాభర్త కష్టపడి సంపాదించేది ఎవరి కోసం అండి? నా పాయింట్ చిన్న పిల్లల పాయింటు. కోసమేగా. పిల్లల కోసమే హ్మ్. కదా! అలాంటప్పుడు నువ్వు ఇచ్చినా వాళ్ళు చదివించుకుంటారు. ఇవ్వకపోయినా చదివించుకుంటారు. అవును. రాష్ట్రం అభివృద్ధి చెయ్యన్నా కరెక్ట్. ఆ! అని చెప్పడంతో కూడా తప్పేనా? ఆ! ఇది అంటారు. ఇంకొకటి ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు. సరే ఈవీఎం ట్యాంపరింగ్‌లు చేశారు అనుకోండి. అప్పుడు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. అప్పుడు ఇది అపోజిషన్ ప్రభుత్వంలో ఉంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అప్పుడు ఇంకా అవ్వలేదు. అవును. ఏదైతే జనసేన గాని, టీడీపీ గాని. మరి మీరెందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేకపోయారు? హ్మ్. మీకన్నా బాబు గారు ఉద్గండులనా? లేకపోతే మీరు తెలివి తక్కువ వాళ్ళనా? హ్మ్. ఏమనుకోవాలి? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే. అంటే ఓడిపోయిందని చెప్పేసి ఎంత పెద్ద నిందైనా అలా అలా ఏసేసి సరిపోతదా? హ్మ్. అది. అచ్చచ్చ! రైట్. ఇప్పుడు మనం లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఓకే. ఇప్పుడేంటి లోకేష్ గారికి ఏ పోస్ట్ ఇద్దాం? ఇప్పుడు ఉంది. డిప్యూటీ సీఎం ఇద్దామా? వద్దా? డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నారు గదండీ! పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా డిప్యూటీ సీఎంని అదెట్లా అవుతదండి? ఆ! అది రాంగ్. అసలు బాబు గారు గూడా స్పష్టంగా చెప్పారు. అందులో లోకేష్ గారు కూడా స్పష్టంగానే ఉన్నారు. హ్మ్. మధ్యలో అయన్ని మాటలు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. అంటే ఆయన పవన్ కళ్యాణ్ బెదిరించడానికి అట్లా జేస్తున్నారా?
ఊరికే ఓ సరదాగా అట్లా ఆ, అంటే వ్యూస్ వస్తాయి జలకిస్తూ కదా, అంతేనా వ్యూస్ కోసం? అంతే వ్యూస్ కోసమే జస్ట్ అలా ఈ మాట్లాడితే ఎలా ఉంటది ఏంటి, ఓహో ఈ విధంగా వెళ్తే ఎలా రెస్పాండ్ వస్తుంది, మన కొత్త విషయాన్ని టాపిక్ లో తీసుకొస్తే మన అచ్చచ్చచ్చ. ఛానల్ బాగా ఇదవుతుంది కదా, మంచి వ్యూస్ లేదండి, వస్తాయి కదా. మీరు వాళ్ళు మాట్లాడిందే కదా అది. ఎవరు మాట్లాడింది? మీ ఎమ్మెల్యేలు కొందరు నేను మాట్లాడారు చెప్పేది కదా. అది ఫస్ట్ మాట్లాడింది రాజేష్ మహాసేన్ అన్న కదా ఆ, మాట్లాడింది. ఆ, సో ఆ అన్న అలా మాట్లాడకుండా ఉండదు కదా. ఆ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చాలా అవును. కష్టపడ్డాడు పార్టీ గురించి. ఆయన కూడా ఒక సీట్ ఇచ్చి మళ్ళీ ఎన్నిక తీసేసుకున్నారు. ఉమ్, సో అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, ఇలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి. రాజేష్ మహాసేన్ అన్న చాలా అవును, బాగా మాట్లాడతాడు, మంచి అవును. బాగా వర్ణిస్తాడు, అని బాగా చెప్తాడు. సో ఇలాంటి విషయాలు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిమానం, ఆయన ఫ్యాన్ కూడా. ఇట్లాంటి ముసలం అనేది లేకుండా ఉంటే బాగుండేది. ఉమ్. ఆ. అంటే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? నో నో నో, ఉమ్, ఏమీ కాదు. అక్కడ ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇటు సైడ్ ఉండేది టైగర్. ఏం కాదు, ఆ, వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. ఎవరి పార్టీలో ఎవరెంత ఇది పెట్టుకున్నా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు అండ్ బాబు గారు వీళ్ళు ముగ్గురు ఒకటి. సో మిగతా వాళ్ళు ఎంత ఇది పెట్టుకున్నా జరిగే పరిస్థితులు ఏమీ లేవని మాకు అంటే అనిపిస్తుంది. కాదండి, అంటే నాకు ఆ, అంటే ఎక్కడి నుంచి వస్తున్న వార్తలు అవి చూస్తుంటే ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ రేపు థ్రెట్ గా మారతాడేమో, బాబు పెద్దవాడు అవుతున్నాడు, ఉమ్, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన సీఎం అయిపోతే ఉమ్. చిన్నబాబు పరిస్థితి ఏంటి, ఏమీ లేదు అసలు. ఇట్లాంటి కొన్ని. అవన్నీ జస్ట్ మాటలు, కరెక్ట్ మాటలు కాదు, ఆ గాలి వార్తలు అంటారు కదా అవి. ఓకే. ఆ, అంతే, అక్కడికి మించి ఏమీ లేదు. అందరూ చాలా స్పష్టంగా ఉన్నారు పార్టీలో ఉండే. అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా పెద్దలు వాళ్ళందరూ ఉన్నారు కదా, నాకు వాళ్ళ పేరు సరిగ్గా తెలియదు. సో అందరు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ఏదో పోస్టర్లో పేరు పోస్టర్లో నేమ్ వేయలేదనో లేకపోతే బొమ్మ వేయలేదనో, ఇటన్నిటి వీళ్ళు బయట ఎవరో స్ప్రెడ్ చేసేవాళ్ళు. అంతే తప్పితే వాళ్ళంతా చాలా కలిసికట్టుగా ఉంటారు. రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా ఒక 15 ఏళ్ళు 10 ఏళ్ళు, అంటే వాళ్ళు ఇంత 30 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు కానీ ఒక 10-15 ఏళ్ళు అయితే కంపల్సరీ బాబు గారు సీఎంగా ఉంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అన్ని బాగుంటే, ఒకవేళ లేకపోయినా ఆ పరిస్థితులు అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ లోకేష్ గారు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓ బా, గుడ్ బా, సూపర్ అండి మీరు. మంచి అందరికి ఒక నేను అవకాశం అంటే ఇచ్చారు. నాకు ఎవరు చెప్పిన, నేను అనలైజ్ చేసి చెప్పిన మాటలండి అవి. అది ఎప్పుడైనా కూడా ఇప్పుడు ప్రజలకు కూడా Exactly. ఇదే ప్రజలకు కూడా ఇంకొక విషయం చెప్పాలండి. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఇంకొక 10 ఏళ్ళు కంటిన్యూగా కొనసాగిస్తే, ఇప్పుడు గుడ్డు పొదిగినప్పుడు ఎప్పుడు 15 రోజులకి 20 రోజులకి ఏమో పిల్లలు వస్తాయి కదా, అవును, 7 రోజుల తర్వాత తీసేసి మిగతా 7 రోజులకి ఎలా వస్తుంది, అవును, ఆగిపోతాయి, చనిపోతాయి. అవును, సో అలా కాకుండా సేమ్ ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూగా ఒక 10 ఏళ్ళు కానీ బాబు చేతుల్లో కానీ ఉంటే, బాబు గారి చేతుల్లో కానీ ఉంటే, డెఫినెట్ గా ఒక మంచి కొత్త, ఆయన ఎప్పుడైతే ఆయన విజన్ సింగపూర్ అని చెప్పాడో ఆ విధంగా తీర్చిదిద్దుతాడు. కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ చాలా వచ్చున్నాయి, నంద్యాల, కర్నూలు అక్కడంతా కూడా కొన్ని కంపెనీస్ వచ్చున్నాయి, ఓకే, ఇంకా కూడా వస్తాయి. ఇంకా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలా మందికి 6 లక్షల పైచులకు అందరికి ఇప్పటికి కూడా జాబ్లు వచ్చున్నాయి ఆల్రెడీ. ఓకే. సో వచ్చిన 7 నెలలకే. సో ఇలాంటి వాస్తవాలన్నీ చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా మనకు మంచి చేసిన విషయాలు కూడా బయట అందరూ ప్రజలకు తెలియజేయాలంటే నాలాంటి వాయిస్ వినిపించే వాళ్ళు కూడా ఉండాలి. ఉండాలి, yes, సో అవును, నాకు అంటే ఇప్పుడు ఈవెన్ సడన్ గా ఎవరన్నా వచ్చి నా మీద దాడి చేశారంటే దిక్కే లేదు, అవును. వాస్తవం. ఉమ్, అంటే ఇప్పుడు నాకంటూ ఒక అథారిటీ ఇచ్చి పలానా అమ్మాయి మన అమ్మాయి అని చెప్పేసి అది ఏదైతే మనం ఇదిలో అవును, వేసుకుంటామో సో ఇంకొంచెం బలంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక పార్టీ మా పనిచేసే విధి విధానాల్లో ప్రాణం పోయినా హ్యాపీ. ఇప్పుడు నేను ఒకవేళ నాకు ప్రాణం ఏదైనా పోయిందనుకో, నాకు ప్రాణం మీద తీపి పెద్దగా లేదు. ఎందుకండి బాబు, నాకు అట్లేం లేదండి, ఉన్న రోజులు బతుకుతాం, అంత భయం దైవ ఈశ్వరేచ్ఛ. మీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? మీరు ఎలా అంటే చెప్తున్నా. ఎలా? సో మధ్యలో ఒకవేళ ఏదైనా ప్రాణం పోయింది అని అంటే అనామకంగా పోతుంది. ఈ అమ్మాయి ఏ పార్టీకి సంబంధించిన అమ్మాయి కాదు, అవును, అదవుతుంది. నేనేమనుకుంటాను అంటే, ఒక పార్టీకి సంబంధించి ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే ఆ పార్టీ కండువా వేసుకొని ఆ పార్టీకి సంబంధించి మాట్లాడి ఆ పార్టీ విధి విధానాల్లో నా ప్రాణం పోయినా పలాని పార్టీకి సంబంధించిన అమ్మాయి ప్రాణం పోయింది అని పడుతుంది. సో అది నాకు హ్యాపీ. వైసీపీ వాళ్ళు పిలిస్తే వెళ్తారా? నో, ఆ, నెవర్. ఎవరు పిలిస్తే వెళ్తారు? కూటమి ప్రభుత్వం ఉండే వాళ్ళేనండి. అంతే కదా, ఓకే. అంటే ఎవరైనా పార్టీ వాళ్ళు పిలిస్తే అంటే ఓపెన్ ఆఫర్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం. బీజేపీ కూడా ఛాన్స్ ఉందా? మరి అంతే కదండి, కూటమి అంటే 3 వస్తాయి కదా. మూడిట్లో ఎవరు పిలిచినా వెళ్తారు. ఆ, ఓకే, ఓకే, ఓకే. మరి మొన్న ఈ ఒక వీడియో పెట్టారు కదా, ఏది? రఘువరన్ బీటెక్ సినిమాలో డైలాగ్ ఒకటి పెట్టారు కదా, అది ఒక్కసారి బల్ల వదిలేట్టు అయ్యో,
ఆ! డైలాగా? ఆ! "ఏరా ఎర్రిపప్ప, ఏ కష్టము పడకుండా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక్క కారణంతో చెమటలు పట్టకుండా స్ట్రెయిట్‌గా ఎంప్టీ సీట్‌లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మా, నాన్న కష్టపడి ఫీజులు కట్టి ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాసయ్యి, ఈజీగా ఉన్న గ్రూప్‌లన్నీ వదిలేసి ఎంపీసీ తీసుకుంటే ఇంజినీరింగ్ అవుతామని ఎవరో చెప్తే, ఫిజిక్స్‌కి ఒక ట్యూషను, కెమిస్ట్రీకి ఒక ట్యూషను, మ్యాథ్స్‌కి ఒక ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మానాన్నలని విసిగిస్తే, బోర్డ్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వడం కోసం ఫ్లాస్క్‌లో టీ పెట్టుకొని రాత్రి మొత్తం మేలుకొని చదివి, పొద్దున్నే లేసి అలారం పెట్టుకొని, మళ్ళీ ఎంసెట్‌లో ర్యాంక్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకొని, అయినా కూడా సరైన ర్యాంకు రాక, అమ్మ నగలు తాకట్టు పెట్టి, మేనేజ్‌మెంట్ కోటాలో చిన్న సీటు సంపాదిస్తే, ఆ! ఇంజినీరింగ్ చదివిన నాకు తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ మీడియం సరింగా అర్థం కాక, ఫస్ట్ ఇయర్‌లో కంప్లీట్ చేసిన సబ్జెక్టులన్నీ ఫోర్త్ ఇయర్‌లో ఒకేసారి కంప్లీట్ చేసుకొని, ఈ సొసైటీలోకి వస్తే, నీకు ఉద్యోగం లేని వెధవ అందరూ తిడుతూ ఉన్నా కూడా, అవేమీ లెక్క చేయకుండా, ఆ ఆఫీసు, ఈ ఆఫీసు అంటూ కాళ్ళు అరిగిపోయేలాగా 4 ఏళ్లకు కుక్కలాగా తిరుగుతున్న నాకు, మా నాన్న దేనికి పనికిరాడు, పనికిమాలిన అవును. ఎదవ అని తిడితే ఒక్కొక్క ముద్ద మింగలేక, కక్కాలు అర్థం గాక, ఏడుస్తూ బాధపడుతూ ఉన్న నాకు, ఎవరో ఒక మహానుభావుడు నన్ను మెచ్చి, ఒక చిన్న అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న ఇలాంటి పోరంబోకుని ఎదిరించి, ఈరోజు నీ ముందుకొచ్చి మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్‌ని నాకెంతుండాలిరా? బాబోయ్! సూపర్. గుక్క తిప్పుకోవట్లేదు ఏంటండి బాబు! యమ్మ. సరే ఇది ఎవరి గురించి చేశారు ఇంతకి? అది మామూలు డైలాగ్ అది నేర్చుకొని చెప్పానది. అందరూ నాకు పెట్టారనమాట. ఇట్లాంటి డైలాగులు గాదు, బ్రెత్‌లెస్ డైలాగ్ ఒకటుంది. హ్మ్. 'రఘువరన్ బీటెక్‌లో నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇది పెట్టు' అన్నారు. ఆ! అది వాళ్ళు చెప్పినంక అంటే సరే మన ఎవరైతే మన శత్రువులైనా, హ్మ్. మిత్రులైనా అందరూ మనవాళ్ళే. అవును. ఎవరు వేరే పరాయోళ్ళు కాదు. అవును. మనల్ని అభిమానించే వాళ్ళకన్నా, మనం తిట్టే వాళ్ళకి మన మీద ప్రేమ అవును. ఎక్కువుంటది. అవును. అని నేను అవును. దాన్ని బాగా బలంగా నమ్ముతా. అవును. ఆళ్ళ కోసమే పెట్టాను ఈ వీడియో. అబ్బా! ఒక రేంజ్‌లో మిలియన్స్ వ్యూస్‌కెళ్ళిపోయాయి. అది మిలియన్స్ సరే. దాని కింద థ్రెడ్ గూడా మిలియన్స్‌లోకెళ్ళిపోయిందిగా. ప్రాబ్లమ్ లేదు. ఆ! సో, ఇది నా టాలెంట్ అని వాళ్ళకి చెప్పాను. ఎందుకు అంతే. చెప్పలేనురా, నేనొక యాక్టర్‌నిరా. ఆ! ఏ పనైనా చేయగలుగుతాను. అది. ఓకే. ఆహ్, అంటే ఇది దాన్ని ఎందుకంత ట్రోల్ అయింది మరి? ఏది? ఈ ఈ ఒక్క వీడియో. వాళ్ళకంతట వాళ్ళే ఇది చేసుకున్నారండి. ఆ! నేనన్నాను కదా! ఏరా ఎర్రిపప్ప, ఏ ఆ! కష్టము పడకుండా అంటే వీళ్ళేమనుమానించుకున్నారంటే, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈడు కొడుకు వెధవ అని. అయ్యో రామా! జగనన్న వెధవ అని వీళ్ళకంతట వీళ్ళే ఊహించుకొని, ఆ! వాళ్ళు మా జగనన్నని పాపం వీళ్ళే పప్పుని చేసేసారండి. ఆ! దేవుడా! ఆ! అది దానికంతట వాళ్ళే ఊహించుకొని ఇది చేసి దాన్ని పెద్ద టార్గెట్ జేశారు. హ్మ్. సో, దీన్ని ఏమనుకోవాలి ఈళ్ళ మనుషుల్ని. ఆ! అది. అయ్య బాబోయ్! సో, బ్రెయిన్ ఈసారి మీరు ఉందనుకోవాలా? డైలాగ్స్ రెడీ లేదనుకోవాలా? చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకొని పెట్టుకోవాలి మరి డైలాగులు. మీరు. ఏంటిది? ఇక్కడ నుంచి ఇట్లాంటివి నేర్చుకునే ముందు, హ్మ్. ముందు వెనక ఒకసారి ఆలోచించుకొని పెట్టాలంటున్నా డైలాగ్. అట్లా ఏం లేదండి. ఆలోచించేదే ఆలోచించుకునేంత లేదు. ఏం లే. తగ్గేదే లేదు. ఎవరి కోసం మనం ఆలోచించేది లేదు. మనకు నచ్చిన పని మనం చేస్తాం. మనం చేసే పనిలో తప్పు లేదు అనంటే హ్మ్. ఏవైనా చేస్తాను. హ్మ్. తప్పుందనుకుంటే అది నాకే నచ్చదు. మనసు చెప్తది గదా! అదే ప్రతి గదా! ఒక్కరికి ఎవరు చెప్పినా చెప్పకపోయినా లోపల మనసనేది ఒకటి హెచ్చరిస్తూ ఉంటుంది. సో, ఆ! భగవంతుడు ఎక్కడో ఉండడు. లోపల మనసులోనే ఉంటాడు. సో, గుళ్ళో దేవుడు ఒకటే, లోపల మన అంతరాత్మ ఒకటే. సో, వాళ్ళిద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాల. లేకపోతే హ్మ్. చానా తేడాలొచ్చేస్తాయి. వావ్! సూపర్. కానీ అంటే సీరియస్ నోట్‌లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, హ్మ్. గత ప్రభుత్వంలో జగన్‌కు అనుకూలంగా మాట్లాడిన చాలామంది మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం రాగానే లొంగిపోయి సారీ అండి, హ్మ్. సారీ అని ఆ! హ్మ్. మొత్తానికి తప్పుకొని చేయాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్. రేపు మీకు ఆ పరిస్థితొస్తే? నాకెప్పటికి రాదండి. వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేదు. నేను ఒకదానికి స్టిక్ అయ్యాను కాబట్టి దాంట్లోనే ఉంటాను. హ్మ్. నా తుది శ్వాస వరకు ఇది చాలా మంది డైలాగులు చెప్తారేమో, ఈ డైలాగ్ కాదు. హ్మ్. సిన్సియర్‌గా చెప్తున్నాను. నాకు మొదటి నుంచి అదే అంటే అభిమానం కాబట్టి హ్మ్. అందులోనే ఉంటాను. ఇప్పుడు ఆహ్, ఓకే. దాని గురించి ఎందుకులే గాని. ఆ! చెప్పండి. చెప్పండి. పర్లేదు. నో. 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 చెప్పండి. చెప్పండి. నో. నో. దాచిపెట్టొద్దు. అంటే ఏం లేదు, దాచిపెట్టడానికి ఏం లేదండి. సో, ఆహ్, ఒక లీడర్ అనేవాడు, విజనరీ లీడర్ అనేవాడు ఎలా ఉంటారు అనంటే, అది బాబు గారిని చూసి చెప్తాను. ఓకే. సో, ఆయన్ని చూసి, ఆయన యొక్క పరిపాలన చూసి నేర్చుకున్నాను. సో, ఇప్పుడున్న ఒక 10, 15 ఏళ్ల కాలంలో ఎవరైతే ఇప్పుడు ఒక ఉడుకు రక్తం ఉర్రూతలూగుతూ రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేస్తున్నారో, తన డబ్బును కూడా, తన యావదాస్తిని కూడా ప్రజల కోసం అంకితం చేస్తున్నాడో, అలాంటి వాడు ఒకడు పుట్టాడు, అలాంటి వాడు కూడా ఒకడు ఉన్నాడు అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి, చూస్తున్నాం ఎవరు కాబట్టి, అతను? ఇంకెవరండి, మా పవర్ స్టార్ పవన్ ఆ! కళ్యాణ్ గారు. ఓకే. ఓకే. సో, రైట్. అవును. వేల ఆస్తులు ప్రజల కోసం ఏ అవును. నాయకుడైనా పెట్టారా? అవునవును. అదే మళ్ళీ నాకు సడెన్‌గా గుర్తు రాలేదు. ఏ ఆ! నాయకుడు పెట్టలేదు కదా! అవును. సో, కాబట్టి ఆయన్ని చూసి కూడా మేము నేర్చుకున్నాం కాబట్టి, డెఫినెట్‌గా మా జీవితకాలం ఈ ఇద్దరు వ్యక్తులకి మేము
ఉంటాం, తోడుగా ఉంటాం. సినిమాల్లో బిజీగా ఉన్నారా? పర్వాలేదండి. ఆ! కొంచెం అంటే ఒక్కొక్కసారి ఒక 5, 10 రోజులు చేసామనుకో, తర్వాత ఒక 20 రోజులు లేకపోవడం, తర్వాత ఒక ఓకే. నెల లేకపోవడం, ఇట్లాంటివన్నీ కామన్‌గా ఇగ ప్రతి అది ఒక్క కామన్ యాక్టర్‌కి సినిమాల్లో ఉంటాయి. అంతే గదా! సో, అవును. ఏదో ఒకటి వస్తా ఉంటది. నేను అవును. అక్కడ లేనప్పుడు నా తోటలోకొచ్చి పని చేసుకోవడం, ఏదో హ్మ్. ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఓకే. ఇబ్బందేమి లేదు. భగవంతుడు అనేవాడు మంచి ఏంటి గంధపు చెట్లు పండిస్తారా ఏంటి మీ తోటలో? గంధపు చెట్లేసాం. ఓహ్! శ్రీగంధం చెట్లు మా సి వారికి ఇష్టం అన్నమాట. అచ్చచ్చా! ఆ ఉండే ఎకరాలోనే మొత్తం చుట్టూతల అంటే అదేమంటారో ఫెన్షన్ కంచె. ఏసారు. ఆ! కంచె ఆ! చుట్టూతల ఏసాడనమాట. ఆ! ఏసి వాటికి నీళ్లు డ్రిప్పులు పెట్టి ఓకే. ఇవి బాగా బతికినాయి. బాగా అన్నీ బతికినాయి. ఆయన చేయేస్తావు అది మంచిది. ఆ! మా వారు బుధవారం పుట్టారంట వ్యవసాయం చేస్తే మంచిదంట కదా! ఓహ్! అవునా? అలాంటిది గూడా ఉంటదా? సో, థాట్ అసలు ఎంత బా చేశాడండి. ఆ! అంత తక్కువ టైంలో అందరూ చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఉదయ్ ఆ! నువ్వు చదువుకొని జాబ్ చేసుకొనొచ్చావు హైదరాబాద్‌లో. కానీ ఇప్పుడు ఎండలో కష్టపడి ఇంత ఫార్మ్ తోటని ఇంత మంచిగా చేస్తున్నావు అనంటే, మేము మొదటి నుంచి వ్యవసాయంలో పుట్టి వ్యవసాయంలో ఉండేవాళ్ళకి కూడా మా వల్ల కాలేదు. అంత ప్రేమతో పెట్టి ప్రాణం ఇప్పుడు పెట్టి పూర్తిగా అటు చేస్తున్నావని. ఎళ్ళిపోయాడా ఆ! వ్యవసాయంలోకి? అరే! వండర్‌ఫుల్. ఆ! అక్కడ అంతా చూసుకొని అంటే అత్తమామయ్యలు పెద్దవాళ్ళయిపోయారు కదండీ! కరెక్ట్. వాళ్ళు కూడా కరెక్ట్. కరెక్ట్. చూసుకోవాలి కదా! అవును. అందుకని అవును. నేను ఇక్కడ ఏదైనా షూటింగ్స్ ఏదన్నా ఉంటే ఆ! ఆఫీస్‌గా ఉండి ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటే వచ్చి చూసుకొని మళ్ళీ అచ్చచ్చా! ఎళ్ళిపోతాను. నేను ఓకే. ఇక్కడ ఉండడం లేదు. ఓకే. సో, ఓకే. ఎక్కడ ఓకే. నా ఫ్యామిలీ అటుంటే ఆ తోటలో అదే చాలా కరెక్టేలెండి. హ్యాపీగా అంతే ఉంటదండి. గదా! మీ పీస్‌ఫుల్‌గా తోటలో ఉంటుంది. ఉన్నప్పటి వీడియోలే భలే ఉంటాయి అసలు. చుట్టూ పచ్చని మంచిగా ఉంటది. ప్రకృతి. పచ్చడి ప్రకృతి అబ్బబ్బబ్బబ్బా! ఆ యొక్క ఇది అరటి చెట్లు. మీరవి చూపిస్తుంటే మాకంటే ఒక్కసారి సోల్ అనే ఊర్లోకెళ్ళిపోతది. మనం ఏ సొంతింటికెళ్ళిపోతది. ఏం కావాలండి ఇప్పుడు ఒక వేల కోట్ల ఆస్తులు ఒక పెద్ద మనిషిని తీసుకుందాం. అవును. చాలా వేల కోట్లుంటాయి. ఏంటి అనంటే కడుపు నిండా ఒకరోజు కడుపు నిండా ఆ ఫుడ్ తింటే చచ్చిపోతాడు. చచ్చిపోతారు. ఏం అవును. చేసుకుంటాడు? కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ముగ్గురు బిడ్డలండి. నేను, మా వారు ఆ ముగ్గురు బిడ్డల కోసం కొంత ఆస్తనేది సంపాదించివ్వాలి. వాళ్ళ చదువులకి, ఉద్యోగాలు చేసేంత వరకు ఇవ్వాలి. తర్వాత హ్మ్. వాళ్ళు ఉద్యోగం చేసుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళకి పుట్టే పిల్లల గురించి వాళ్ళు సంపాదించుకుంటారు. రైట్? ఇది ఈ అవును. ఈ ఈ యొక్క ప్రకృతి ఈ ఈ యొక్క అవును. ప్రక్రియ ఇలా జరిగితే అందరూ వెల్ సెటిల్డ్‌గా ఉంటారు. బావుంటారు. అలా కాకుండా నువ్వనే ఒక పర్సన్‌వి నీ కొడుక్కి ఆస్తులు సంపాదిచ్చి, నీ మనవళ్ళకి ఆస్తులు సంపాదిచ్చి, వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు సంపాదిచ్చి, ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు నువ్వే సంపాదించాలి అనుకుంటే ఎందుకు? దేనికి అంటే అవును. నీకు పుట్టే పిల్లలు అంత అసమర్థులని అర్థమా? అసమర్థులు అయిపోతారు గూడా. మనం అయిపోతారు. వాళ్ళకట్లా జేస్తే. అవును. సోంబోతులయిపోయి. అవును. నేను మటుకు నా నియోజకవర్గంలో ఇక్కడ రాత్రి నేను షూటింగ్ నుంచి వస్తుంటే పబ్ కల్చర్. అవును. అవును. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇలా జరిగినియి అని జెప్పేసి అంటూ ఉంటారు కదా! ముఖ్యమంత్రులని ఆడిపోసుకుంటూ ఉంటారు అవును. కదా! ముఖ్యమంత్రులు కాదు. ముందు నీలో రావాలి మార్పు. నువ్వెందుకు పబ్‌కెళ్ళి తాగేసి ఇది చేస్తున్నావు? హ్మ్. ఇష్టం వచ్చినట్టు తాగి నీవు వచ్చిన మైకంలో ఎవరు కనిపిస్తున్నా నీకు అర్థం గాక రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు ఇది చేసేస్తుంటే అసలు ఆ పబ్ కల్చర్ లేకపోతే నీ ఇంట్లో తాగి నీ ఇంట్లో పడుకొని నీ ఇంట్లో అవును. దొర్లాడు అవును. ఇబ్బంది లేకుండా. ఇలాంటి పబ్బులు ఎందుకండి నాకు అర్థం కాదు. దేనికండి పబ్బులు? హ్మ్. దీని మీద గవర్నమెంట్‌కి ఏం పోవట్లేదా? సో ఇలాంటియన్నీ టూరిజం డెవలప్ చేయడం కోసం అని జెప్తున్నారు గదా! ఏంటి పబ్బులు అంటే టూరిజం డెవలప్ చేయాలంటే పబ్బులే పెట్టాలనా? అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసమని. ఇలాంటియేం లేపోతే వాళ్ళిక్కడికి రారేమో అని ఒక శుద్ధంగా అమెరికాలో అట్లా వాళ్ళు మన కల్చర్‌ని పాటిస్తున్నారండి వాళ్ళు. అవును. మొన్న కుంభమేళలో సగం మంది వాళ్ళే ఆ! ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా శివమాలేసుకొని హరి ఓం, హరి ఓం, శివ శివ అవును. శివం వాళ్ళకి నోరు తిరగని మాటల్లో కూడా ఎంత పద్ధతిగా ఉన్నారు. అవును. మనకెందుకండి మనం హిందువులుగా పుట్టాము, హిందువులుగానే ఉందాము. ఆ హిందూ సాంప్రదాయాన్ని కాపాడదాము. ఎందుకండి ఇలాగా? ఇప్పుడు ఎవరో ఏదో నాలుగు గోడల మధ్య మగాడు అనేవాడు కొన్ని కోరికలుంటాయి. కామ, క్రోధ, మదమాత్సర్యాలు కలిగినటువంటి అవును. పురుషులు మనము హ్మ్. ఉంటాయి. అయి నాలుగు గోడల మధ్య ఎక్కడో చూసి చావండి ఏమైనా చేసుకోండి. ఇలా పబ్లిక్‌గా పబ్బులు పెట్టి తిరిగి అర్ధనగ్నంగా అమ్మాయిలు ఇది చేసి దానివల్ల సమాజానికి ఏమి ఇస్తున్నాయి? మళ్ళీ ఇలాంటి రేపులు మర్డర్‌లు జరగవా అండి? జరగవా? నాకు ఆ! అంటే నేను అంత పెద్దగా మాట్లాడే ఏజ్ నాకు లేకపోయినప్పటికీ, నాకొచ్చినటువంటి ఆలోచన కరెక్ట్. గవర్నమెంట్‌కి ఎందుకు కరెక్ట్. రావడం లేదు? హ్మ్. అంటే పబ్బులు మూతపడకుండా పబ్బులు రన్ అయితే మాకు డబ్బులొస్తాయి అని స్వార్థంగా మాట్లాడితే ఆ డబ్బులు పోనీ ప్రజల కోసం ఏమన్నా చూస్తున్నారా? ప్రజల కోసం ఏమైనా ఎవరు స్వార్థపడుతున్నారు? ఎవరు ప్రలోభపడుతున్నారు? ఇవన్నీ ఉంటాయండి. నాకివన్నీ మైండ్‌లో ఉంటాయి కానీ నేనేం చేయగలుగుతానండి సామాన్యమైన స్త్రీని. ఎందుకండి ఇప్పుడు చూసారా గో సంరక్షణ అన్నారు ఉద్యమం. హ్మ్. చూడండి మీ ఎనకాల వచ్చేస్తారు ఇప్పుడు చాలా అంతే మంది. అంటారా? హిందుత్వవాదులు. అది గో ఆ సంరక్షణ గోవుల్ని కోసం చాలా అద్భుతమైన వర్క్ జరుగుతుంది చెప్పాలండి బయట. నేను నా తోటలో 2 ఆవులు తీసుకొని ఇది చేసిన తర్వాత నేను దాన్ని హ్మ్. ఇంకా ఇది చేస్తాను. యెస్. గోపంచకం తాగడం వల్ల దాని యొక్క ఉపయోగాలేంటి? క్యాన్సర్ సకల నయమవుద్దండి. రోగాలకి అవును. విముక్తండి. అవును. గోమాత అనేది ఇంటి ముందుకొచ్చేప్పుడు అవును. పాలు పిండి ఇచ్చేవాళ్ళంట. అదే ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక గోమాతను పెంచుకుంటే దిక్కుమాలిన కుక్కలెందుకండి? అంతే గదా! తప్పనుకుంటారేమో. లేదు లేదు. కుక్క అనేది ఎప్పుడు బయటే ఉండాలి. కరెక్ట్. ఎందుకు? నువ్వు సంపాదించుకున్న ఆస్తి
ఏదైతే ఉందో, లేకపోతే కాపలా. ప్రాణ సంరక్షణ కోసం ఏదో నువ్వు కుక్కని కాపలా పెట్టుకుంటే దానికి మంచిగా ఫుడ్ అంతా పెడతావు. మరి తీసుకొచ్చి ఏంటండి, నిన్ను ఎత్తుకొని ముద్దాడి నీ ఉచ్చదూర్చి నీ నీ దొడ్డికి అంత తీసి క్లీన్ చేసి నిన్ను ఇంత పెద్ద మురిపాలు ఇచ్చి నిన్ను చదివించి పెద్ద చేసిన తల్లిదండ్రులేమో బయట బయట అక్కడెక్కడో అనాథ శరణాలయంలో అనాథాశ్రమాల్లో, నీకు ఏ వృద్ధాశ్రమాల్లో. ఏ విలువ లేనటువంటి విలువ ఉంది, కుక్కకు కూడా విలువ ఉంది, నేను గౌరవిస్తాను. దాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు పెట్టి, లక్షల కోట్లే అండి కుక్క పిల్ల కూడా, దాన్ని తీసుకొని వచ్చి బెడ్ లో పక్కలో నీ బెడ్ మీద పండే షేర్ చేస్తావా? కుక్క తినే పెడిగ్రీ అని ఉంటది కదా, అది ఒక్కటే 3,000 4,000 నెలకి. పెడిగ్రీ అంట, అవును కరెక్టే. 3,000 4,000 అసలు. దాన్ని ఇది చేస్తావా? కుక్కలు ముద్దు చేయడం అని తప్ప నేను అనట్లేదు. ఎంతవరకు చేయాలి? నీ బయట నువ్వు ఇంట్లోంచి బయటికి రాగానే బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది చూడు, అది కుక్క ప్రేమ అది అంటే. కుక్క ప్రేమ. అలా కాకుండా ఇంట్లోనే ఉచ్చబోస్తుంది, ఇంట్లోనే అన్ని చేస్తుంది. దానివల్ల వచ్చే బ్యాక్టీరియాస్ నీ మీదకి వస్తాయి, దాంట్లో ఉండే బొచ్చు కుక్క రాలుస్తుంది కదా, అది తెలియకుండా కూరలలో అన్నంలో పడితే తెలియకుండా నీ పొట్టలో పేరుకుపోయి రేపు రయాన పని జబ్బులు వస్తే నీ జబ్బులు నీకు వచ్చి నీ కాక నువ్వు పీల్చే గాలి పక్కన వాళ్ళు పీలిస్తే వాళ్ళకి వచ్చి రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెంది ఇంత చిన్న నాలెడ్జ్ ఎలా మిస్ అయిపోతానో నాకు అర్థం కాదు. ఇవన్నీ నాకు బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి చెప్పాలంటే. నిజమే కాదా నేను చెప్పింది? ఏమన్నా అబద్ధం ఏమన్నా ఉందా? ఏమండి అబద్ధం ఏమన్నా ఉందా అండి? లేదు, సామాజిక బాధ్యత అనేది ఉండాలి, మనందరికీ ఉండాలి, ఆలోచించాలి కూడా. ఆలోచించాలి కదా. తల్లిదండ్రుల్ని బయట వేసి కుక్కని ఎంతమంది అండి అనాథ, నేను దాని గురించి కూడా వీడియో పెట్టానండి. ఎందుకంటే బయట అన్ని అనాథాశ్రయాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? పోనీ పిల్లలు లేని వాళ్ళకంటే పోరే నాకు ఎవరు రేరా బాబు పిల్లలు పుట్టలేదు అని అంటే ఓకే, కానీ పిల్లలు ఉండి కూడా, కొడుకులు కూతుర్లు ఉండి కూడా అనాథాశ్రయాలు మొగ్గిపోతున్నారండి. అదేమంటే నువ్వు చూసుకుంటున్నావు అని అంటే రా చూపిస్తాను రా, నువ్వు రా మా ఇంటి దగ్గరికి రండి, నేను వాళ్ళకి చెప్పే సమాధానం అనమాట. ముందు నువ్వు చూసుకొని చెప్పమ్మా అనేసావంటే రా, నేను నా అత్తను మామని వదిలిపెట్టలే, నా అత్తను చూసుకుంటున్నా, మామని చూసుకుంటున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నా, మా అమ్మని మా నాన్న కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బులు నేను ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు, నేను వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ తిండి కోసం మనం అడిగినప్పుడల్లా నేను అమౌంట్ వేస్తున్నా. ఇది మటుకు వాస్తవం. నా భర్త మా మామయ్యని ఇంకొక తండ్రి అనుకున్నాడు, మా మామ కూడా నా తండ్రి అనుకుని, ఒకవేళ ఏలే మా నాయనకి కొడుకులే సరదాగా అన్నా కూడా పోనీలేబ్బా ఆయన కూడా పెద్ద ఆయన, పోనీలే మా అమ్మని పనికి పోవద్దంటే పోతుంది, ఖాళీగా ఉంటే ఆడినైనా కాళ్ళు పట్టుకుపోతాయి, ఏదో చేసుకుంటే పోద్దిలే అని చెప్పేసి అని. ఎప్పుడన్నా నేను పోయినప్పుడు నాకు ఇస్తుందంటే 10 రూపాయలు ఇస్తుంది మా అమ్మ, ఎక్కువ 100 రూపాయలు కూడా ఇది. అట్లాంటిది నేను అందరూ చూసుకుంటున్నాను కదా, మరి నేను చూసుకుంటున్నా కాబట్టి కదా మాట్లాడగలుగుతాను. మీరు ఎవరైనా ధైర్యంగా వచ్చి మాట్లాడండి. ఆ విధంగా మెసేజ్లు పెట్టేవాళ్ళు మీకు చేతగాక ఎంతసేపటికి పెళ్ళాల మాట కూడా వినాలి కాదని నేను అన్నాను. ఎంతవరకు అది? నువ్వు నేను కావాలి అని అంటే మీ అమ్మని మీ నాన్న పలాంటి ఇక్కడ తోసేయంటే తోసేస్తావా? ఇప్పుడు నీ అమ్మని ఏదైతే ఈ యొక్క భార్య యొక్క అమ్మ నాయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, నీ భర్త యొక్క అమ్మ నాన్న బయట ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? అందరూ సమానంగా చూడాలి కదా. నువ్వు మీ అమ్మని మీ నాయన తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, ఇద్దరు చూసుకో, ఇంకా పుణ్యం వస్తుంది. రేపు ఈ విధి విధానాలు చూసి నీకు పుట్టిన 2 మగపిల్లకాయలు రేపు నిన్ను ఎలా చూస్తారు? రేపు నిన్ను కూడా ఓల్డేజ్ హోమ్ లో పడేరా? నిన్ను కూడా నువ్వేం చూసినావు అంటమ్మా అని చెప్పేసాను రా. మనం చేసే విధి విధానాలు పనులు బట్టి రేపు మన పిల్లల జనరేషన్ కూడా మారబోతుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. మనకు తెలుసు కదా, మన చిన్నప్పుడు స్టోరీ చదివాం కదా, తాతకు చిప్ప పగిలిపోతే మనవాడు ఏడుస్తుంటాడు. అరే చిప్ప పగిలిపోతే ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మళ్ళీ నీకు రేపు అది ఉండాలి కదా డాడీ, నాకు అది పగిలిపోయింది, ఇప్పుడు నీకోసం ఎట్లా మరి చేయాలి అంతే కదా, తెలుసుకుంటాడు కదా, అప్పుడు తెలుసుకోవాలి కదా. అట్లాంటి వీడియోస్ చాలా మంది సోషల్ అవేర్నెస్ చేస్తారు, యూట్యూబ్ వాళ్ళు అంటే చాలా మంది చాలా గొప్ప వ్యక్తులు పెడతారు. దాని గురించి కూడా కొంతమంది నేర్చుకోవాలి. వాస్తవాన్ని మర్చిపోయి అవాస్తవంలో బతుకుతున్నారు, గుడ్డోళ్ళు అయిపోయారండి చాలా మంది చెప్పాలంటే. వాస్తవంగా డబ్బు వెంట ఎందుకండి నీ ఇంటి నీ బంధువులు మటుకు ముఖ్యము, ఈ మిగతా వాళ్ళు ముఖ్యం కాదా నీకు? నువ్వు అందరినీ ఒకే విధంగా ప్రేమించాలా. నువ్వు ఆ ఇంటికి కోడలు అయినప్పుడు నువ్వు అత్తని మామని ఆడబిడ్డని నీ తోట ఆ బంధువు వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ నువ్వు ఏకీభవించాలి. నీ అమ్మ మీ నాయన పక్కన పెట్టినా కూడా, వాళ్ళ బంధువులు పక్కన పెట్టినా కూడా, నువ్వు ఎవరైతే నీ భర్త చేత 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసి ఆ ఇంటికి వెళ్ళావో ఆ ఇంటి పూర్తి బాధ్యత నీదే ఒక కోడలుగా. నీ ఇంటికి నువ్వు ఏదైతే పుట్టింటి వచ్చో ఆ పుట్టింటికి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి బాధ్యత. అవన్నీ మర్చిపోతున్నారండి. అన్ని మర్చిపోయి విచ్చలవిడిగా బిహేవ్ చేసి ముసలోళ్ళకి అన్నం కూడా పెట్టట్లేదండి. మొన్న వీడియో చూశాను, వేడన్నం పెట్టమ్మా అని చెప్పేసి అడిగినందుకు అతన్ని ముసలాయన్ని వాళ్ళ కోడలు వాతలు పడి, అవసరమా అండి ఇవన్నీ? మనుషులు బతికితే ఎన్ని రోజులు బతుకుతారండి భూమి మీద? ఎవడు శాశ్వతం అండి భూమి మీద? చిన్న సింపుల్ లాజిక్లు నాకు. అరే ఇంత చిన్న విషయాన్ని నాకు మాత్రమే తెలుసా, లేకపోతే వీళ్ళకి తెలియదు అనిపిస్తుంది నాకు. అట్లా ఉంది. అవునా దివ్యల మాదిరి అంటే మీకు ఎందుకు? సో మంచి పాయింట్ ఎత్తారు. ఇప్పుడు దివ్యల మాధురి అక్క అంటే బాగుంటది, ఆవిడ కూడా అక్కే, పెద్దక్క.
ఆవిడ సరే ఇప్పుడు ఆవిడకి నచ్చిన విధిలో సరే మొదటి భర్త నచ్చకపోవడమో, లేకపోతే కొన్ని విధి విధానాలు ఏమో సరిగ్గా ఉండకపోవడమో ఏమో, ఆవిడ పాపం దువ్విల శ్రీనివాస్ గారిని ముందరేమంటే మేము ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ముదరంగా నా లవరు, మేము స్నేహితులము, లవర్లం అయిపోయాము, ప్రాణానికి ప్రాణము, ఇప్పుడు బిడ్డనగానే స్థాయికి వచ్చాము అని యూట్యూబ్లో కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తా ఉన్నాయి. సో ఎంత మార్కు వాస్తవే కానీ వాస్తవం అంటే కొన్ని ఆవిడ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయి కదా, వాస్తవేనండి. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, జస్ట్ విడాకులు వస్తే పెళ్లి చేసుకుందాం, ఓకే విడాకులు వస్తే పెళ్లి చేసుకుంటారు, ఓకే. సో ఆ దివ్యల మాధురి గారికి 3 పిల్లలంట, ఆడపిల్లలంట. ఈయనకి 2 ఆడపిల్లకాయలు. సో ఎవరు శ్రీనివాస్ అన్నకి కూడా 2 ఆడపిల్లకాయలు. సో ఈ దివ్యల మాధురి చేసే శాస్త్రలకి ఇప్పుడు భర్త అనేవాడు పాపం వాడు ఏమైనా కొట్టి తిట్టి తాగుబోతులు అయ్యి చేస్తుండే అది లేదు. సో అతను అమెరికాలో సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు. సో అతను నా భార్య దేవత, నా భార్య మరో సీతాదేవి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ మాటని ఈమె కాపాడిందా అండి? వాళ్ళ భర్తకి విలువైన ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఓకే సరే, నువ్వు ఆడైనా సావు, ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిచ్చారు మీరు. ఆయన నాయన శాస్త్రీయబద్ధంగా మీలాగా విడాకులు తీసుకోకుండా కలిసి పిలకాయలకు అనట్లేదురా బాబు, నేను డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకొని ఏదైతే శాస్త్రీయబద్ధంగా నేను పెళ్లి చేసుకున్నాను ఆయన అని చెప్తే అదే పనిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి కింద పనిచేసే కార్యకర్తల వరకు ఇదే మాట మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రోజైనా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పేసి అన్నావా? పార్టీ యొక్క నాయకుడిని బట్టే కదా కింద వాళ్ళు బిహేవ్ చేస్తారు. అదే విషయంలో ఈ దివ్యల మాధురి ఇతను కూడా మాట్లాడాడు, నేను ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను, శ్రీరామచంద్రమూర్తిని అని అన్నాడు. మరి ఏం చేసావు నువ్వు? 2 బిడ్డలు రేపు వాళ్ళు పెళ్లికి కూర్చున్నారు, అల్లుళ్ళు మనవాళ్ళు పుట్టే సిచ్యువేషన్స్ లో ఇది నీకు అవసరమా? ఇప్పుడు రేపు ఆవిడకి దివ్యల మాధురి అక్కకి 3 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. రేపు ఆ ఆడపిల్లలు కూడా నీ గురించి నిన్ను చూసి నేర్చుకోవాలా? మా నాన్న ఏ తప్పు చేయకుండా మా మమ్మీ ఎందుకు వదిలిపెట్టేసింది, ఇంతేనేమో జీవితం అంటే. రేపు మాకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాడితో కూడా అవసరానికి ఉన్న రోజులు ఉండి తర్వాత వేరే వాడిని చేసుకోవచ్చేమో అని అనుకోరా? అంటే వీళ్ళిద్దరు కలిపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఉండాలనుకునే వాళ్ళు లోపల ఎక్కడో ఉండండి. మీరు బయటికి మీడియాలోకి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు ఎందుకు అని చెప్పి నేను ఆ రోజు పెట్టిన ఇదనమాట. అది అంటే వాళ్ళని తిడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అంటే వాళ్ళ వ్యక్తిగత పరంగా మనకు అవసరం లేదు. నువ్వు ఏదైతే ఇది మాట్లాడావో, నువ్వు ఇది మాట్లాడినప్పుడు మేము ఇది అది వల్గర్గా ఏం కూడా మాట్లాడలా, నువ్వు ఈ విధంగా మాట్లాడావు కదా. ఆయన అన్ని కోర్టు పరంగా లీగల్ గా నోటీసులు తీసుకొని అంత డైవర్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు కదా. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి నువ్వు చేసేది ఏంటని చెప్పి మాట్లాడతారు కదా ఆబ్వియస్లీ కదా. మీరు పర్సనల్ గా ఉండాలనుకున్నప్పుడు మీరు పర్సనల్ విషయాన్ని ఏం తీసుకొచ్చారు, బయటకు పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడో నువ్వు పర్సనల్ గా ఉండి తీసుకొచ్చి మాట్లాడితే అది తప్పు, అవునా కదా? ఎక్కడో పలాని దువ్వెల శ్రీనివాసు, ఆ మాధురి, ఆ దువ్వెలో నాకు తెలీదు, ఎక్కడో రూమ్ లో ఉంటే ఈ కెమెరా పోయి సీక్రెట్ గా తీసి బయట పెడితే తప్పు ఎంటర్ మాది కదా. నువ్వే బయటకు వచ్చినావు, నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే ప్రాణం అన్నావు, పాపం పక్కన ఆవిడ ఉసురు కొట్టుకున్నావు. ఈ వాలంటైన్స్ డేకి వాళ్ళదే ప్రత్యేకమైన లవ్ స్టోరీ. అయినా నాకు అర్థం కాదండి, ఇలా అలాంటి వాళ్ళని వాలంటైన్స్ గా చూపిస్తారా? అలాంటి వాళ్ళు ఏం సాధించారు? ప్రేమనా అది? కామమా ప్రేమనా కనిపిస్తుందా మీకు? ఆయనకు ఫుడ్ కూడా లేకపోతే ఈమె లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చి ఆయన మనసు గెలుచుకుని, నాకొద్దు, నేను ఒక ఎమ్మెల్సీని, నేను ఒక ఇదిని, నాకు నువ్వు ఫుడ్ పెట్టేదేంది, నాకు ఆల్రెడీ భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు, నా భార్య పెట్టబోయినా నాకు 2 బిడ్డ పెట్టదని అడిగే హక్కు శ్రీనివాస నాకు లేదా? అడగలేడా? ఫుడ్ ఆయన వండుకోలేడా? తినకపోతే చచ్చిపోతారా? ప్రజల కోసం బతకాలి, ప్రజల్లోనే ఉంటాలి నేను అని చెప్పేసి మాట్లాడుతుంటాడు కదా. మరి ప్రజల కోసం ఏంటి, మీరు కూడా ఇంకొక తగులుకోండి అని చెప్తారా? సారీ ఈ మాట అనకూడదు, వేరే వాళ్ళని తగులుకోండి అని చెప్పి నేర్చుకోవాలా? ఆయన నియోజకవర్గ ప్రజలు నేర్చుకోవాలా? ప్రేమను యాక్సెప్ట్ చేయరా? నేను చెయ్యనండి, నేను చేయను, యాక్సెప్ట్ చేయను. వాళ్ళు 4 గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని వాళ్ళు ఎప్పుడు బయటపడాలా? నేను తప్పు అనట్లేదు. ఆవిడకి ఏమి మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ భర్తకు వచ్చిందో, ఈయనకి ఏం మిస్అండర్స్టాండింగ్, తప్పులు బాధలు మీరు చెప్పారు కదా, అవన్నీ ఉంటే ఉండొచ్చు కూడా. ఎప్పుడు రావాలి బయటికి? మీరు అన్ని క్లియర్ చేసేసుకొని అప్పుడు వస్తే, అప్పుడు పలానే మా అన్న జెంటిల్మెన్ రా బాబు అన్ని క్లియర్ చేసుకొని వచ్చాడు, సో పర్వాలేదు, ఇట్లాంటివి కొన్ని పాటించాలి అనుకుని అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఏం చూసి నేర్చుకోవాలి? దువ్వెల మాధురి గారిని చూసి, శ్రీనివాస్ అన్న గారిని చూసి ఏం నేర్చుకోవాలి? అది సో అంటే ప్రేమకు వయసు సంబంధం లేదని నేర్చుకోకూడదు. మీరు ప్రదేశారి ప్రేమ అనకండి బాబా, ఆ ప్రేమ కూడా మలినం పడుతుంది. అబ్బే చిచ్చి రోతగా ఉంది. మరి ప్రేమ ఏంటండి? ప్రేమ ఈవిడికి 3 బిడ్డలు, ఆయనకి 2 బిడ్డలు, ఈ టైంలో ప్రేమ? ఆ బిడ్డల కోసమని చూడొద్దా? రేపు ఆ బిడ్డలకు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? ఏం కూడా పిల్లకాయలు కూడా అబ్బపోలకు వస్తారు, బిడ్డలు వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోరా? మినిమం సెన్స్ లేదా? మళ్ళీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంటే దేనికండి? తగలేసుకోనా?
ఓకే. నాకు కోపం వస్తది అలాంటి మాటలు మాట్లాడితే. కూల్. అయితే మీరు ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోయి ఇలా అనండి ఒకసారి. నేను కూల్‌గానే ఉంటానండి. హ్మ్. అలాంటి విషయాలు వచ్చినప్పుడు భలే బాధాకరం అనమాట. హ్మ్. మీరు ఒక పర్సన్ గురించి వ్యతిరేకించి వక్రీకరంగా మాట్లాడినప్పుడు, అవును. మీరు కూడా దాన్ని అవలంబించాలి కదా! మీరు కూడా ఆ పద్ధతులు పాటించాలి కదా! మీరు పాటించినప్పుడు ఎందుకు మాట్లాడతారనేది నా పాయింట్. అది. ఓకే. హ్మ్. రైట్. మనం ఫస్ట్ ఒకటి మిస్ అయ్యాం. మీరు ఏది? సింగర్ కావాలనుకోని ఎందుకు కాలేకపోయారు? ఎందుకు ఆగారు? అంటే అదే అవి దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? కాదండి. ఆ రోజు సంగీతం నేర్చుకోవాలనుకోని తర్వాత మా ఆయన అది జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా! హ్మ్. 'సరైనోడు' మూవీకి హ్మ్. సెట్ హ్మ్. అవును. ఇది పోతా ఆ! ఉంటే, సరే ఇంగప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకున్నా. సంగీతం నేర్చుకోవాలి ఆయనకి పని లేనప్పుడు సంగీతం వారానికి 3 క్లాసులనమాట. అచ్చచ్చ! ఆ ఓకే. యూసఫ్‌గూడలో. ఆ! ఆ! అతను ఆడికి పోతే మా వారు 1200 ఎంతో కట్టి జాయిన్ చేశారు. ఆ! జాయిన్ చేస్తే అతను సారీగమా అనమంటాడు. నాకు ఇంకొక వాయిస్‌లో వస్తుంది. నేనేమో అంత సంగీతం వచ్చేస్తున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఆ! ఎలా పాడతారు? ఆ! ఆ విధంగా వస్తుంది. మీది ఒరిజినల్ వాయిస్ పాడండి అతను అంటాడు. ఆ! నేనేమో నాకు ఇదే వాయిస్ వస్తుంది అని చెప్పేసి అసలు బేసిక్‌గా ఆయన గురించి నేను సంగీతం మానేశాను. నాకొక టార్చర్ అయిపోయింది. ఇంక సరిగమలు ఎట్రా పలకాలిరా నాయనా అంటే, మేడం మీరు బేస్ వాయిస్‌తో పలకండి. మీకు సంగీతం లేదు. మీకు సా ఇట్లా అనమంటాడా? సా రి గా మా అని వాడు మాట్లాడతాడు. నేను అవును. సా రి గా మా ప అద్భుతం. అదే కదా అంటుంది. అది అయ్! కీల వాయిసు. మీ వాయిస్ కాదు అని అంటాడు అతను. అదేంటి నాకర్థం కాలా. మీకు అర్థం కాలా? ఇప్పుడు ఆ వాయిస్‌తో బ్రీత్ తీసుకొని పెద్ద సాంగ్స్‌లు పాడలేం. అది లో ఆహాహా! లో వాయిస్ అది. ఓకే. కీల గొంతు అంటారు చూడు. ఆ! 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 ఆ గొంతది. ఇప్పుడు ఇందాక సారీ ఇది నా ఒరిజినల్ వాయిస్. ఆ! సారీ ఆహా! డిఫరెంట్ అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు పాడింది ఇప్పుడు నాకర్థమైంది. ఒక పాటకు స్టార్టింగ్‌లో ఉంటదది. పాట అన్ని రాగాలు వచ్చేసి పాట పాడడానికి ఒక రెడీ అవుతారు చూడు. అవును. ఆ వాయిస్ ఇది. చిన్నప్పుడు కరెక్ట్. ఈ చిరంజీవి గారి యెస్. పాటలు, ఒక ఆ పాట పాటలు, ఉంది అట్లాంటిదొకటి. ఈ అవును. పాటలు అయన్నీ పాడి అలా ఓకే. అలవాటయిపోయింది. సో, ఇక మీరు ఒరిజినల్ ఇంక నా పాడలేకపోయారు. ఒరిజినల్ ఏమొస్తదో. ఈ అతని బాధ తట్టుకోలేక నాకు సంగీతం వద్దు, ఏమొద్దు అన్నా నేను రేపటి నుంచి రానన్నా ఆ! అని చెప్పి వచ్చేసా. మేడం మీరు ట్రై చేయండి మేడం. ఓన్ వాయిస్‌తో మాట్లాడండి మేడం అంటే అబ్బా! నా వల్ల కాలే. ఇంక అదే విరమించుకున్నా. అచ్చచ్చా! ఎంతో కానీ చాలా ఇదిగా బాగా పాడతారుగా. ఏమోనండి. ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం. ఓయమ్మా! ఆ! బాగా పాడతారు మీరు. నేను ఏ పాట పాడున్నాను అట్టయినా గూడా. నాకెంతసేపటికి నాకు అలా పాట స్ట్రైక్ అవుతుంటదండి. 'శ్రీవారి ప్రేమలేఖలు' సినిమాలో అదే పాట లేకపోతే బ్రహ్మాండం. అది పాడండి. ఆహ్, తొలిసా ఇదేనా? ఆ! 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 సూపర్. శ్రీమన్మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజ మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల వాహ్! వాహ్! విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి చేరుకున్న వేళ ఓ శుభ ముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరు వలసి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి చప్పున
బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. అబ్బబ్బబ్బా! కాదండి, శృతి బాక్స్ లేకుండా ఏం లేకుండా ఇంత గొప్పగా పాడుతున్నారే, అంటే అది అదే ప్రాబ్లం. మీకు అర్థం కావట్లా. ఆ! ఇప్పుడు ఇప్పుడు ఇది హ్మ్. ఇది జానకమ్మ గారికి అంత వాయిస్ అంత సంగీతం వచ్చు రైట్. కాబట్టి ఆ! ఆమె ఉద్కంఠరాలు కాబట్టి అవును. ఆవిడ వాయిస్ లో అది పాడింది. ఇంకొక నా వాయిస్ లో ఏంటంటే ఆ! రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా. ఇది నా ఒరిజినల్. బాగుందండి, ఏం నష్టం లేదు. అంటే ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్కలా ఉంటది కదా. ఇది నా ఒరిజినల్ వాయిస్. వాడు చెప్పేది ఆ అన్న అనేది కూడా ఇదే. నువ్వు దీంట్లో పాడు సరిపోద్ది అంటున్నా. దీంట్లో వాడు ఈ వాయిస్ పాడితే నువ్వు ఎంత హై పిచ్ రావాలనుకున్నా వస్తుంది. నువ్వు ఈ పీలా వాయిస్ ఇందాక పాట పాడాను కదా, ఆ వాయిస్ లో పాడితే హై పిచ్ రాదు. అంటే మనందరికి ఒక ఫోబియా ఉంటది ఏంటంటే, మన పాటలు నేర్చుకునేటప్పుడు వాళ్ళలాగే పాడాలనుకుంటాం. అది అది మన గాత్రధర్మం కాదు కదా, కాబట్టి ఇబ్బంది అవుతుంది అని. అట్లా కరెక్ట్. ఆరోహణ అవరోహణ రావు ఇంకా మీకు అప్పుడు. ఆరోహణ అవరోహణ మనకి ఏది ఇదైతే అది పాడుకుంటూ పోతుండడమే. ఇంకా మనం కావాలి అని చెప్పేసి ఏ రోజైనా ఏ స్థాయికి వెళ్ళినా ఒక్కరోజు ఒక ఆల్బమ్ ఎవరైనా నా కోసం రెడీ చేస్తే 100% చచ్చిపోవాలని నా కోరిక. ఆల్బమ్ పాడాలి, ఖర్చు అవుద్దండి. ఇప్పుడు నా వాయిస్ వినిపించుకోవాలి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు రాముడి గురించి పాడారు కదా, రాముడి ఒక 6 పాటలు చేసి ఒక ఆల్బమ్ అయిపోయాయి. అంతే అంటారా? బ్రహ్మాండంగా. అట్లా ఇష్టం అన్నమాట. సూపర్ సూపర్. అది అవకాశం వస్తే చూడాలా. శ్రీరామచంద్రమూర్తి నాకు ఒక అవకాశాన్ని ఇస్తే మంచిగా ఒక సింగర్ గా నేను సింగర్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. సో ఫైనల్ గా మన ప్రేక్షకులకి మీ గురించి చాలా సందేహాలున్నాయి, డౌట్స్ ఉన్నాయి. అంటే ఏంటి అమ్మాయి రాజకీయాల ఎవరో ప్రేరేపిస్తున్నారు, బాబు డబ్బులు ఇస్తున్నాడు, ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా, దానికి ఒక ఎండ్ కార్డు చెప్పండి. సో ఇవన్నీ అనుకునే వాళ్ళకి ఇవన్నీ అపోహలేనండి. నా వెనకాతల ఎవరూ లేరు, ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా లేరు లేరు లేరు. 3 సార్లు బలంగా చెప్తున్నాను, లేరు. నా వెనక ఆ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నాడు. నాతో ఆయన చేయిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు. ఒకవేళ రేపు ఏదన్నా ప్రజలకు ఏదన్నా మంచి చేయాలి అన్న నా చేత ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఈ వాక్ అయితే నాకు ఆయన వినిపిస్తున్నాడు. ఆ టయానికి నేను ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక రోజా గారి వీడియో చూసాను అనుకో, దానికి నేను టు బి ఫ్రాంక్లీ చెప్తున్నానండి, ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే నాకు ఇన్నర్ వాయిస్ ఎవరో చెప్తున్నారు, నిజం అది. నేను అసలు ఏం ముందు అనుకొని మాట్లాడను, అవునా ఇది వింటానా, ఇది మాట్లాడిందా, ఓకే ఇది మాట్లాడినాక నేను ఏం అనుకోవాలో కూడా నాకు లోపల ఎవరో చెప్తున్నారు. సో అప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి థాట్స్, మాట్లాడేస్తున్నా. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కాబట్టి నా వెనకాల ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత నా ఫ్యామిలీ ఉంది. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను. సో భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకవేళ పార్టీ ఏదన్నా ఫండ్ ఇచ్చిండుంటే నేను నిజంగా పార్టీకి ఈ రోజు ఆ పార్టీ కండ వేసుకొని పలాని పార్టీ మాట్లాడుతున్నాను రా నేను, ఇదిగో నాకు నేను డెఫినెట్ గా గర్వంగా చెప్తాను, నేను డబ్బు కోసం ఏది చేయలేదండి. ఇప్పటి వరకు నా వెనకాతలు కూడా ఏ పార్టీ లేదు, ఏ పార్టీ నాయకుడు లేదు. భగవద్గీత జ్యోతిష్యుని ప్రమోట్ చేస్తుంటే మాకు డౌట్ వచ్చింది. ఇది కనక పుష్కరాగము, నాకు అంతకుముందు తెలియకపోతుండే. ఏదో వచ్చిన అవకాశాలు కొన్ని మిస్ అయిపోతా ఉండేది, పెద్ద అవకాశాలు మామూలుగా చిన్న చిన్నవి చేసుకుంటూ పోతున్నాను అనుకో. అప్పుడు చెప్పారు ఇట్లా, నేను వేరే దాంట్లో చూసి ఇది నిజమా అబద్ధమా అని చెప్పి జస్ట్ ట్రైల్ చేసా, ఆ నెంబర్ తీసుకొని వేరే వాళ్ళ ప్రమోషన్ లో చూసి చెప్తే, అవును తల్లి అని అంటే నాకు చెప్పండి అని అంటే, నేను అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, మీది అంత టైం బాగుందండి, ఇలా బాగుంది, ఇట్లా అవుతారు మీరు,
మీరు ఏదైతే అనుకున్నారో మీ మనసులో గట్టిగా ఒకటి అనుకుంటే బలంగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీ నోటికుండా ఏదైనా ఒక వాక్ వచ్చిందంటే డెఫినెట్‌గా జరుగుతుంది. మీరు ఎవరినైనా ఒక అన్నారు అని అంటే డెఫినెట్‌గా జరుగుతది. సో, మీరు ఏ కార్యక్రమానికి వాడతారో ఆ వాక్ అనేది దానికే వాడండి. అన్నిటికి వాడబాకండి. ఇదైపోతది అని చెప్పేసి అన్నారు. ఆ వాక్ ఏమో నాకు తెలీదు కానీ ఆయన ఇప్పుడు దొరికారు మీరు నాకు. బలంగా ఏమనుకున్నారు చెప్పండి? ఏంటిది? బలంగా ఏమనుకున్నారు? ఇప్పుడు ఏం కావాలని అనుకున్నారు? ఏం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి దుష్ట శక్తులు ఏమన్నా అడ్డపడితే ఆ దుష్ట శక్తుల్ని నాశనం చేయ భగవంతుడా అని. అవునా? హ్మ్. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం బాగుండాలి, బాగుపడాలి, ప్రజలు వెరీ గుడ్. బాగుండాలి. హ్మ్. అంతే. ప్రజల కోసమే పరిపాలన కాబట్టి శ్రీరామచంద్రమూర్తి కూడా ప్రజల కోసమే తన కట్టుకున్న భార్యని కూడా అడవులకి పంపించి సైతం మనం వినే అవును. ఉన్నాం. అవును. కాబట్టి ప్రజలేనండి. ప్రజలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. అందరూ ప్రజల కిందకే వస్తారు. ఎంత ఉన్నవాడైనా ప్రజల కిందకే వస్తాడు. అవును. కాబట్టి ప్రజల్లో ఇంకా చాలా మంది బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది ఉన్నారు. సో, నిరుపేదలుగా ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే రేపు రానున్న రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉండకూడదు. పూరి గుడిసె అనేది ఉండకూడదండి. వావ్! సూపర్. అనేది నా ఇది. అదంతా హ్మ్. నేను అన్ని చూసే వచ్చిన విధి విధానాలనమాట. చాలా మంది అనుకుంటే ఈ అమ్మాయి ఇంత చేస్తుంది కదా! నేను ఏమి చేయకుండా మాట్లాడడంలా. నేను నా చేతిలో ఉండేది రూ. 1 ఉంటే పావలా ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. వాహ్! అలాంటి భావం ఉంది కాబట్టి నాకు నో. ఈరోజు మీరు అప్పు చేసి ఇచ్చారంటేనే నేను హ్యాట్స్ ఆఫ్ ఆ! అది. షాక్ నేను. కాబట్టి అలాంటి భావం ఉంది కాబట్టి ఎవరు ఉండకూడదు. అందరూ హ్మ్. కూడా ధనవంతులుగా కావాలి అనేది నా ఉద్దేశం. దాని సూపర్. గురించి భగవంతుడేమో నన్ను పంపించాడేమో నాకు తెలీదు కానీ, నేను తప్పకుండా అంటే రేపు ఏదైనా నాకు అవకాశం వస్తే గనక డెఫినిట్‌గా ప్రజల కోసమే ఈ ఈ మాట ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. రైట్. నేను బ్రతికున్నన్ని రోజులు ఆ ప్రజల్లోనే ఉంటాను. పోతే కూడా ఆ ప్రజల్లోనే పోతా. వావ్! ఒకవేళ అవకాశం ఇస్తే. రైట్. రైట్. ఇవ్వకపోతే యాహ్! నేను నా ఇదిలో నేను మాట్లాడుతూ ఉంటా. నా తోటలో నేను పని చేసుకుంటుంటా. బ్రహ్మాండంగా. ఇది రైట్. క్లారిటీ. మీ ట్రోలర్స్ మిమ్మల్ని అదే బండబూతులు జాతకం అన్నారు తిట్టే కదా! ఆ! అది చెప్పారు కాబట్టి అది ఆ! ఫినిష్ చేద్దాం. అచ్చా! చెప్పారు ప్లీజ్. కాబట్టి నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు నాకు. మీరు అది చేయించుకొని పెట్టుకోండి. మీకు తెలుస్తది. మీరు పెట్టుకున్నాక ఒక 1 వీకే మీకు రిజల్ట్ తెలుస్తది అన్న తర్వాత నాకు 'దేవరా' మూవీ అవకాశం వచ్చింది. ఆ! తర్వాత కొన్ని మూవీస్ చేశాను. అంతే నాకు మనీ పరంగా కూడా బాగా అంతా అంటే ఎప్పుడు రావాల్సిన డబ్బులు కూడా నా చేతికొచ్చాయి. ఓహ్! ఎప్పుడో ఇచ్చేసిన డబ్బులు వడ్డీకి ఇచ్చిన డబ్బులు వడ్డీ కంటే కాదు ఏదో మాట సాయంగా ఇచ్చాము. అదేలెండి. మాకు ఆ! వడ్డీలేని అట్లాంటి అలవాటేం లేదులే. వేరే ఫ్రెండ్‌షిప్‌లో ఒక 2, 3 లక్షలు ఇచ్చుంటే వాళ్ళు తిరిగి మరీ ఆహ్, పిలిచి మరీ పిలిచి ఇచ్చేసారు. మరీ ఇచ్చారు. వావ్! "సీత అప్పుడు చేసావు కదా!" అని చెప్పేసి మా వారు ఇచ్చున్నారనమాట. వాళ్ళు తిరిగి ఇచ్చారు. సో, మా వారికిచ్చిన, నాకిచ్చిన ఆయనలో సగం నేను. అంతే సో, గదా! ఎవరిదైనా యెస్. ఒకటే. అవును. సో, బాగా కలిసొచ్చింది. దట్టు ఇంకొకటి జరిగిందేంటంటే ఆయన చెప్పిందేంటంటే, నేను పాలిటిక్స్‌లోకున్నానని అప్పటి నుంచే మాట్లాడుతున్నా. ఇది పెట్టించుకోక ముందే నేను మాట్లాడుతున్నా. ఓకే. మీరొక మంచి బలమైన ఒక ఇదిలో మీరు రాణించబోతున్నారని కూడా చెప్పాడు. ఆ! నా యెస్. విధి నేను బట్టి. అదే సో, అడుగుతున్నా. ఆ వీడియోస్ అన్నీ వైరల్ అవ్వడం ఈ స్థాయికి రావడం ఇది పెట్టుకున్నాకనే. దాన్ని నేను నమ్మా. నమ్మిన హ్మ్. తర్వాత ఆయన మీకు నా ప్రొఫైల్ అంతా చూసి మేడం చేయండి అనంటే, తప్పకుండా అండి నాకు మేలు జరిగింది కాబట్టి తప్పకుండా మీకు చేస్తాను అని చెప్పి నేనే ఊరికే చేయడంలా. ఆయన అదే. ఎంత అదే. తులమ ఫలం ఎంత ఆ! ఇస్తానని అది కూడా ఒప్పుకోవాలి. ఏమీ అవును. లేకుండా నేను పత్తితి మాటలు మాట్లాడకూడదు. లేదు చచ్చా. అది తీసుకున్నప్పుడు ఎందుకు చేస్తారు? ఏదైనా అవును. వాస్తవంగా అవును. ఉండాలన్నమాట. నాకు అవును. నచ్చదు. లోపల ఒకటి బయట ఒకటి నేను అసలు మాట్లాడను. అవును. మీరు చేయండి మేడం అంటే డెఫినిట్‌గా చేస్తానండి అని చెప్పాను. హ్మ్. ఇప్పుడు నేను నాకు మంచి జరిగింది కాబట్టి నేను అనుకున్న నా వాళ్ళకి కూడా కొంచెం మంచి జరగాలి. ఏదైనా అందరూ ఇబ్బందులు పడుతూ అంతే ఉంటారు. కదండీ. అవును. సో, అవును. మహా అయితే నేను వాళ్ళకి 5,000, 6,000 ఇచ్చానండి. హ్మ్. అది ఇచ్చినాకనే చెప్పారు నాకు. డబ్బులు సూపర్. ఇచ్చినాకనే చెప్పారు. సూపర్. ఆ! దాన్ని పరిహారం చేసుకోమన్నారు. కొన్ని ఇది నారాయణ స్తోత్రం పఠించమన్నారు. కొన్ని హ్మ్. కొన్ని హ్మ్. చెప్పారు హ్మ్. నాకు. అవి చేసుకున్నాను కాబట్టి నాకు ఈరోజు బానే ఉంది. వావ్! అది బావుండాలని చెప్పేసి పెడతా. అది ఫేక్ ఏం కాదు. ఓకే. ఓకే. జెన్యూనే. సో, నమ్మారు గాబట్టి పెట్టారు. నమ్మారు కాబట్టి వండర్‌ఫుల్. పెట్టా. నేను వండర్‌ఫుల్. నమ్మకుండా ఊరికే అందుకే పెట్టలేదండి. అడిగాను. ఆ! ఇది బాబు వాడి ప్రతిసారి మీరు కింద ట్యాగ్ ఉంటది. నమ్మి కాల్ చేయండి. నమ్మి ఆ! కాల్ చేయండి అది నేను అంటుంటే బలంగా ఆ! నమ్మాను. ఓకే. అయితే చాలామంది సీత గారు మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫోను చేస్తున్నామండి. తిరిగి వాళ్ళు మాకు ఆన్సర్ చేయట్లేదని చెప్పేసి అంటున్నారు. ఓకే. నేను వాళ్ళకి చెప్పాను. అన్న మీరు ఏంటి మా వాళ్ళు చాలా మంది చేస్తున్నారంటే, లేదమ్మా కొన్ని వందల కాల్స్ వస్తా ఉండాయి మాకు. ఆ! ఓకే. అన్నిటికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. వాళ్ళకి 10 మంది ఒక 50 మంది తగిలితే సరిపోద్దండి. ఓకే. 55 ఎంత? బాబోయ్! అట్లా అనమాట. ఆ! మంచి జరిగితే అబ్బా! మంచిదే గదండీ! ఇప్పుడు 5,000 మనం ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు. ఒక అంతేగా 5, 6 వేలు అవును. ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు ఇది చేసేది లేదు. దానివల్ల ఏవి స్పాయిల్ చేసేది లేదు. నేను ఉన్న వీధిలోనే చెప్తున్నా. నచ్చితేనే ఫోను చేయండి. అంతే. లేకపోతే అంతే. అంతే. లేదు. ఓకే. అంతే గదా! మీకు నచ్చితేనే అంతే ప్రాబ్లమ్స్ గదా! ఉంటేనే అవును. చేస్తారండి. అంతేగా. నేనేమి అది చేయడం చాలామంది నువ్వు ఈ జాతకాలు చూసుకో, జాతకాలు చెప్పుకో, నీకు పాలిటిక్స్ ఎందుకు అది ఇది అన్నారు. ఓకే. నేనేం చేయాలో నాకు క్లారిటీ అదేలే. ఉంది. ఆ! నువ్వు చెప్పనవసరం లేదని చెప్పి నవ్వుకుంటాను. మీరు బ్యాడ్ కామెంట్స్ అన్నారు గదా! అవునవును. వాటిని చూసినప్పుడల్లా నవ్వుకుంటాను నేను. ఏం చేస్తాను? అంటే మరీ అంత తిడుతున్నారు గదా! మీకు కోపం రావట్లేదా? నో. ఆ! నా ఫేస్ మీద ఎప్పుడు చిరుమందహాసం అలానే ఉంటది. అంతే. వాళ్ళంతకు మించి పెట్టుకున్నా గూడా నెవర్ అండి. నాకింకొంచెం బాధ మీ ఆయన్ని గూడా తిడుతున్నారు.
పాప ఆయన వీడు వేస్ట్ వదిలేసాడు ఈవెను అట్లా చేస్తున్నాడు అట్లా ఏం లేదు. ఇట్లా అని సో కూడా నా అంటే ఆయన భర్త ఏమన్నా అన్నాడా నా ఎప్పుడన్నా? భర్త గొప్ప జెంటిల్‌మెన్. ఆ శ్రీరామచంద్రమూర్తిలాగా నా భర్త కూడా గొప్పవాడండి. ఉమ్, సో ఈ రోజు నన్ను నమ్మి నా భర్త ఉన్నాడు అంటే చాలా మంది అన్ని చేయాలనుకునే లేడీస్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అవును, కొంత అవకాశం ఇవ్వరు. కరెక్ట్ కరెక్ట్, నిజంగా కూడా భార్యని నమ్మి ఒక అవకాశం ఇవ్వాలా. అంటే సూపర్. చాలా అవును మంది అంటారు, కొంతమంది మేము ఇచ్చి కూడా మమ్మల్ని ముంచేశారు సీత గారు, మీరు అలా అవును చెప్తున్నారు అని చెప్పేసి అంటారు. అంటే అవును, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది మనం ఏం చేయలేము ఇంకా. అంతే కదా. అలాని మొత్తం స్త్రీ జాతి మీద ద్వేషం అందరు ద్వేషించి పెంచుకోలేం కదా. పెట్టుకోకూడదు అవును కదా అవును అనేది అవును, నా పాయింట్. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు కదా. సూపర్ అండి, సూపర్. అద్భుతమైన సెషన్. ఏమో మంచిగానే మాట్లాడాను అనుకుంటున్నా నేను. చాలా బాగా మాట్లాడారు, ఆ, మనసు విప్పి మాట్లాడారు. అది నాకు నచ్చింది ఏంటంటే చక్కగా మనసు విప్పి అన్ని విషయాలు yes, yes, చెప్పారు. అవును. థ్యాంక్ యూ. ఓకే. సో ఫ్యూచర్లో ఇంకేమున్నాయి సినిమాలు? ఉన్నాయండి, పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. ఓకే అవునా? అయిన తర్వాత చెప్దామని ఇప్పటివరకు ఎవరు అచ్చచ్చా, చెప్పలేదు. సో సూపర్. ముందుగానే చెప్పడం ఎందుకండి, ఒక 2, కరెక్ట్ 3 కరెక్ట్. ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ, సో డెఫినెట్ గా ఓకే అయిన తర్వాత నేను నా ఇన్స్టాగ్రామ్ లో నా వాళ్ళే కదండి, వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ చెప్పు. అంతే కదా. అవును సో అవును. నా వాళ్ళకి డెఫినెట్ గా అది ఓకే అయిన తర్వాత వాళ్ళకే చెప్తాను. ఉమ్. అవును, మీకు అనిల్ రావుపూడి గారు దీనిలో ఛాన్స్ ఇవ్వలేదా? లేదండి, అందులో నేను చేసేటప్పుడు వేరే మూవీలో ఉన్నాను. సో అచ్చా అందులో అచ్చా. కూడా ఏం లేదా అంటే, అందులో క్యారెక్టర్స్ కూడా జస్ట్ ఊరు నిలబడ్డారు తప్పితే ఎవరికి లేదు కదండి. ఎందులో? మొన్న వచ్చిన అయ్య బాబోయ్, ప్రతి క్యారెక్టర్ కు మస్తు వాల్యూ కదా. ఎక్కడండి అంటే జస్ట్ కనిపించారు తప్పితే డైలాగ్ పర్టికులర్ గా ఎవరికి లేదు కదా. ఆహా. ఇప్పుడు హీరోయిన్ ఆ వెంకటేష్ గారికి ఆ బుడ్డ పిల్లోడికి ఎక్కువ ఇది ఉంది, తర్వాత ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి అవును. వాళ్ళకి, తర్వాత నరేష్ గారు వీళ్ళు సీఎం పొజిషన్ లో వాళ్ళకే కదా. ఇంట్లో ఉండే ఫ్యామిలీకి పెద్ద ఏం Of లేదు course, కదా. correct, correct. సో ఫ్యామిలీలో లేదన్నారు, అండ్ డబ్బులు కూడా తక్కువే ఇస్తారంట అని చెప్పేసి అన్నారు. ఆహా. సో సరే, అప్పటికి మనకు డేట్లు కూడా లేవు అందులో ఇవ్వడానికి. సో నెక్స్ట్ Okay. మూవీలో చూస్తానులే అన్నాడు సార్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్, పవన్ గారు. ఇప్పుడు ఆయన లేడుగా ఇంకా. మెగాస్టార్ గారు, పవర్ స్టార్ ఇద్దరు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు. అల్లు అర్జున్ ఇష్టం అంటే మామూలుగా మీరు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పమంటే నేను కాదు కదా. వీళ్ళిద్దరు. ఓకే. సో మామూలుగా వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలయ్య బాబు సార్ కానీ, తర్వాత మ్మ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఉమ్, సో న్యాచురల్ స్టార్ నాని గారు, ఉమ్, సో తర్వాత ఇంకా ఉన్నారు కదా చాలా మంది. ఉమ్. సో అందరూ, అల్లు అర్జున్ గారు, సో వీళ్ళందరూ మంచి యాక్టర్లు అండి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఒక్కొక్క ఆణిముత్యమైన చెప్పుకోవాలి. ఉమ్. సో అందరు కూడా వెరీ నైస్ అండి. సూపర్. బాబు గారిని ఎన్నిసార్లు కలిసారు ఇప్పటి వరకు? నేను ఎప్పుడు కలిసానండి, ఆ అన్స్టాపుల్ ఒకసారి కదా గెలిచిండేదా. అవునా? ఆ. ఏంటి అక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి పిలవలేదా మిమ్మల్ని? అదే కదని చెప్తుండేది. ఆ, లేదు, ఆ. ఈ ఒకవేళ నేను వీళ్ళు పిలిచి ఏదైనా ఫోటోలో వచ్చి ఉండే, ఓ అమ్మ ఎన్ని లక్షలు ఇస్తున్నారో, అదే. ఎన్ని కోట్లు ఇస్తున్నారో అనుకుంటారు. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఆ, డెఫినెట్ గా చెప్తున్నాను. ఏ పేద కలిసినా కూడా నేను ఒకవేళ వెళ్తానంటే మెయిన్ గా అందుకే వెళ్తా, లేకపోతే వెళ్ళను. కలవడానికి వెళ్తారు. ఆహా, ఆ. పార్టీలో జాయిన్ అవ్వడానికి అచ్చా, వెళ్తా. జాయిన్ ఎవరి అవ్వడానికి ఎవరి వెళ్తారు. దగ్గరికైనా ముసుగులో గుద్దులాట ఏం లేదు ఏమి ఇంకా. లేదు. అంటే ఒకవేళ ఏదన్నా జనసేన గానీ, టీడీపీ గానీ ఏది వెళ్ళినాను అంటే నేను అది జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసి రావడానికి కాదు, వెళ్తేనే జాయిన్ జాయిన్ అవ్వడానికి అవ్వడానికి. మాత్రమే వెళ్తా, లేకపోతే వెళ్ళా. నా సడన్ గా పవన్ కళ్యాణ్ కనుక కనబడ్డారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాను, చేతులు దండం పెడతాను. ఆ, మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా? ఏ లేదండి. ఆ, మ్హూ. ఓయ్, ఇంకోసారి మా వాళ్ళని అంటే మర్యాదగా ఉండు, అట్లా ఆ ధైర్యం ఉందా ఎవరికైనా? చంపేస్తామని గాని. కాదండి, ధైర్యం కూడా ఉండాలి కదా. ఆ. సో ఇప్పుడు నా గురించి ఒకవేళ ధైర్యంతో ఇప్పుడు ఈ మాట వినేసి ఎవరైనా ఇంటర్వ్యూ చూసి, అచ్చచ్చా. ఏంటి సీత గారు ధైర్యం ఉందని అంటున్నారు, ఇప్పుడు ఏంటి మీరు మాకు సవాలు ఇస్తున్నారా అంటే, నేను సవాలు విసడం లేదు. ధైర్యం అంటే ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా ఆత్మ విమర్శన అని ఒకటి ఉంటుంది. అవును. సో ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడే, వల్గరిటీగా ఉన్న మాట్లాడేదా, లేకపోతే బూతులు తిట్టిందా, మన వాళ్ళకి బూతులు తిట్టిన దాంతో ఈ అమ్మాయి ఎంత మాత్రం అనుకోవాలి అని చెప్పేసి నా మీద ఎవరైతే దాడి చేయాలనే ఆలోచన వచ్చినా కూడా ఆలోచన కూడా ఎనికి వెళ్ళిపోద్దండి. ఓకే ఓకే, సో కాల్ చేయాలన్నా కూడా చేయరు. రైట్. సో కాబట్టి దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా మంది కార్యకర్తలు కూడా చాలా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరిని మనం అనడానికి లేదు. సో అందరికి విచక్షణ రహితంగా ఆలోచించే ఇది కూడా ఉంది కాబట్టి మనల్ని ఎవరిని ఇది చేయడానికి ఇలా ఎవరు నా జోలికి రారని నేను అనుకుంటున్నాను. రైట్. రోజక్కాయ శ్యామల గారు ఏదైనా మీటింగ్ లో మనం కలిసారు అనుకోండి, ఎట్లా ఉంటది ఆ సీన్, ఎలా ఉంటది అనుకోవచ్చు? బానే ఉంటది, ఆ పాటికి ఆ ఉంటది, ఏం పాటికి ఏముంటదో నా పాటికి నేను ఉంటా అంతే. అంతే. మాట్లాడుకోవడం లేవు. మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే నేను కూడా హాయ్ రోజక్క అంటే తప్పే ఉందండి. మనుషులేం కదా మనము. రోజక్క అంటాను, మాట్లాడితే మనకు అట్లాంటి ఏం లేదండి. వాళ్ళ దగ్గరికి మనమే రావాలి, వాళ్ళు మనం వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ ఏమి లే. ఒక రోజక్క నాకు అభిమానం కాబట్టి, ఆవిడ ఒకప్పుడు హీరోయిన్ కాబట్టి, మంచి యాక్టర్ కాబట్టి, ఒకసారి హాయ్ అక్క బాగున్నావా, నేనక్క నీ గురించి మాట్లాడి చెప్తాను, తప్పే ఉంది ఇదక్క. అవునా, తన రియాక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఏమే అంటదో లేకపోతే ఇంకంతగానో బూతులు అంటదో మనకు తెలియదు కదా. సో మనం ముందైతే ఇమాజినేషన్ చేసుకోలేం కదా. మరి శ్యామలక్క ఉంది,
ఏ శ్యామల గారు బాగున్నారా అంటే బాగున్నా ఉంటది. నేనేనండి మీ గురించి మాట్లాడేదని చెప్తాను. నేనే వెళ్ళి మాట్లాడతాను, తప్పే ఉందండి. ఓహో మీరేనా మాట్లాడేది, ఓకే ఎందుకంటే అట్లా మాట్లాడతారు, మాట్లాడబాకండి ప్లీజ్, మమ్మల్ని బతకనియండి అంటదేమో. అయితే అవుతుంది లేకపోతే లేదు, దేనికి భయపడేది లేదండి. అయితే ఆత్మకూరు కాకపోతే బట్టేవాడు. సూపర్ 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 అండి. ఏదైనా తగ్గేదిలే, అస్సలు తగ్గేదిలే. తగ్గేదిలా. సూపర్ అండి. అయితే థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ టాక్ అండి. సో మీరు అనుకునే నెరవేరాలి. అతి త్వరలో మిమ్మల్ని అనధికార ప్రతినిధి నుంచి అధికార ప్రతినిధిగా చూడాలి మిమ్మల్ని. ఆ తర్వాత మీరు అనుకుంటున్నారా మీకు మీ యొక్క నా వాక్కు ఫలిస్తుంది. అవునా, నేను చెప్తే అవుతుంది. అవునా, ఓకే. ఖచ్చితంగా అతి త్వరలో మీరు రాజకీయాల్లోకి బ్రహ్మాండంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సరే మీ నుంచి ప్రమోట్ చేయండి అయితే. నేను చేస్తాను ఖచ్చితంగా. మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేస్తానా బ్రహ్మాండంగా. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఇంకా. కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా స్టూడియోని గుర్తుపెట్టుకోండి. అట్లేం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సీత పులిగా మారిన ఈ అద్భుతమైన ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.